సుందర్ సార్ జస్ట్ స్క్రీన్ విజిబుల్ అండి? ఎస్ సార్. ఓకే. CHDHC పార్టిసిపెంట్స్ మరియు వారి బంధువులు అందరికీ స్వాగతం, సుస్వాగతం అండి. చాలా ఆహ్లాదకరమైనటువంటి ఈ సాయంత్రం మనం అందరం కూడా కలుసుకున్నాము. అంబరాన్నంటిన సంబరాలతో దేశమంతా కూడా 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్నటువంటి ఈ అత్యద్భుతమైనటువంటి సమయంలో మనం కూడా ఈ స్వతంత్రంగా బతకడం, మామూలుగా స్వతంత్రం వచ్చింది కానీ నిజంగా మనం స్వతంత్రంగా బతుకుతున్నామా అంటే చాలా మటుకు పరతంత్రంగానే బతుకుతున్నాం అని చెప్పొచ్చు. అంటే మన సంతోషం, మన సమృద్ధి, మన ఆరోగ్యం వేరే వాళ్ళ చేతుల్లో ఉండి మాన్యతల ఆధారంగా మనం బతుకుతున్నామా అని మనల్ని మనం గమనించుకుంటే, స్వతంత్రంగా మనం బతకడానికి మన జీవితం మన చేతుల్లో, మన సుఖ సంతోషాలకు పూర్తి బాధ్యత మన చేతుల్లో అలా తీసుకుని నిజమైన స్వతంత్ర జీవితాన్ని ఆనందమయంగా బతకడానికి మనకు కావలసినటువంటి సంపూర్ణ జ్ఞానాన్ని అందించే ఈ జీవన్ విద్య యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్ వర్క్షాప్ లో పార్టిసిపేట్ చేసిన మీరందరూ కూడా ఈ CHDHC 3వ వార్షికోత్సవ సంబరాలకు విచ్చేసి మమ్మల్ని ఎంతో సంతోషపెడుతున్నారు. మీలాంటి ఆత్మ బంధువులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. సో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మనము చక్కటి సింపుల్ సాంస్కృతిక కార్యక్రమాలతో మొదలెడదామండి. సో ఈ జీవన్ విద్య యొక్క ఎసెన్స్ ని మొత్తం మనం కండక్ట్ చేసే వర్క్షాప్స్ లో ఉన్నటువంటి ఎసెన్స్ ని, ఆ 9 మూల్యాలని ఎంతో చక్కటి తీయటి తేనెలకే తెలుగు మాటలలో ఆట వెలిది పద్యము శేష పద్యంగా రాసినటువంటి బూర్ల చంద్రశేఖర్ గారు, ఆయన ప్రిన్సిపల్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు, తెలుగు విభాగం, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మెట్పల్లి జిల్లా, జగిత్యాల. ఆయన ఎంతో అత్యద్భుతంగా, ఎంతో చక్కగా రాసినటువంటి, రసరమ్యంగా రాసినటువంటి ఈ పద్యాలను మనకు అంతే అద్భుతంగా చెవుల్లో అమృతం పోసినట్టుగా ఎంతో చక్కటి గొంతుతో మనకి వినిపించడానికి ఆర్ మహేందర్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అసిస్టెంట్ ప్రొఫెసర్, తెలుగు డిపార్ట్మెంట్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, సిద్దిపేట. ఆయన కవి, కళాకారుడు, పద్య సౌరభం అనేటువంటి యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నారు. ఆయన గొంతులో బూర్ల చంద్రశేఖర్ గారి కవిత్వాన్ని విన్నాము. దాంతో మనం ఈ కార్యక్రమాన్ని మొదలు పెడదామండి. మొదలు పెట్టచ్చు సార్. మహేందర్ రెడ్డి గారు వీడియో ఆన్ చేయండి సార్. మీరు కూడా వీడియో ఆన్ చేస్తారండి. చంద్రశేఖర్ గారు కూడా వీడియో ఆన్ చేయండి సార్. ఓకే సార్, ధన్యవాదాలు సార్. మంచి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, జీవగుణము తెలిసే జీవన విద్యతో బ్రతుకగలము మేము భవ్యముగను, నవ్య జగములోన దివ్యంగ మమ్మల్ని దింపినట్టి మీరు దివ్యులయ్యా, సత్వగుణముల పైన సాధికారత నేర్పి శిక్షనిచ్చినారు దక్షులుగను, కనులు తెరిచినాము కల్పనాశీలతన్ మర్మమెరిగి మేము మసలగలము, విప్పి చెప్పినారు విలువల విద్యను నొప్పి లేక మాకు ఒప్పుగాను, చెప్పినట్టి మీరు చేబట్టిన బాట తప్పిపోము ఎప్పుడు దారి దప్పి, విలువ తెలిపినారు విశ్వాస మూల్యము గౌరవంతో విలువ తెలిపినారు విశ్వాస మూల్యము గౌరవముతో మాకు గురువు వలెను, స్నేహ సంబంధాలు సహనంతో నేర్పిరి, మమత వాత్సల్యాలు మాకు తెలిపి, శ్రద్ధ భక్తి
భక్తుల మహాశ్రమతోను నేర్పిరి ధర్మ కృతజ్ఞత దారి చూపి ప్రేమ తత్వమునెంతో గోముగా నేర్పించి పెంచిరి మాలోన పెద్ద గుణము సర్వస్వతంత్ర భావాలు సంయమముగా పరమ పరతంత్ర భావాల ప్రల్లదనము స్వీయ పరిశీలనాపేక్ష స్వయముగాను ఆత్మవిశ్వాసమిచ్చిరి అమృత హృదయ. మా అందరికి ఆత్మవిశ్వాసమిచ్చిరి అమృత హృదయ. పెద్దలందరికీ ధన్యవాదాలు. ఎంత చక్కగా గానం చేశారండి మహేందర్ రెడ్డి గారు. అండ్ అంత అద్భుతంగా రాసినటువంటి బూర్ల చంద్రశేఖర్ గారికి మీ ఇద్దరికి కూడా ధన్యవాదాలండి. చక్కగా 9 విలువలను ఆ శీసపద్యంలో ఎంత బాగా చెప్పారు. అండ్ స్వతంత్రత ఎంత ముఖ్యము, పరతంత్ర భావాలు ఎంత తొందరగా అది విషముల కన్నా విషం లాంటిది, అది మనం దూరం చేసుకోవాలి అండ్ స్వతంత్రంగా బతకాలి అంటే ఏంటి అనేది చాలా బాగా చెప్పారు. ఈ 75వ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా చాలా చక్కటి పద్యాన్ని మాకు అందించారు, పద్యాల మాలని మాకు అందించారు. ధన్యవాదాలు బూర్ల చంద్రశేఖర్ గారు. మీరు మ్యూట్ లో ఉన్నట్టున్నారు సార్. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. మీరు చెప్పినటువంటి విద్యని దాంట్లో పెట్టింది సార్ ఆ శిశ పద్యంలో. మీరు చెప్పినటువంటి ఆ భావాలు, వాటికి సంబంధించినటువంటి ఆచరణ అదంతా కూడా మీ క్లాస్ నుంచి నేర్చుకున్నటువంటి. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు. కళ్ళు అనేవి మనలో ఉన్నటువంటి ఈ నిద్రాణంగా ఉన్నటువంటి దీన్ని వెలికి తీసి మనలో ఉన్నటువంటి విలువల్ని బాగా అందరికీ అందంగా అందించడానికి ఉపయోగిస్తే ఎంత బాగుంటుందో ఈ పద్యాలని, అలాగే ఆ వారి గానాన్ని వింటే మనకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే జి శివమానస అనే అమ్మాయి సెకండ్ ఇయర్ డిగ్రీ చదువుతోంది. అమ్మాయి చాలా చక్కగా మన జీవన్ విద్య తొలగ ఎసెన్స్ ని ఒక చక్కటి చిత్ర రూపంలో, ఇంక్లూడింగ్ CHDHC లోగోతో సహా, సృష్టి ఆధారంగా దృష్టి ఆధారంగా సృష్టి అని చెప్తూ అది టైటిల్ గా పెట్టి, శిక్షాశాసనం అంటే ఎలా ఉంటుంది, ఐశ్వర్యాలంటే ఏంటి, ధనము, బుద్ధి, బలము, పదవి, రూపము, ఇలా జీవన్ విద్యలో ఎప్పుడైనా మనము ఈ భావం కానీ, భాషణ కానీ, ముద్రణ కానీ, భంగిమ కానీ, వీటి వాల్యూ ఏంటి, ఇవన్నీ కూడా చాలా చక్కగా జీవన్ విద్యతో ఎసెన్స్ ని ఎంతో అందంగా ఒక చిన్న కాగితంలో రాసి మనకి పంపించింది. సో ధన్యవాదాలు జి శివమానస. నువ్వు ఉంటే నీ వీడియో కానీ మైక్ కానీ ఆన్ చేసుకోమ్మా. ఉన్నదండి, కంటిన్యూ సార్, కంటిన్యూ అవ్వండి. ఓకే. అలాగే వెంకోరా గారు జీవన్ విద్య ఎందుకు అవసరము అని చాలా సులువుగా జస్ట్ ఒక నిమిషంలో ఒక కాగితం మీద బొమ్మ వేసి పంపించారు. ఈ కోరికలు, అలాగే అహంకారము, ఇలాంటివన్నిటిని కూడా మనల్ని అధపాతాళాలకు లాగి ఊబిలోకి కూరుకుపోయేలాగా చేస్తున్నటువంటి సమయంలో ఈ జీవన్ విద్య అనేది సరైన జ్ఞానము యొక్క మూలాలకి మనల్ని కట్టివేసి, మనల్ని కాపాడి, మనకి పైకి లాగడానికి ఉపయోగపడుతుంది అని చూపించడానికి ఈ జీవన్ విద్య అనేది ఎలా ఉపయోగపడుతుందో అని చక్కగా ఒక చక్కటి బొమ్మతో మనకి చూపించారు. సో ధన్యవాదాలు వెంకోర గారు. సో ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని మేము, ఈ CHDHC అనేటువంటి సంస్థని మేము నడపడానికి మా వెనకాతలు ఎంతో మంది ప్రేరణగా, ఉత్సాహపరిచి, మోటివేట్ చేసి, ఇన్స్పైర్ చేసి ఉన్నారు. వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకునే అవకాశాన్ని ఈ వేదిక ద్వారా తీసుకుందాం అనుకుంటున్నాము. ఈ గ్రాటిట్యూడ్ని ఎక్స్ప్రెస్ చేయడానికి నేను గిరి కొలన్పాకర్ గారిని ఆహ్వానిస్తున్నానండి. యా, థ్యాంక్ యూ సుందరరాజ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్తే. 75వ స్వతంత్ర దినోత్సవ వార్షికోత్సవ సందర్భంగా అందరికీ శుభాశీస్సులు. అండ్ నా పేరు గిరి అండి. సో కృతజ్ఞత అంటాం, గ్రాటిట్యూడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఈ జీవన్ విద్య కంటెంట్ లో మొదటగా మనం చాలా ఇంపార్టెంట్ వాల్యూ అన్నది గ్రాటిట్యూడ్ అన్నది చాలా ఇంపార్టెంట్ వాల్యూ. ఇది అందరికీ ఉండాల్సిన ఫీలింగ్ అండ్ అందరికీ అవసరమైన ఫీలింగ్ కూడా. అందుకే మొదటగా మనం ఎవరికైతే కృతజ్ఞతగా ఉండాలో వాళ్ళకి కృతజ్ఞత చెప్తూ ఈ కార్యక్రమాన్ని మొదలు పెడదామని ఆలోచనతో మొదటగా మనము
మనం అనుకుంటాం కదండి, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. సో దాని అర్థం ఏంటంటే మొదటగా మనం మన కృతజ్ఞత చెప్పాల్సింది మన పేరెంట్స్కి, మన అమ్మ నాన్నలకి. ఎందుకంటే వాళ్ళు లేకపోతే మనం లేం కదండి. వాళ్ళు మనని ఈ మమతా వాత్సల్యాలతో, అవి కూడా మన జీవన విద్యలో నేర్చుకున్న ఒక ఫీలింగ్స్ మాత్రమే. మమతా వాత్సల్యంతో ఇంత వాళ్ళని చేసి, మనని ఇంత సౌకర్యాలతో ఇంత పెద్దగా చేసి, ఇంత వాళ్ళు అయ్యాము, అసలు మనం ఉన్నాము అని అంటే వాళ్ళే కారణం. కాబట్టి మా పేరెంట్స్కి, మన అందరి పేరెంట్స్, మన టీము అందరి పేరెంట్స్కి కృతజ్ఞత చెప్తూ, ఆ తర్వాత మనకి గురువులకి, మనకి ఈ నాలెడ్జ్ని, ఈ స్కిల్స్ని, ఈ నైపుణ్యాలని మనకి ఇచ్చిన, చిన్నప్పటి నుంచి మనం ఏదో ఒక స్కూల్కో కాలేజ్కి వెళ్ళి ఉంటాము, మనకి నాలెడ్జ్ ఇచ్చిన వాళ్ళకందరికీ కృతజ్ఞత చెప్తూ, ఎస్పెషలీ మాకు ఈ నాలెడ్జ్ని ఎవరైతే ముందుగా పాస్ చేశారో, ఈ జీవన్ విద్య అనే ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉందో శ్రీ నాగరాజ్ శర్మ గారిది, అతను ఈ మనకి ఇచ్చినందుకు ఆయనకి మొట్టమొదటిగా కృతజ్ఞతలు. ఆ తర్వాత మేము ఎప్పుడైతే ఈ IIIT హైదరాబాద్లో 2008 నుంచి, నేను 2010 నుంచి మేమందరం రెగ్యులర్ గా వర్క్ షాప్స్ అటెండ్ అవుతూ ఉన్నాము. సో అది శ్రీ గణేష్ బగారియా జీ కాన్పూర్ నుంచి మాకు ఎవ్రీ 6 months ఒకసారి వచ్చి ఈ వర్క్ షాప్ కంటెంట్ ని ఇంగ్లీష్ లో ఇచ్చేవారు. సో ఈ ఫస్ట్ మాకు ఈ కంటెంట్ ని ఇంట్రడ్యూస్ చేసిన గురువు గారు గణేష్ బగారియా జీ. ఆ తర్వాత ప్రొఫెసర్ ప్రదీప్ కుమార్ గారు, హీఈస్ సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ హెడ్ IIIT హైదరాబాద్ లో. ఈయన మాకే కాకుండా తెలుగు రాష్ట్రాలకు అందరికీ ఈ నాలెడ్జ్ అనేది అందరికీ ఇవ్వాలి అని చెప్పేసి, మాతో పాటు మాకు అర్థం చేయిస్తూ తెలుగులో, ఎందుకంటే అప్పటి వరకు ఇంగ్లీష్ లో నేర్చుకున్నాము, కొద్ది గొప్ప హిందీలో చూసుకున్నాము, ఆ తర్వాత తెలుగులో ఇది మాకు అవసరం అని చెప్పేసి మాకు అందరికీ అందించిన గురువు గారు ప్రదీప్ గారు మాకు గైడ్ గా ఉన్నారు. అండ్ ఈ సంస్థ మేము ఇంతవరకు తీసుకురాగలిగామనంటే ఆయన ప్రోత్సాహం చాలా ఉండింది. సో ప్రదీప్ కుమార్ గారికి మా కృతజ్ఞతలు. ఆ తర్వాత మొదటగా ఇంపార్టెంట్ మనకి కృతజ్ఞత చెప్పాల్సింది మన ఫ్యామిలీకి. ఎందుకంటే వాళ్ళ సహకారం లేనిది మనం ఏ పని చేయలేం. ఏ సొసైటీలో కానీ ఏ బయట కూడా మనం ఫ్యామిలీ సహకారం లేనిది ఏ పని చేయలేమని అన్నది మేము గుర్తిస్తాము. ఎందుకంటే ఈ విలువలతో మేము మొదటగా నేర్చుకునేది ఏంటి అంటే సంబంధాలు మంచిగా ఉంటేనే మనకి సహకారం దొరుకుతుంది, బలం ఉంటుంది. అందుకే మన ఫ్యామిలీ మెంబర్స్ ఎంత కోఆపరేట్ చేసినందుకు ఇంత చేయగలిగామని అన్నది గుర్తించాం. కాబట్టి వాళ్ళకి కృతజ్ఞతలు చెప్తూ, అండ్ ఆ తర్వాత మా తోటి ఎక్స్ప్లోరర్స్ సహచరులు ఎవరైతే ఉన్నారో ఈ CHDHC ఫామ్ అవ్వడానికి టీమ్ మెంబర్స్ అందరికీ కృతజ్ఞతలు. ఎందుకంటే నా ఒక్కడిగా నేను ఏమి చేయలేనండి. అసలు ఒక్కొక్కళ్ళం ఇండివిజువల్ గా చేయలేము కూడా, ఇంతవరకు ఏమైతే చేశామో మేము చేయలేము. ఈ సంబంధాలు, ఈ రిలేషన్షిప్స్ తో మేము ఎప్పుడైతే స్నేహభావంతో అందరితో కలిసి ఎప్పుడైతే పనులు చేపట్టామో ఆ బలం చాలా డబుల్ అయింది. మీరు అందరూ చూసే ఉంటారు, ఆ డబుల్ ట్రిపుల్ ఆ బలం చాలా వేరుగా ఉంటుంది. సో మాతో పాటు జర్నీ చేస్తున్నందుకు ఈ టీమ్ మెంబర్స్ అందరికీ కృతజ్ఞతలు. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ పార్టిసిపెంట్స్, మీరు ఎవరైతే ఈ వర్క్ షాప్స్ అటెండ్ అయ్యారో, మమ్మల్ని ఎంకరేజ్ చేశారో, మీరు అటెండ్ అవుతున్నారు అంటేనే మీ ఇంట్రెస్ట్ ఏంటి అనేది మాకు అర్థమవుతుంది. సో మీ ఇప్పటి వరకు మమ్మల్ని సహకరించిన, అటెండ్ అయిన వర్క్ షాప్స్ అందరికీ కృతజ్ఞతలు చెప్తూ, ఆ తర్వాత ఈ వర్క్ షాప్స్ ఏవైతే ఇప్పటి వరకు కండక్ట్ చేశాము, ఈ డీటెయిల్స్ అన్ని కూడా తర్వాత మన శివ గారు చెప్తారు. బట్ ఈ వర్క్ షాప్స్ అన్నిటినీ మాకు చాలా ఫిజికల్ ఫెసిలిటీస్, చాలా సౌకర్యాలు అవసరం ఉంటాయి. ఎస్పెషలీ ఇప్పుడు మేము కండక్ట్ చేస్తున్నామంటే దీనికి ఒక ఇంటర్నెట్ ఖర్చు కానీ, ఈ జూమ్ మీటింగ్ ఫెసిలిటీ ఏదైతే ఉందో అది మాకు ఫ్రీగా రాలేదండి. ఒకళ్ళు డొనేట్ చేస్తే, కొంతమంది కొన్ని సౌకర్యాలు అవసరం ఉంటాయి, వాళ్ళు డొనేట్ చేశారు పర్సనల్ గా. సో వాళ్ళకందరికీ ధన్యవాదాలు చెప్తూ, ఆ తర్వాత ఇంకొక లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఏంటి అని అంటే, మన వాళ్ళకే కాదండి, అందరికీ మనం రుణపడి ఉంటాం. ప్రతి ఈ జగతిలో ఎవరైతే ఉన్నారో, ప్రతి ఒక్క వస్తువు, ప్రతి ఒక్క మనిషితో మనకి సంబంధం ఉంది అని ఎప్పుడైతే మనం గుర్తిస్తామో, ఎస్పెషల్లీ మన జీవన విద్య కూడా అదే చెప్తుంది కదండి. సో అది ఆ సంబంధాన్ని గుర్తించి మనం నిర్వర్తించినప్పుడు ఆ కృతజ్ఞతా భావం అనేది ఉంటుంది. సో అందరికీ, ప్రతి ఒక్కళ్ళకి నా కృతజ్ఞత చెప్తూ ఇది ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు గిరి గారు. ఈ గ్రాటిట్యూడ్ అనేది మన జీవన విద్యలో ఒక ఎసెన్స్, ఒక చాలా ఇంపార్టెంట్ థింగ్. దాన్ని చాలా చక్కగా పేరున అందరికీ కృతజ్ఞతలు చెప్పి ఆ గ్రాటిట్యూడ్ అనే భావాన్ని ఎక్స్ప్రెస్ చేసినటువంటి గిరి గారికి నేను
ఎంతో చక్కగా కృతజ్ఞతా భావాలను పేరు పేరున ఎక్స్ప్రెస్ చేసినటువంటి గిరి గారికి నేను గ్రాటిట్యూడ్ ని ఎక్స్ప్రెస్ చేస్తున్నానండి. సో అలాగే మా CHDHC టీమ్ మీకు అందరికీ పరిచయమే, అయినా కూడా ఒక్కసారి ఎవరికైతే తెలియదో వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయడం కోసం అని చెప్పి CHDHC టీం గురించి కొద్దిగా ఒక 2 మాటలు చెప్తానండి. సో మీరందరూ మా గురువు గారు చెప్పారు, ఆల్రెడీ చెప్పారు, ప్రదీప్ సార్, అలాగే గిరి గారు, నేను, హరి గారు, అమ్మా శ్రీనివాస్, సుమన్, శివశంకర్, బాలరమేష్, శ్రీదేవి గారు, నరసింహస్వామి, ఈ 10 మంది ఈ CHDHC టీంలో ఉన్నాము. వారి గురించి కొంచెం కొద్దిగా నేను ఇంట్రడ్యూస్ చేస్తానండి. సో మీకు అందరికీ పరిచయమైనటువంటి శివశంకర్ గారు ఒకప్పుడు ఎయిర్ ఫోర్స్ టెక్నాలజిస్ట్ గా పనిచేసి జీవన్ విద్యా జ్ఞానం అనేది అర్థమైన తర్వాత, అందుకున్న తర్వాత దీన్ని అందరికీ పంచాలి, అందరికీ అందించాలి, నా జీవితాన్ని దీనికి అంకితం చేయాలి అనే ఒక మహోన్నత లక్ష్యంతో ఎయిర్ ఫోర్స్ లో ఉన్నటువంటి జాబ్ ని రిజైన్ చేసి ఒక ఎడ్యుకేషనిస్ట్ గా మారి ఎడ్యుకేషన్ సిస్టంలో అంటే విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావడానికి నిరంతరం ప్రయత్నిస్తూ ఒక రిసోర్స్ పర్సన్ గా AICT, DSCRT, గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక, అజీమ్ ప్రేమ్జీ ఫౌండేషన్, ఇండియన్ స్కూల్ ఆఫ్ డెవలప్మెంట్ మేనేజ్మెంట్ వంటి ఎన్నో సంస్థలకు విద్యా వ్యవస్థలో చేయవలసిన మార్పులపై సరైన మార్గదర్శనం చేస్తూ విరిడస్ అనే సంస్థను సొంతంగా మొదలుపెట్టి ప్రతిక్షణం విద్యా వ్యవస్థలో మానవీయ విలువల్ని నింపి భవిష్యత్ తరాన్ని విలువలతో నిండిన ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడానికి తన వంతు కృషి చేస్తూ మా సంస్థలో ఫౌండర్ మెంబర్ గా, ఫెసిలిటేటర్ గా ఎన్నో వర్క్షాప్స్ కండక్ట్ చేసి మీ అందరికీ సుపరిచితమైన మృదు భాషి శివశంకర్ గారు, వారి మిసెస్ కోమల, వారి అబ్బాయి గణేష్, వారి మీరు కనబడుతున్నారు. అలాగే ఇప్పుడే మనందరికీ కూడా గ్రాటిట్యూడ్ గుర్తు చేసినటువంటి గిరి గారు వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా కూడా అమెరికాలో చక్కటి సంపాదనతో మంచి జీవితాన్ని గడుపుతూ ఉన్న సమయంలో ఈ సమాజానికి నేను ఏదైనా చేయాలి, నా ప్రకృతిని నేను కాపాడుకోవాలి, ఇంకా చక్కగా నెక్స్ట్ లెవెల్లో ఉత్తమమైన జీవితాన్ని గడపాలి అనే ఉద్దేశంతో అమెరికా నుండి భారతదేశానికి తిరిగి వచ్చేసి కొంత సమయం ఉద్యోగం నుండి విరామం కూడా తీసుకుని పూర్తిగా సమాజానికి అంకితమయ్యారు. తర్వాత వృత్తిని తిరిగి చేపట్టినా కూడా సమాజానికి తన జీవితంలో ఎంతో ఎక్కువ సమయాన్ని కేటాయించి ఒకవైపు ఈ జీవన్ విద్యా జ్ఞానాన్ని అందరికీ అందించే ప్రయత్నం చేస్తూనే మరొక వైపు ప్రజల్లో ప్రకృతి పట్ల మన బాధ్యతను నిరంతరం గుర్తు చేసి దానికోసం ఎన్నో ఉత్తమ కార్యాలు చేస్తూ ఒక మారథాన్ రన్నర్ గా, ఒక సైక్లిస్ట్ గా, ఒక రూఫ్ గార్డెనర్ గా ప్రకృతితో సహజీవనం చేస్తూ సింపుల్ లైఫ్ అండ్ గ్రేట్ థింకింగ్ కి ప్రత్యక్ష ఉదాహరణగా ఉంటూ మా అందరికీ నిరంతరం ప్రేరణనిచ్చే గిరి గారు, అలాగే వారి శ్రీమతి, వారి పిల్లలు ఈ ఫోటోలో మీకు కనబడ్డారు. అలాగే నెక్స్ట్ అమ్మా శ్రీనివాస్, జగమరిగిన బ్రాహ్మణుడికి జంధ్యమేళ అంటారు. అలా మీ అందరికీ సుపరిచితమైనటువంటి శ్రీనివాస్కి ఉపోద్ఘాతం చెప్పాల్సిన అవసరం లేకపోయినా తెలియని వారి కోసం ఈ 2 మాటలు చెప్పాలి. శ్రీనివాస్ ప్రసాదరావు ఒకప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తూ అమ్మా స్వచ్ఛంద సేవా సంస్థ అనే ఒక NGOను స్థాపించి సమాజానికి సేవ చేయడం అనేది తన బాధ్యత, ఇదేదో సేవ కాదు ఇది బాధ్యత అని నమ్మి తన పూర్తి సమయాన్ని సమాజ శ్రేయస్సుగా అంకితం చేసి ఎంతో మంది యువతను సేవా మార్గంలో ముందుకు నడిపిస్తున్నారు. మా సంస్థ ద్వారా జరిపినటువంటి అన్ని వర్క్షాప్స్, ఇంకా రకరకాల యాక్టివిటీస్, అన్ని కార్యక్రమాలకు కర్త కర్మ క్రియ అయి అందరికీ కూడా 24/7 ఎప్పుడూ అందుబాటులో ఉండి నిరంతరం సమాజానికి ఇంకేం చేయాలి అని మదన పడుతూ ఈ యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్ జ్ఞానాన్ని తెలుగు రాష్ట్రాల్లో అందరికీ అందించే లక్ష్యాన్ని పెట్టుకుని మా టీం మెంబర్స్ అందరికీ కూడా తన సూత్రధారిగా ఉంటూ CHDHC డైరెక్టర్ గా పనిచేస్తున్నటువంటి అమ్మా శ్రీనివాసు, వారి శ్రీమతి, వారి అమ్మాయి, అలాగే వారి అమ్మగారు కూడా మీకు ఫోటోలో కనబడుతున్నారు. అలాగే డాక్టర్ హరికుమార్ ఓరుగంటి, ఈయన NIT వరంగల్లోని ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. ఆయన టీచర్, ఎడ్యుకేటర్, UHV లో ఫ్యాకల్టీగా ఉన్నారు. యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్ AICT వాళ్ళ దీంట్లో ఫ్యాకల్టీగా ఉండి ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు. అయితే ఈ జ్ఞానము, జీవన్ విద్య ఇటువంటి జ్ఞానం చాలా అద్భుతంగా ఉన్నది, ఎంత బాగుంది అని అందరూ అనుకుంటున్న సమయంలో ఇది అద్భుతంగా ఉంటే సరిపోదు, మన జీవితంలో ఇంప్లిమెంట్ చేస్తేనే అప్పుడు ఆ అద్భుతాన్ని సాకారం చేసుకోగలుగుతాము అని త్రికరణ శుద్ధిగా నమ్మి వారు, వారి శ్రీమతి, వారి పిల్లలు అందరూ కూడా జీవన్ విద్యాన్ని నరాన పుడికిపుచ్చుకుని ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేస్తూ అందరినీ వెనక్కి తట్టి భుజం తట్టి ముందుకు నడిపిస్తూ మా అందరికీ కూడా ఆదర్శంగా ఉంటూ మాకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా కూడా వెంటనే హరిగారికి కాల్ చేసి, హరిగారు ఇలాంటి డైలమాలో ఉన్నాం, ఏం చేయాలి అంటే వెంటనే జీవన్ విద్య ఆధారంగా, హ్యూమన్ వాల్యూస్ ఆధారంగా మాకు సమస్యలకు పరిష్కారం చెప్తూ మమ్మల్ని ఇన్స్పైర్ చేస్తూ మీ అందరికీ కూడా ప్రాక్టికల్ గా ఎలా బతకాలి జీవన్ విద్యలో అని చెప్తూ ఉన్నటువంటి చక్కటి మానవతావాది ఆయన.
సో ఈయన స్పెషాలిటీ ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ జీవి అనమాట. అలాగే సుమన్ ఏలేటి గారు, ఆయన చదువుకుంటున్న సమయంలో స్టూడెంట్ గా ఉన్నప్పుడే జీవన్ విద్య అనేది పరిచయం అయింది. ఆయన పరిచయం అయిన తర్వాత ఆయన స్టూడెంట్ గా ఉంటూ తర్వాత ఉద్యోగంలోకి వెళ్ళిన తర్వాత కూడా ఆయన ఈ జీవన్ విద్యని ఎలా అందరికీ అందించాలి అని ఆలోచిస్తూ ఆయన మా టీంలో ఎలా అంటే హీస్ లైక్ గంగా యమున సరస్వతిలో సరస్వతి ఎలాగైతే అంతర్లీనంగా ఉంటుందో మా అందరిలో ప్రవహించే ఎనర్జీ ఆయన అనమాట. ఎంత అంటే అవతల వ్యక్తిని జీవన్ విద్యలో ఏం చెప్పారో దాన్ని పుణికి పుచ్చుకున్నట్టుగా అవతల వ్యక్తి వైపు నుంచి ఆలోచిస్తూ ప్రతి వ్యక్తికి మాక్సిమం ఇంపార్టెన్స్ ఇస్తూ ఎంతో రిలేషన్షిప్స్ ని మాక్సిమం అట్మోస్ట్ ప్రయారిటీగా ఉంచుతూ అరే జీవన్ విద్య అంటే జీవన్ విద్య తెలిసిన వాళ్ళు ఎలా ఉంటారు అంటే సుమన్ గారులా ఉంటారు అని అనిపించే విధంగా లైఫ్ ని లీడ్ చేస్తూ అమెరికాలో ఉన్నా కూడా అంత బిజీ స్కెడ్యూల్లో ఉన్నా కూడా ఇప్పుడు తెల్లవారుజాము అయింది ఆయనకి కంటిన్యూస్ గా రాత్రి అర్ధరాత్రి వరకు మాకు అందరికి ఎలా ఏమేం చేయాలో అన్ని ప్రాక్టీస్ చేయించి మళ్ళీ పొద్దున్నే లేచి మళ్ళీ మనతో కలిసి ఉన్నారు సుమన్ గారు. సో అక్కడ ఉంటూ ఇక్కడ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో అందరికీ జీవన విద్యాన్ని అందించడం కోసం నిరంతరం శ్రమిస్తూ మా అందరినీ కూడా ముందుకు నడిపిస్తున్నటువంటి సుమన్ గారు ఉన్నారు. అలాగే బాల రమేష్ గారు, ఈయన కూడా ప్రకృతి ఆరాధకులు. అలాగే తను మంచి సాఫ్ట్వేర్ జాబ్ వదిలేసి ఆయన ఒక గ్రామానికి వెళ్ళి అక్కడ ఒక 5 ఎకరాల ల్యాండ్ కొనుక్కుని అక్కడ వ్యవసాయం చేస్తూ అలాగే ప్రకృతిని చాలా జాగ్రత్తగా అపురూపంగా చూసుకుంటూ ప్రకృతితో పాటు సహజీవనం చేయడానికి ఏమేమి చేయాలని నిరంతరం తపన పడుతూ పాటుపడుతూ కష్టపడుతూ ఉన్నటువంటి ఇప్పుడు ఒక సొంతంగా సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టుకుంటూ వృత్తి ప్రవృత్తి రెండింటినీ చాలా చాలా చక్కగా బ్యాలెన్స్ చేస్తూ అందరినీ ఇన్స్పైర్ చేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి బాల రమేష్ గారు, వారి శ్రీమతి, వారి పిల్లలు. అలాగే నేను డాక్టర్ సుందరాజ్ పెరుమాళ్ళని, నేను ఆయుర్వేద వైద్యుడిని, అలాగే సంస్కృత భారతీయ అధ్యక్షుడిని. నేను కూడా ఈ జీవన్ విద్య 2010లో నాకు పరిచయం అయినప్పటి నుంచి లైఫ్ లో ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. అలాగే మా గురుగారు ఆల్రెడీ గిరి గారు చెప్పారు, ప్రొఫెసర్ గారు, రిజిస్ట్రార్, మన IIIT గచ్చిబౌలికి రిజిస్ట్రార్ గారు, ఆయన తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరికి కూడా జీవన విద్యాన్ని తీసుకెళ్లాలనే మొట్టమొదటి లక్ష్యాన్ని మా మనసులో నింపి అసలు ఒకానొక సమయంలో లైఫ్ ఏంటి అని ఒక కన్ఫ్యూజన్ లో ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి జీవన్ విద్యా సెషన్ ని తెలుగులో అటెండ్ అయినప్పుడు మొత్తం ఉన్నటువంటి హార్డ్ హిట్టింగ్ సమస్యలన్నిటికీ సొల్యూషన్ ఇదే అని అనిపించి ఇంకా వారికి మేము సరెండర్ అయిపోయి వారి వెనకాతలే ప్రయాణం సాగిస్తూ ఉన్నాము. అటువంటి ప్రదీప్ కుమార్ గారు, ఈయన మొత్తము కొన్ని వేల కొద్ది వర్క్ షాప్స్ కండక్ట్ చేశారు. ఎన్నో రాష్ట్రాల్లో కేవలం తెలుగు వాళ్ళకే కాకుండా హిందీలో, ఇంగ్లీష్ లో అందరికీ కూడా ఈ జీవన్ విద్య సారాన్ని అందించి నెక్స్ట్ లెవెల్ లో జీవన్ విద్యకి నెక్స్ట్ స్టెప్స్ చేయి పట్టుకుని మా అందరినీ కూడా మొత్తం మా టీం మెంబర్స్ అందరినీ కూడా చేయి పట్టుకుని ముందుకు తీసుకెళ్లి ఎప్పుడు మేము తప్పటడుగులు వేసినా కూడా మళ్ళీ సరి చేస్తూ మమ్మల్ని సరైన మార్గంలో తీసుకెళ్లేటువంటి మా గురువు ప్రదీప్ కుమార్ గారు. ఆయన మా టీం మెంబర్ అనే కన్నా కూడా మా టీం మొత్తానికి మార్గదర్శి అనొచ్చు. అలాగే శ్రీదేవి గారు, ఈవిడ 20 ఏళ్ళు సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో పనిచేసి తర్వాత సమాజానికి నేను పూర్తిగా నా జీవితాన్ని అంకితం చేయాలని చెప్పి ఆ సాఫ్ట్వేర్ ఫీల్డ్ నుంచి బయటకు వచ్చి రూఫ్ టాప్ గార్డెనింగ్ కావచ్చు, న్యాచురల్ ఫార్మింగ్ కావచ్చు, ఇంకా రకరకాలైనటువంటి సంస్థలతో ఈ ప్రకృతితో కలిసి న్యాచురల్ ఫార్మింగ్, ప్రకృతి సిద్ధమైన ఫార్మింగ్ ప్రొడక్ట్స్ ని అందరికీ అందించే ప్రయత్నం కానీ, అలాగే జీవన విద్యని చాలా ఇన్డెప్త్ గా దాన్ని ఎక్స్ప్లోర్ చేస్తూ దాన్ని నలుగురికి అందించే ప్రయత్నం కానీ చేస్తున్నటువంటి మా మెంబర్ శ్రీదేవి గారు. అలాగే స్వామి గారు, ఈయన ఎంటెక్ PhD చేశారు. ఈయన MBSR ఇంజనీరింగ్ కాలేజ్ లో ఫ్యాకల్టీగా పనిచేస్తున్నారు. ఈయన కూడా యాక్టివ్ JV వాలంటీర్, ఎంతో అద్భుతమైనటువంటి కళాకారుడు. ఆయన జీవన్ విద్యాన్ని అందరికీ కూడా తీసుకెళ్లాలనే ప్యాషన్ తో పనిచేస్తారు. వారి శ్రీమతి, వారి అబ్బాయి, అలాగే రీసెంట్ గా ఇంకొక ఫ్యామిలీ మెంబర్ కూడా యాడ్ అయ్యారు. సో ఇది మా టీమ్ ఇంట్రడక్షన్ అండి. మేము అందరం కూడా ఇంత ప్యాషనేట్ గా కలిసి పనిచేయడానికి మమ్మల్ని అందరినీ కలిపింది జీవన్ విద్య. సో ఈ జీవన్ విద్య ప్రయాణము ఎలా జరిగిందో చెప్పే ముందు ప్రదీప్ సార్ వచ్చారండి? ఉన్నారండి, ప్రదీప్ సార్. సో ఇప్పుడు దాకా మేము మీకు మళ్ళీ చెప్పాము, గిరిగారు చెప్పారు, నేను కూడా చెప్పాను. మమ్మల్ని అందరినీ మార్గదర్శనం చేస్తున్నటువంటి ప్రదీప్ సార్ ఈ 3వ వార్షికోత్సవ సందర్భంగా మమ్మల్ని మీ అందరినీ ఉద్దేశించి మాట్లాడడానికి వచ్చారు. ఆయన్ని స్వాగతిస్తున్నాము. ఈ వర్చువల్ వేదికను అలంకరించి మీ సందేశాన్ని అందించమని కోరుతున్నాం ప్రదీప్ సార్.
హలో హలో సార్. ఆడిబుల్ అంటే నేను ఎస్ సార్, ఎస్ సార్. యా. సో అందరికీ నమస్కారం. నాకు ఈ 3rd యానివర్సరీ CHDHCలో పార్టిసిపేట్ చేస్తున్నందుకు చాలా 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 సంతోషంగా ఉంది. తర్వాత ఇందాక అందరి ఫౌండర్ మెంబర్స్ గురించి, తర్వాత సపోర్టింగ్ మెంబర్స్ గురించి చెప్తున్నప్పుడు కూడా నాకు చాలా అంటే హ్యాపీగా అనిపించింది. అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళే కదా, వాళ్ళ గురించి తెలుసుకుంటున్నప్పుడు కొన్ని కొన్ని కోణాలు మనము అంతగా పరిశీలించము. సో ఇంకెవరన్నా చెప్తూ ఉంటే ఓ ఈ యాంగిల్ కూడా ఉందా, ఈ యాంగిల్ కూడా ఉందా, ఈ యాంగిల్ కూడా ఉందా అనేది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో దట్ ఈస్ వన్ థింగ్. అండ్ ఎస్పెషలీ సుమన్ ఇప్పుడు అక్కడ అదర్ సైడ్ ఆఫ్ ద గ్లోబ్ నుండి మనతో పాటు ఉన్నారు. సో అందరూ కూడా ఇప్పుడు ఏంటంటే బౌండరీలెస్ సొసైటీ తయారవుతుంది. అయితే ఈ జీవన్ విద్య యొక్క ఎయిమ్ కూడా అదేనండి. అంటే అనన్యత అనేది ఒక్కటి మనకు అర్థమైంది. అనన్యత అంటే ఫీలింగ్ ఆఫ్ ఇండిఫరెన్షియేషన్. ఇది గనక మన లోపల నాటుకుపోతే గనక మొత్తం ప్రపంచం అంతా ఒకటే ఒక ఫ్యామిలీ లాగా తయారవుతుంది. అయితే నా జర్నీ చాలా ముందు స్టార్ట్ అయింది. 2005లో ఫస్ట్ టైం వర్క్షాప్ అటెండ్ అయినప్పుడు ఎన్నో రోజులుగా ఇది సర్చ్ చేస్తున్నట్టు అనిపించింది. సడన్ గా ఒక్కసారి వర్క్షాప్ అటెండ్ అవ్వగానే కొంచెం ఇనిషియల్ గా అంటే ఇది నిజమేనా, ఇది ఇలానేనా, ఇది ఇలానే ఉంటుందా అని. సో గణేష్ బగరియా గారు, గణేష్ జీ గారు, సో మై టీచర్ హూ ఇంట్రొడ్యూస్డ్ మీ దిస్ జీవన్ విద్య, ఆయన ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు ఫస్ట్ టైం కొంచెం స్కెప్టికల్ గా చూశాను. దాని తర్వాత మెల్లమెల్లగా ఈ కాన్సెప్ట్స్ అన్ని అర్థమయ్యాయి. అయితే అప్పుడు ఏంటంటే మన లోపల మనకే తెలియకుండా ఒక అహం అనేది ఉంటుంది. సో అహం అనేది బికాస్ ఆఫ్ క్వాలిఫికేషన్స్ కానీ, మనకున్న పొజిషన్స్ కానీ, దీనివల్ల ఇలాంటివన్నీ పేరుకుపోతాయి మన లోపల. సో ఒక్కొక్కటి ఇలాంటి ఆన్సర్స్ రావడం వల్ల, జీవన్ విద్య ద్వారా రావడం వల్ల మెల్లమెల్లగా అది తగ్గిపోయాయి. దాని తర్వాత అరే సొసైటీకి ఇదే కదా కావాల్సింది. అయితే కానీ ప్రాబ్లం ఏముంది అని అంటే ఇది కొంచెం క్లిష్టమైన భాషలో ఉంది. అయితే కానీ క్లిష్టమైన భాషలో ఉన్నా సరే మొదలు మనం వ్యవహారంతో మనుషులకు దగ్గర అవుదాము, దాని తర్వాత ఈ భాషను మెల్లమెల్లగా అందిద్దాము అనే దాంతో మెల్లమెల్లగా ముందుకెళ్ళినప్పుడు ఆ జర్నీలో ట్రిపుల్ లో చాలా చాలా వర్క్ షాప్ జరిగినప్పుడు ఈ గణేష్ జీ గారి వర్క్ షాప్స్, తర్వాత నేను కొన్ని చిన్న చిన్న వర్క్ షాప్స్ తెలుగులో చేయడం వల్ల ఈ మొత్తం ఈ తెలుగు గ్రూప్ గణేష్ జీ గారి వర్క్ షాప్స్ అటెండ్ అయ్యారు. దాని తర్వాత తెలుగు వర్క్ షాప్స్ అటెండ్ అయ్యారు. మెల్లమెల్లగా అందరూ అసోసియేట్ అయ్యారు. దాని తర్వాత ఒకటి అనిపించింది అనమాట, అరే ఇది కొంచెం అంటే తెలుగు వాళ్ళకి అంటే మొత్తం ప్రపంచానికి ఇది వెళ్ళాలి, కానీ మన దగ్గర ఉన్న వాళ్ళకి సులువైన భాషలో, మాతృభాషలో కనుక ఇది అందిస్తే బాగుంటుంది కదా అన్న ఆబ్జెక్టివ్ తో ముందుకు వెళ్ళడం జరిగింది. సో IIITలో చాలానే వర్క్ షాప్స్ చేశాము. కానీ ఒక విడిగా ఒక అంటే సెంటర్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ హ్యూమన్ కాన్షియస్నెస్ అనేది ఏర్పడితే గనక ఒక ప్లాట్ఫామ్ మనకు అవుతుంది. సో మొదలు ఇందులో ఉన్న సభ్యులందరూ ఒక దగ్గర కలిసి మనం అందరికీ చెప్తున్నాం, మనం అందరం ఒక దగ్గర కలిసి ఉండగలుగుతామా ఫస్ట్. సో మన మనసులో ఉన్నవన్నీ అపోహలు కానీ, తర్వాత ఫ్రిక్షన్ కానీ ఇలాంటివన్నీ కనుక పోతే వీ కెన్ బి వన్ ఎగ్జాంపుల్. సో ఫస్ట్ టైం ఈ ప్రపోజల్ తో డిస్కషన్ స్టార్ట్ అయినప్పుడు సో నేను ప్రస్తావన ఉంచింది మొత్తం అంటే అవుట్ సైడ్ వరల్డ్ కి తర్వాత చెప్దాం, ఫస్ట్ మనం కలిసి ఎన్ని రోజులు ఉంటాం అది చూద్దాం అనేది. సో ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది, గర్వంగా కూడా ఉంది. ఏంటంటే 3 years ముందుకెళ్ళాం అనమాట. తర్వాత ఈ మిగతా వర్క్ షాప్స్ అన్ని చాలా జరిగాయి, దట్ ఈస్ పర్ఫెక్ట్లీ ఫైన్. వర్క్ షాప్స్ చాలా జరిగాయి, నంబర్ ఆఫ్ పీపుల్ అటెండ్ అయ్యారు, చాలా మంది బెనిఫిట్ పొందారు, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. కానీ ముఖ్యంగా జరగాల్సింది మన లోపల ఏంటంటే ఇంటర్నల్ ట్రాన్స్ఫర్మేషన్ అండి. అంటే మనం ఎదుటి వాళ్ళని ఎలా చూస్తున్నామో, మన లోపల ఉన్న ఏమన్నా మాన్యతలు కానీ, అపోహలు కానీ ఇవి తొలగించడానికి ఈ జీవన్ విద్య మనకు యూజ్ అవుతుందా. తర్వాత ఒరిజినల్ కంటెంట్ అంటే ఈ నాగరాజ్ బాబా గారు రాసిన కంటెంట్ కి మనం ఎంత దగ్గరలో ఉన్నామో, లేకపోతే ఇంకొకరు చేసిన ఇంటర్ప్రిటేషన్ ని మనం వింటున్నామా. సో ఇలాంటివన్నీ ఒక అంటే గట్టి ప్రశ్న అన్నమాట మన ముందు. సో ఈ ప్రశ్నలకి మనం సమాధానం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడున్న ప్రపంచం ఎలా ముందుకు వెళ్తుంది అని అంటే టెక్నాలజీ కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ చాలా అడ్వాన్స్ అయిపోతే ఇప్పుడున్న ప్రధానమైన సమస్యలన్నీ తీరిపోతాయని అదొక అపోహ మాత్రమే. ఎందుకంటే లాస్ట్ 100 years లో అయిన డ్యామేజ్, నేచర్ కి చేసిన డ్యామేజ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వల్ల ఇంకా ఏ సివిల్ సొసైటీ ప్రీవియస్ చేయలేదు. అంటే ఇంకా మనం ముందుకెళ్తున్న కొద్దీ మనిషికి ఉన్న డ్యామేజ్ పొటెన్షియల్ పెరుగుతా ఉంది. అయితే అది జరగడానికి కారణం ఏంటంటే మన లోపల ఉన్న హంబుల్నెస్ కానీ, గ్రాటిట్యూడ్ కానీ, మనం ఎవరి మీద ఆధారపడ్డామో
వాళ్ళతో మనం ఆధారపడున్న వాళ్ళతో బిజినెస్ రిలేషన్షిప్ పెట్టుకోవడం కానీ ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ మనం తీసేయాల్సిన అవసరం ఉంది. అది ఇవి తీయడానికి ఫస్ట్ వర్క్ షాప్ అటెండ్ అయితేనే ఒక ఫ్రేమ్ వర్క్ ఎంత పవర్ఫుల్ ఉందంటే ఇట్ విల్ షేక్. సో ఇది చాలా మంది మీకు ఉదాహరణలు చెప్తారు, అబ్బా ఇది చాలా బాగుంది. ఎందుకనంటే ఈ సమృద్ధి అనేది ఫస్ట్ అర్థం అవుతుంది, అదొకటి. దాని తర్వాత సంబంధాలు ఏంటి అనేది అర్థం అవుతుంది. ఇప్పుడు ప్రతి మనిషి అంటే ఎలాంటి మనిషి అయినా సరే సంబంధాలు మొత్తం సరిగా ఉన్నాయా అంటే అలాంటి ఒక్క ఎగ్జాంపుల్ మనకు దొరకదండి. ఏదో ఒక సమస్య ఉంటుంది, సంబంధాలలో సమస్య. అయితే ఫస్ట్ వర్క్ షాప్ అటెండ్ అవ్వగానే చాలా మందితో నా సంబంధం సరిగా అవుతుంది, వాళ్ళని నేను సెటరేట్ చేస్తానన్న దాంతో ముందుకెళ్తాం. మళ్ళీ కొంచెం కొన్ని వర్క్ షాప్స్ ఇంకా సెకండ్ వర్క్ షాప్, థర్డ్ వర్క్ షాప్ అటెండ్ అవ్వగానే లేదు ఎవరిని మార్చాల్సిన అవసరం లేదు, నేను మారితే సరిపోతుంది అనేది క్లియర్ గా బోధపడుతుంది అనమాట. ఎప్పుడైతే నేను మారితే బాగుంటుంది అని అర్థం అవుతుందో, నేను వేరే వాళ్ళని నేను అకామిడేట్ చేసుకొని వెళ్తే బాగుంటుంది అని తెలిసిపోతుందో, అది స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ద జర్నీ. తర్వాత ఈ డబ్బు వల్ల వచ్చే అపోహలు మాత్రం, డబ్బుతో వచ్చే వస్తువుల వల్ల మనకి ఆస్వాదన దొరుకుతుంది, ఇలాంటి అపోహలు మాత్రం చాలా చాలా తగ్గిపోతాయి అనమాట. అయితే ఇందులో ఉన్న ఈ CHDS లో ఉన్న కోర్ మెంబర్స్ అందరూ, తర్వాత సపోర్ట్ చేసే వాళ్ళందరూ నేను అంటే దగ్గరగా చూసాను అందరికి. ఆ యాంగిల్ మాత్రము మొత్తం అందరిలో వెళ్ళిపోయింది. సో ఇంటర్నల్లీ ఇంకా కొన్ని ఉన్నాయి, అంటే మనం చిన్నప్పటి నుంచి పట్టుకున్న మాన్యతలు ఇవన్నీ ఉంటాయి కదా, అలాంటివన్నీ ఉన్నాయి. అవి ఏమంటే జర్నీ చేస్తూ ఉంటే వెళ్తూ ఉంటాయి అనమాట. అయితే ఇప్పుడు ఇక్కడ అటెండ్ అయిన వాళ్ళందరికీ నేను ఒక రిక్వెస్ట్ ఏం చేస్తున్నాను అని అంటే, జీవన్ విద్య అధ్యయనం చేయండి. ఇది వేరే వాళ్ళని ఎవాల్యుయేట్ చేసే టూల్ కాదు, మనని మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి పనికొచ్చే ఒక సులువైన అంటే అసాధారణమైన ఒక ప్రక్రియ. అసాధారణమైన ప్రక్రియ, చాలా సులువైన ప్రక్రియ. సో దీన్ని కనుక మనం పాటిస్తే మనకి మనసులో శాంతి దొరుకుతుంది, దాని తర్వాత మన ఇంట్లో శాంతి ఉంటుంది, దాని తర్వాత మన చుట్టూ ఉన్న వాళ్ళతో ఎవరితో ఇంటరాక్ట్ అవుతున్నామో దాంతో మనం హార్మోనీలో ఉంటాము. తద్వారా సమాజం, ప్రకృతి అన్నిటితో మనము మనకున్న సంబంధాన్ని సరిగా రికగ్నైజ్ చేసి ఫుల్ఫిల్ చేసుకోగలుగుతాము. సో ఈ 3rd యానివర్సరీ సందర్భంగా అందరికీ నేను చాలా చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రదీప్ సార్, మీరు వచ్చి మీ సందేశాన్ని అందించడం మాకు ఎంతో సంతోషంగా ఉన్నది. అలాగే ప్రదీప్ సార్ చెప్పినటువంటి గణేష్ బగారియా గారు ఎప్పుడైతే ఇప్పుడు ఆల్రెడీ మన మధ్యన ఉన్నారు, సో వారిని కూడా వారి సందేశాన్ని వినే ముందు వారి గురించి చెప్పాలి. ఇందాక మీకు చెప్పాము, జీవితంలో చాలా కష్టమైనటువంటి సమస్యలు, వాటిని ఎదుర్కొంటూ ఈ సమస్యలకి పరిష్కారం శాశ్వతంగా ఎలా సాధించాలో అర్థం కాక సమాజంలో ఎన్నో ఆటుపోట్లను గమనిస్తూ వీటికి సరైన పరిష్కార మార్గం ఉంటుందా అని మదన పడుతున్న సమయంలో మాకు ఈ యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్ ని పరిచయం చేసినటువంటి మా గురుగారు గణేష్ బగారియా గారు ఈ వేదికపై ఉన్నారు. ఆయన స్వతహాగా ఈసీలో ఎంటెక్ ఇంజనీర్ అయినా కూడా మనుషుల బతుకుల్ని బాగు చేసేటువంటి మహర్షిగా, ఒక ఇంజనీర్గా ఆయన మారి ఆయన చెప్పిన జ్ఞానాన్ని, అంటే ఆయన జ్ఞానం ఎలా చెప్తారంటే ఆయన ఆచరణ ద్వారా మరింత అర్థమయ్యేలాగా మాకు యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్ని నూరిపోసినటువంటి మా గురువు గారు గణేష్ బగారియా గారు, సుఖ సంతోషాలు అనేవి స్వాభావికంగా వస్తాయా లేక ఇతరుల ప్రభావంతో వస్తాయా అనేటువంటి విషయంని ఆంగ్లంలో మనందరికీ చెప్తారు. నమస్తే గణేష్ జీ, am I audible sir? Ganesh ji? Yes. Sir, namaste sir. Namaste. Sir, will you share your PPT sir? Yeah, I can do that. Yes sir. Yes. Sir, you can start sir. Thank you so much sir for coming. We are so happy that you are here, and all our CHDHC team members and the participants are watching you live. Please start your presentation sir. Yes. So I welcome you all to this celebration. To me, celebration means sharing our happiness together. And I thought that in this occasion, I must ask this question to myself and to all of you as to whether this happiness is something which is our innate nature or is it an external influence. So let's look at that.
So if yeah, it is visible, Sundarji. The PPT. Sir, visible, sir. Clearly visible, sir. Okay. So if it is our innate nature, then the way to ensure this happiness within would be by way of ensuring right understanding in the self and right feeling and right thought in the self. So this is all within me. The right understanding in the self is the source of my happiness, and this right feeling and right thought in the self is source of my happiness. On the other hand, if I consider it to be external influence, then the common methods of getting happiness from outside, one is from the taste, the favorable sensation, okay, which are obtained through the body. And for this, we need to ensure physical facilities through the contact of which favorable sensations are obtained. The other possible source of happiness from outside is getting the favorable feelings from others. And to ensure these feelings, we keep working for the behavior and the work like accumulation of wealth and domination and acquiring position and fame and so on, so that we get the right feeling from others, and that can be source of our happiness. I'll just briefly define about what I consider as happiness. So when I look at happiness, I see that happiness is to be in harmony. Unhappiness is to be forced to be in a state of disharmony or contradiction. So with this definition of happiness, if I look at the sources of happiness, the different possibilities and the implications that I can see are the following. The one major source is the right understanding in the self. Right understanding of harmony at all levels of my being, which includes the individual human being, the family, the society, the nature, and the existence. And if this is the source of happiness, then one important thing about this is that it has a definite completion point. And the continuity is ensured, or at least it is possible to ensure the continuity of this happiness. And when I am having this as the source of happiness, I am in a self-organized state. I am in a state of Swatantrata. So this is the possible source of continuous happiness. The second possible source is right feeling in the self. And by right feeling, we mean the feeling of trust, respect, care, and so on. Ultimately, the feeling of love. And this feeling is ensured in the self by way of this right understanding. This source of happiness again has a definite completion point. The continuity is possible. And when I am having this as the source of my happiness, I am in a state of Swatantrata, in a state of self-organization. On the other hand, if my happiness depends on getting the right feeling from the other, so if you look at the block, the white block, so if my source of happiness is getting the right feeling from the other, then this has the problem of being temporary. It depends on the other. It has no completion point, and the continuity is not possible. So if I have to get happy by getting the feeling from the other, then certainly I can't keep getting feeling from the other all the time. So it is temporary.
For the time being, I get it from the other. And of course, it is dependent on the other. And it has no completion point because this feeling from the other cannot be there in continuity. And therefore, the continuity is not possible. So this is a source of temporary happiness, or we call it source of temporary excitement. It is not even happiness. Because once it does not have the continuity and it does not have its completion point, then we are bound to be worried about it, worried about losing it. The third possible source of happiness is the sensation. Sensation through the body in contact with the physical facility. These five senses that we have, the sound, touch, form, taste, and the smell. So whatever sensation we get through these five senses, right? If that is the source of happiness, the problem with this again is that it is always temporary. It is temporary. It is dependent on the body and on the other. It has no completion point and the continuity is not possible. In fact, if you look at the whole process, when I start with some sensation, in the beginning, it appears to be tasty and necessary. After my stomach is full, it may still be tasty, but it becomes unnecessary. If I am filled up to the neck, it loses the taste. So it is tasteless and unnecessary. And I don't want to eat it anymore. But if I am forced to eat, it becomes intolerable. So this is the fate of trying to get happiness through sensation. So in the light of this, if we now look at it, what we are doing, this is how it looks like, right? We are working for excitement or for escape, right? Not for happiness. So if you look at these two blocks, the upper block says that we are working for excitement, or in other words, we can call it temporary happiness from outside, right? Through consumption of physical facility, enjoyment of favorable sensation, as we have explained. And second is receiving favorable feelings from the other. So this is how we are trying to get the temporary excitement or temporary happiness from outside. And when we work for this and we don't get the continuity of happiness, and we are frustrated and we are, depressed, we are in a state of unhappiness, then we take to many things for running away from the unhappiness. So that is what we are calling escape. So if you look at this lower block, it talks about escape, which is running from the unhappiness, right? And this running from the unhappiness is also very temporary in nature, right? So in order to run away from unhappiness, we take to things like overeating, oversleeping, alcohol, drugs, and so on. So you are all very well acquainted with it. So this is how we are seeking for happiness. In the name of getting happiness, we are either working for excitement, which is of course temporary in nature, or we are working for escape, right? Which is also temporary in nature. Now both this block, if we are working there, we are essentially working in the animal consciousness. And as long as we are working in this animal consciousness, there is no possibility of continuity of happiness. So what is the way out? What do we need to do? So there is a need for transformation, right? There is a need for transformation from animal consciousness to human consciousness. And if we are in human consciousness, this third block on the top talks about being in human consciousness.
being in a state of continuous happiness by way of ensuring harmony within, which in a sense means having the right understanding within, that is understanding of the harmony at all levels of our being, the human being, the family, society, nature, and existence, and having the right feeling within, right? The feelings like trust, respect, and so on. This can be the source of continuous happiness. So as long as we are in animal consciousness, working in this second and the third block, there is no possibility of continuity of happiness. Only when we are able to transform ourselves or develop ourselves human consciousness, where we are working for continuity of happiness by way of ensuring harmony within, by way of right understanding and by way of right feeling, that there is a possibility of continuity of happiness. So in the light of this, if you now sum up, we are back to this same slide that we had shown in the beginning, that these are possible sources of happiness. The right understanding in the self, the right feeling in the self. This can be the source of continuous happiness. And this is something which has to be there within me. It is my innate nature. It is not something which I have to obtain from outside. This understanding, this knowledge is something which is my innate property. And this feeling, the right feeling, is also my innate property, this that I have to ensure within myself. And not that I have to seek it from outside. On the other hand, the other two possible sources, that is getting the right feeling from the other and getting the happiness through sensation, through the body, which is born out of this external influence, cannot be the source of continuous happiness. So this is the choice we have, right? And now we have to ask ourselves and make the right choice, right? Whether happiness for me is my innate nature or it is an external influence. In other words, I have to ask myself, where am I seeking my happiness? Inside or outside? So this is a point of reflection for you to find out, where are you seeking your happiness? Inside or outside? So I thought that I'll bring this to your attention and leave it for you to reflect over it. Thank you very much. From my side, this is what I had to share. But if there are any questions, Thank you so much, sir, Ganesh sir. I'm so happy you have shared the essence of happiness, and have shown that the happiness, the source of happiness should be within and not without. Sukh is swabhav, it's not prabhav. So I'm so happy to be to see you once and on our platform. This is the first time you are speaking. Thank you so much, sir. And we also have our chief guest of the occasion, Director Sri Sekhar Kammula garu. Sekhar Kammula garu mana Andhra, Telangana రాష్ట్రాల్లో అలాగే మొత్తం భారతదేశంలోనే కాకుండా మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరికీ సుపరిచితులైనటువంటి సినీ దర్శకులు. ఆయన ఈ రోజు మన ఆనంద సంబరాల్లో పాల్పంచుకోవడానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. శేఖర్ గారు, మీకు స్వాగతం అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ నెట్టింట్లో ఈ వర్చువల్ వేదిక పైన మిమ్మల్ని వేదికను అలంకరించమని కోరుతున్నాము. అంటే ఆల్రెడీ మీరు వేదికను అలంకరించారు, మీ వీడియోని స్పాట్ లైట్ చేసాము, అందరూ చూస్తున్నారు. సో దాన్నే మాకు మీ దర్శనం ఇవ్వడమే వేదికను అలంకరించడము. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మీ సందేశాన్ని అందించే ముందు జస్ట్ మా టీం గురించి ఒక 2-3 చిన్న ప్రెజెంటేషన్స్ ఉన్నాయి సార్, 5 minutes. అది అయిన తర్వాత మీరు
మీ మీ సందేశాన్ని వినడం కోసం అందరూ కూడా ఉత్సాహంతో అందరూ ఎదురు చూస్తున్నారు సార్. సో దానికన్నా ముందు అసలు మా CHDHC ప్రయాణం ఎలా స్టార్ట్ అయింది, మా జర్నీ ఏంటి అనేది చెప్పడానికి మా CHDHC డైరెక్టర్ అమ్మా శ్రీనివాస్ ఆయన మాట్లాడతారు ఇప్పుడు. శ్రీనివాస్, నేను స్క్రీన్ షేర్ చేశాను, కనబడుతుంది సార్. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజు మన ముఖ్య అతిథులకి నా నమస్సులు. అమ్మా స్వచ్ఛంద సేవా సమితి గత 13 ఏళ్ళుగా రకరకాల సేవా కార్యక్రమాలు చేస్తుంది. మీ అందరికీ తెలిసిందే, బ్లడ్ డొనేషన్, ఫుడ్ డిస్ట్రిబ్యూషన్, స్కూల్స్లోకి వెళ్ళి, గవర్నమెంట్ స్కూల్స్లోకి వెళ్ళి పాఠాలు చెప్పడం, పేద విద్యార్థులను చదివించడం, సో ఇలా రిలీఫ్ యాక్టివిటీస్ చేయడము, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది. బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కండక్ట్ చేయడము, ఇలా చేస్తున్నా సరే 13 ఏళ్లలో మనం ఏదో సాధించగలిగాం, ఏదో ఇవ్వగలిగాం. కానీ స్టిల్ మనుషులలో అసంతృప్తిని, జీవితంలో ఈ కష్టాలు, సుఖాలు, దుఃఖాలు వీటన్నిటిని హ్యాండిల్ చేయలేని స్థితిని చూస్తూ ఉన్నాం అనమాట. ఇలా చూస్తున్నప్పుడు దీనికి ఏదైనా చేయాలి, ఏదో ఒకటి మనం అంటే టెంపరీ రిలీఫ్ మనం చేస్తున్నాం, అద్భుతం. అది కాకుండా ఇంకేదైనా మనిషి ఎప్పుడూ ఆనందంగా ఉండడానికి ఏం చేయొచ్చు అని ఆలోచిస్తూ మా జర్నీ సాగుతోందండి. అలా ఆలోచిస్తూ ఉన్నప్పుడు మాకు 2010లో ఇందాక ప్రదీప్ సార్ కానీ, గణేష్ జీ కానీ వీళ్ళందరితో సెషన్ అటెండ్ అయ్యి, అప్పటి నుంచి 2010 నుంచి ఎన్నో రకరకాల పర్సనాలిటీ డెవలప్మెంట్ సెషన్లు అటెండ్ అయ్యాం. చాలా సెషన్స్ అటెండ్ అయ్యాం. అన్నిట్లో కూడా బిట్స్ అండ్ పీసెస్ ఇన్ఫర్మేషన్ ఉంది. కొన్నిట్లో పర్సనాలిటీ డెవలప్మెంట్ ఉంది, కొంత ఎక్స్టర్నల్ గా బయట వరల్డ్తో ఎలా కమ్యూనికేట్ చేయాలి, కొన్ని సొసైటీ గురించి చెప్తున్నాయి, కొన్ని నేచర్ గురించి చెప్తున్నాయి, కొన్ని భార్యాభర్తల రిలేషన్స్ ఉన్నాయి, కొన్ని పేరెంటింగ్ ఉంది. కానీ ఇవన్నీ కలిపి హోలిస్టిక్ గా ఒక సమగ్రమైన విద్య ఏంటి అని చాలా ఎప్పుడు ఒక ఆలోచన ఉండేది. కానీ ఇక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అన్నిటికీ కలిపి ఆన్సర్లు దొరకడమే కాదు, వాటన్నిటికీ ఒక అద్భుతంగా మాల కొట్టినట్టుగా, పోస అన్నిటికీ ఒక లింక్తో మనిషి జీవితంలో కావాల్సిన అన్ని విషయాలు ఈ నాలెడ్జ్లో సమగ్రంగా ఉండడం చూసి అహో ఇది ఒక రైట్ నాలెడ్జ్ కదా అనిపించింది. కానీ అప్పటి నుంచి మన జీవితంలో కొంచెం ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తున్నాం. ఇక 2018కి వచ్చేటప్పటికి ఎస్ వీఆర్ సీయింగ్ సమ్ బెనిఫిట్స్ ఫ్రమ్ దిస్. మనం వ్యక్తిగతంగా మనం దీంట్లో మంచి రిజల్ట్స్ చూస్తున్నాం కదా, ఈ రిజల్ట్స్ ని అందరికీ ఇద్దామనే ఉద్దేశంతో అక్కడ బర్త్ ఆఫ్ CHDHC స్టార్ట్ అయిందండి. సో CHDHC ఎలా ఇనిషియేట్ అయిందంటే, టెంపరీ రిలీఫ్ ఇచ్చే మన యాక్టివిటీస్ తో పాటుగా అవి కూడా అవసరమే. ఈ రోజు అన్నం కావాల్సిన వాడికి అన్నం ఇస్తేనే తర్వాత జీవన విద్య వినగలడు. ఫస్ట్ అన్నం పెడదాం, తర్వాత దాంతో పాటుగా ఈ జీవన విద్యతో ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరికి చేరవేద్దాం అందరినీ. సో మనం ఏదైతే పొందుతున్న కొంత హ్యాపీనెస్ ని మిగతా వాళ్ళతో షేర్ చేసుకుందామని నేను, శివగిరి గారు అందరం కూడా కలిసి CHDHC అని అమ్మా సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ లో ఒక ఇనిషియేటివ్ గా స్టార్ట్ చేశాం. ఇక అప్పటి నుంచి 2018, 19 1.5 year డిఫరెంట్ స్ట్రగుల్స్, దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఏం చేయాలి, ఆలోచన ఉంది, సంకల్పం ఉంది, ఇది ఎలా ఒక అడుగు ముందుకేస్తుంది అని రకరకాల ప్రయత్నాలు. ముందు ఒక సెంటర్ కడదాము, సెంటర్ కట్టి అక్కడికి అందరినీ పిలిపిస్తూ అక్కడ సెషన్స్ చెప్దామని దాదాపు 1.5 hour డోనర్స్ దగ్గరికి తిరగడం, ఇవన్నీ చేసామండి. కానీ ఈ జీవన విద్య అనే నాలెడ్జ్ ప్రజల్లోకి బలంగా తెలియకపోవడం వల్ల మనం ఎవరు అడిగినా డొనేషన్స్ ఏమి ఇస్తారు. సో ఈవెన్ అస్వా సభ్యులే 12 ఏళ్ల నుంచి అస్వాన్ ఫాలో అవుతున్న వాళ్ళే ఇదేంటన్నా అని అడుగుతున్నారు. ఓహో, సో దెర్ ఇస్ ఎ గ్యాప్. సమాజానికి ప్రస్తుతానికి ఈ నాలెడ్జ్ లోపలికి వెళ్ళడం అవసరం, అది మనం ఈ ఫిజికల్ ఫెసిలిటీ కన్స్ట్రక్ట్ చేసే వెళ్ళాల్సిన అవసరం లేదు అని మేమందరం 1.5 year స్ట్రగుల్ తర్వాత మేము సరే ఈ డొనేషన్స్ ఇవన్నీ పక్కన పెట్టేద్దాం, మనకు వచ్చిన నాలెడ్జ్ నలుగురికి షేర్ చేయడం మొదలెడదామని 2019లో IIITలో ఫేస్ టు ఫేస్ సెషన్స్ కండక్ట్ చేయడం మొదలెట్టామండి. అప్పటి నుంచి ఆ 1.5 year వచ్చిన స్ట్రగుల్స్ లో మాతో పాటు హరి గారు, సుమన్ గారు, బాలా గారు, సుందర్ రాజ్ గారు వీళ్ళందరూ ఎప్పటి నుంచి 2009 నుంచి తెలిసిన వాళ్ళే. ఈ నాలెడ్జ్ మాకు కూడా ఇదే ఆలోచన ఉంది, మనందరం కలిసి కట్టుగా ముందుకెళ్దాం అని స్టార్ట్ చేసామండి. సో ఈ తర్వాత శ్రీదేవి గారు అండ్ స్వామి గారు, ఎలాగో ప్రదీప్ సారు, గణేష్ వీళ్ళందరూ గైడెన్స్ తో ముందుకెళ్తూ ఉంటే ఈ తర్వాత అర్థమైంది ఏంటి అంటే, ఒక గొప్ప పని చేయాలంటే ముందు టీం సక్రమంగా ఉండాలి, టీం గట్టిగా ఉండాలి. ఈ వసుదైక కుటుంబాన్ని బిల్డ్ చేయాలనుకుంటున్నాం, ఆ వసుదైక కుటుంబాన్ని బిల్డ్ చేయాలంటే ముందు మన 10 కుటుంబాలు సక్రమంగా ఉండాలి కదా. సో సెల్ఫ్ డెవలప్మెంట్, నేను బాగుండాలి, నా కుటుంబం బెటర్గా ఉండాలి, మన 10 కుటుంబాలు ఆనందంగా ఉండగలిగినప్పుడు మనం సమాజాన్ని ఇంకా బాగా మన ఎగ్జాంపుల్స్ గా చెప్పొచ్చు, ఫౌండర్ ఫ్యామిలీస్ అది ఎగ్జాంపుల్స్ గా చెప్పొచ్చు అనే ఉద్దేశంతో మాలో మేము గెట్ టుగెదర్స్ పెట్టుకోవడం, మేమందరం కలవడం, ప్రతి 15 రోజులకు ఒకసారి అందరు ఫ్యామిలీస్ ఆన్లైన్లో కలుసుకొని లివింగ్ రిటర్న్ ఒక కార్యక్రమం పెట్టుకొని ఒక 2-3 hours ఏం చేసాం, మన అభివృద్ధికి మనం ఏం చేసాం, ఇంట్లో మనం చేస్తున్న తప్పులను ఎలా కరెక్ట్ చేసుకుంటున్నాం అని ఒకరికొకరు సలహాలు ఇచ్చుకుంటూ, ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ఫ్యామిలీ డెవలప్మెంట్ బాండింగ్ అయిందండి. సో అలా ఇప్పుడు CHDHC అంటే మేము 10 మంది కాదండి, 10 ఫ్యామిలీస్, 10 కుటుంబాలు అనమాట. మా వైఫ్లు, మా ఇంట్లో మా అమ్మ నాన్నలు కానీ, అత్తమామలు కానీ, పిల్లలు కానీ అందరూ దీంట్లో పార్ట్. వాళ్ళు లేకపోతే మనం చేయలేము ఈ యాక్టివిటీ కూడా. సో వాటితో పాటుగా
టీంలో ఎవరో ఒకరు ఒక డెసిషన్ తీసుకుంటే, ముఖ్యంగా వీళ్ళందరూ వాలంటీర్స్ అండి, ఎవరు కూడా పెయిడ్ కాదు, ఎక్సెప్ట్ నేను ఫుల్ టైం ఇవన్నీ చేయడం తప్ప మిగతా అందరూ వాలంటీర్స్ ఆర్గనైజేషన్ ఎలా ఉంటుందంటే ఎవరో ఒకరు చెప్తే మిగతా వాళ్ళందరూ సరే అంటారు. కానీ ఇక్కడ మీ టీం ఎలా ఉంటుందంటే దాదాపు ప్రతి మంగళవారం 2 గంటలు ఇలాంటి కార్యక్రమం వచ్చిందంటే ఎక్స్ట్రాగా కలిసి మాట్లాడుకొని టీం మధ్య ఒక మంచి ఒక అండర్స్టాండింగ్ డెవలప్ చేసుకొని ఈ మంచి పని 4 తరాలకి నలుగురికి కొన్ని దశాబ్దాలకి ముందుకు వెళ్ళాలి అంటే మనందరం సక్రమంగా ఉండాలి అని టీం బాండింగ్ కానీ ఫ్యామిలీ బాండింగ్ కానీ చేయడం వల్ల ఏమైందంటే ఈ రెండు సంవత్సరాలు మనం పెట్టిన ఎఫర్ట్ అంతా కూడా తర్వాత సంవత్సరంలో ఫలాలు వచ్చాయండి. సో విత్తనం వేయగానే చెట్టు రాదు, చెట్టు వేయగానే ఫలం రాదు కదా. కానీ అలాగా ఈ విత్తనం 2 years చేసిన హెల్ప్, ఈ టీమ్ బాండింగ్, ఫ్యామిలీ బాండింగ్, వీటి వల్ల దాదాపు రకరకాల వర్క్షాప్స్ కండక్ట్ చేయగలిగాం. ఆ వర్క్షాప్స్ ఏంటి, ఎలా చేయాలి, ఇవన్నీ కూడా మన శివ గారు చెప్తారు. మీ అందరికీ ఈ స్వతంత్రం దేశానికి వచ్చిందండి, వ్యక్తులకి ఇంకా స్వతంత్రం రాలేదు. మనం ఎన్నో యుగో కావచ్చు, కోరికలు కావచ్చు, వీటితోనే కొట్టిమిట్టాడుతున్నాం. మనందరం కలిసికట్టుగా ఇది ఒక్కరు కూడా ఏదో కొంత సాధించగలమండి. మనందరం కలిసి ఏదైనా సాధించగలం. మీరందరూ సహాయ సహకారాలతో మనందరం కలిసి ఈ జ్ఞానాన్ని ముఖ్యంగా మొదట 2 తెలుగు రాష్ట్రాల్లో అందరికీ అందించాలని కోరుకుంటూ మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్. ధన్యవాదాలు శ్రీనివాస్. అమ్మా శ్రీనివాస్ గురించి ఇంతకు ముందు కొద్దిగా చెప్పాను, కానీ చాలా ముఖ్యమైనటువంటి పాయింట్ ఆఫ్ టైంలో ఆయన భార్య ఇద్దరు కూడా వాళ్ళ సాఫ్ట్వేర్ జాబ్లు వదిలేసి కడపలో కుగ్రామాల్లో సేవా కార్యక్రమాలు చేస్తూ ఆ అనుభవాన్ని తీసుకుని అక్కడి నుంచి నెక్స్ట్ లెవెల్కి ఎలా వెళ్ళాలి అనే ఉద్దేశంతో అతను దీక్షతో మొదలెట్టి మాకందరికి సూత్రధారిగా ఉండి నడిపిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో ఈ జర్నీని తను చెప్పడం ఎంతో అద్భుతంగా ఉన్నది. అయితే ఈ జర్నీలో మేము ఏమేం చేసాము అనే ఒక రిపోర్ట్ కార్డు యానివర్సరీలో ఇవ్వడం ఆనవాయితీ. సో ఈ రిపోర్ట్ కార్డుని మీకు ఇవ్వడానికి మన ముందుకు వస్తున్నారు శివశంకర్ కంథేటి గారు. శివ. అందరికీ నమస్కారం అండి, అతిథులకు, పార్టిసిపెంట్స్ కు, వాళ్ళ బంధువులకు. సో ఈ 3 సంవత్సరాల్లో ఈ CHDHC ఫామ్ అయినాక విజన్ ఏంటంటే అండి, క్లారిటీ అండ్ బాధ్యత, ఈ 2 ఉన్న వ్యక్తులు, అనుబంధాలతో ఉన్న కుటుంబాలు, సామరస్యంతో ఉండే సొసైటీ అండ్ నేచర్, ఇలాంటి భవిష్యత్తుని విజువలైజ్ చేసి ఈ భవిష్యత్తు రియలైజ్ అవడానికి యాజ్ ఎ టీమ్గా, యాజ్ ఎ ఆర్గనైజేషన్గా మేమేం చేయగలమని ఆలోచించినప్పుడు ప్రతి తెలుగు వాడికి, ఇంతకుముందు ఒక రాష్ట్రం ఉండేది, ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలకి ఈ నాలెడ్జ్ వెళ్ళాలి అని సత్సంకల్పంతో ఈ గత 3 సంవత్సరాలుగా వివిధ కార్యక్రమాలు చేస్తూ వచ్చామండి. వాటిల్లో ప్రప్రథమైనది జీవన విద్యా వర్క్షాప్స్. నెక్స్ట్, సో జీవన విద్యా వర్క్షాప్స్ లో ఏంటంటే అండి, ఈ ఫండమెంటల్ క్వశ్చన్స్ ఏదైతే ఉన్నాయో, ఏంటి, మేము ఎలా సంతోషంగా ఉండాలి, ఎంత డబ్బు కావాలి సమృద్ధిగా బ్రతకడానికి, ప్రతి న్యూ ఇయర్కి ప్రతి మనిషి ప్రపంచంలో అందరూ విష్ చేస్తారు హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్ అని. ఎవరైనా ఎప్పుడన్నా అడిగామా ఎందుకు ప్రతిసారి ఈ విష్ చేస్తారు అంటే, ఈ సంవత్సరం అన్నా ఈ రెండింటికి మీనింగ్ కనుక్కో అనే ఆ విష్. అయితే ఏంటి ఎలా అనే క్వశ్చన్స్తో మన సంబంధాల్లో ఎలాంటి భావాలు ఉండాలి, ఒక్కసారి చూస్తే అయిన వాళ్ళతో మన బిహేవియర్ చూస్తే అదే చాలా నాస్టీ బిహేవియర్గా ఉంటుంది. కానీ ఎందుకు ఉంటుంది ఆ బిహేవియర్ తర్వాత మళ్ళీ సారీ అండ్ రిగ్రెట్ ఫీల్ అవుతున్నాం ఎందుకు? ఇలాంటి ప్రశ్నలను డిస్కస్ చేసే ఒక కార్యక్రమం అండి. ఆల్మోస్ట్ నెక్స్ట్. సో ఈ వర్క్షాప్స్ లాస్ట్ కోవిడ్ రాకముందు IIIT సహాయంతో ఫేస్ టు ఫేస్ కండక్ట్ చేసేవాళ్ళం అండి. కోవిడ్ వచ్చిన తర్వాత ఆన్లైన్లో 7 నుంచి 10 రోజుల కార్యక్రమం కండక్ట్ చేస్తూ వచ్చాం. ఇప్పటి వరకు 14 ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశామండి. 2000 మంది పార్టిసిపెంట్స్ ప్రపంచంలో 10 దేశాల నుంచి, మన ఇండియాలో 14 రాష్ట్రాల నుంచి అటెండ్ అయ్యారండి, ఆల్ ఓవర్ ద ప్లేస్. సో దీంట్లో ఉన్న గొప్పతనం ఏంటంటే 18 సంవత్సరాలు ఉన్న యంగ్ పీపుల్ నుంచి 75 సంవత్సరాలు ఉన్న రిటైర్డ్ అయిన వాళ్ళ వరకు అందరూ కూడా ఈ వర్క్షాప్స్ లో పార్టిసిపెంట్ అవుతారు. ఒక యూనివర్సల్ గా ఇది ఎంత అప్పీల్ అవుతుంది అనేది ఈ వర్క్షాప్స్ ద్వారా మాకు అర్థమైందండి. అండ్ వీ విల్ బి డూయింగ్ మోర్. కానీ ఏదైనా ఒక మంచి విషయం విన్నప్పుడు, ఒక మంచి పుస్తకం చదివినప్పుడు ఇది బాగుంది అనిపిస్తుంది. కానీ అది మన లైఫ్ లోకి ఎంత వెళ్ళింది అని క్వశ్చన్ వేస్తే చాలా సార్లు మళ్ళీ లైఫ్ లో బ్యాక్ లోకి వెళ్ళిపోతాం.
కొన్నిసార్లు మంచి పనులు చేయటం మొదలు పెడతాం, కానీ కొన్ని రోజుల తర్వాత ఆపేస్తాం. ఈ ప్రాక్టీస్ని ఎలా మనం స్ట్రెంథెన్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో స్టార్ట్ చేసింది వీక్లీ రిఫ్రెష్ అండి. ప్రతి ఆదివారం ఉదయం 7 గంటల నుంచి 8:30 వరకు ఈ మెయిన్ వర్క్షాప్లో డిస్కస్ చేసిన టాపిక్స్ని ఒక్కొక్క టాపిక్ తీసుకొని ఆచరణ యోగ్యంగా ఆ ప్రాక్టీస్ చేసినప్పుడు రిఫ్లెక్ట్ అయినప్పుడు వచ్చే క్వశ్చన్స్ని డిస్కస్ చేస్తూ చేసినవి వీక్లీ రిఫ్రెషర్స్ అండి. ఇప్పటి వరకు 63 వారాలుగా నిరంతరాయంగా ఈ వర్క్షాప్ జరుగుతున్నాయండి. మా అందరికి అత్యంత సాటిస్ఫాక్షన్ ఇచ్చినవి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ బ్రింగింగ్ ద చేంజ్ ఇన్ ప్రాక్టీస్, నాట్ ఓన్లీ చేంజ్ ఇన్ పర్స్పెక్టివ్. సో ఈ పార్టిసిపెంట్స్లో ఇంకా సీరియస్గా ఉన్న వాళ్ళు, ఎవరైతే నా లైఫ్ని నేను ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఒక చిన్న గ్రూప్గా ఫామ్ అయ్యి 8 మెంబర్స్ గ్రూప్స్తో ఒక హోలిస్టిక్ లివింగ్ ప్రోగ్రామ్ అని ఇది ఆఫర్ చేస్తున్నామండి. ఎవ్రీ 15 డేస్కి ఒకసారి ఒక సండే పూట ఒక ఈవినింగ్ ఈ 8 మంది వచ్చి ఈ 14 రోజులు వాళ్ళు ఏమి ప్రాక్టీస్ని చేంజ్ చేయడానికి ట్రై చేశారు, సక్సెస్ ఏంటి, ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలి, ఈ షేరింగ్ ద్వారా ఈ 8 మందిలో ఒక రకమైన ఇన్స్పిరేషన్, ఒక మంచి రిఫ్లెక్షన్ రావటం అనేది జరుగుతుందండి. సో వెరీ ఎంకరేజింగ్ ఈ ప్రోగ్రామ్ కూడా. దీని తర్వాత మేజర్గా సొసైటీలో మార్పు రావాలి అంటే ఒకళ్ళు పేరెంట్స్, విద్యార్థులు, టీచర్స్, ఈ ముగ్గురు వ్యక్తులతో పనిచేయాలి అనేది ఒక ప్రైమరీ గోల్గా పెట్టుకున్నామండి. సో దానిలో భాగంగా 2018లో యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్ అనే కంటెంట్ని ఏఐసిటిఈ అండ్ యూజీసీ వాళ్ళ ప్రతి డిగ్రీ కాలేజీల్లో ఇది ఉండాలని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. కానీ ఆ కంటెంట్ని ఎవరు చెప్పాలి? ఉపాధ్యాయులే చెప్పాలి. ఈ ప్రొఫెసర్స్ ఎవరైతే ఉన్నారో కాలేజీలో పనిచేసే వాళ్ళు, వాళ్ళకి ఈ ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అనేది 8 రోజులు 3 రోజుల ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరిగిందండి. ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలో ఆల్మోస్ట్ 5000 ఫ్యాకల్టీతో ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగిందండి. అండ్ ఎన్ఐటి పాట్నా, ఎన్ఐటి వరంగల్ వీళ్ళు ఈ ప్రోగ్రామ్ని నలుగురికి తీసుకువెళ్ళాలనే ఉద్దేశంతో చేసే ప్రోగ్రాంలో కూడా భాగస్వామ్యం అవడం జరిగింది. సో ఈ ప్రాసెస్లో చాలా సాటిస్ఫాక్షన్ అనేది ఉంది అండి. ఎందుకంటే ఒక టీచర్ కనుక ట్రాన్స్ఫార్మ్ అయితే ఒక జనరేషన్ ఇంకా అది వెళ్తుంది అనేది క్లియర్గా మేము చూడగలుగుతున్నాం. సో మా టీచర్స్ మాకు అదే నేర్పించారు. సెకండ్, స్కూల్ ఎడ్యుకేషన్లో ఒక టీచర్ తను హార్మోనియస్ లైఫ్ జీవించగలిగితే, తను స్టూడెంట్కి తనకి ఉన్న రిలేషన్షిప్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఈ అకాడమిక్ ఎక్సలెన్స్కి అని అర్థమైతే, ఆ స్కూల్ కల్చర్ ఒక హెల్దీగా ఉంటే ఎంత బాగుంటుంది అనే ఆబ్జెక్టివ్తో ఈ స్కూల్ ఎడ్యుకేషన్లో పనిచేసే టీచర్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ డిజైన్ చేసి ఆఫర్ చేస్తున్నామండి. సో ఏపీ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అండ్ మిగిలిన కొన్ని తెలంగాణలో ఫ్యూ స్కూల్స్ అటెండ్ అయ్యారు. సో తర్వాత స్టూడెంట్స్, ఎస్పెషల్గా ఈ స్టూడెంట్స్ ఎవరైతే బీటెక్ వీటిలో జాయిన్ అవుతున్నారో, ఎందుకు ఒకటి కెరియరే మేజర్ పర్పసా, లేదు లైఫ్లో దెర్ ఇస్ అ బిగ్గర్ థింగ్స్ ఆర్ దేర్, నేను నేర్చుకునే ఈ విద్య పని సమాజానికి ఎలా ఉపయోగపడుతుంది అనే ఈ విశాలమైన దృక్పథాన్ని తెలియటానికి ఈ ఎక్సలెన్స్ అనేది ఏదైతే మీ 3 Idiots మూవీలో మీరు అందరూ చూసారో, ఇట్స్ నాట్ టు బి స్పెషల్, ఎక్సలెన్స్ అనేది ఇంపార్టెంట్ అనే విషయాన్ని కమ్యూనికేట్ చేయడానికి స్టూడెంట్ డెవలప్మెంట్ సెషన్స్ కండక్ట్ చేశామండి. ఇప్పటి వరకు 3800 మంది అటెండ్ అయ్యారు. సో తర్వాత ఈ ప్రకృతిలో, ఈ సమాజంలో ప్రకృతిలో చూస్తే చాలా సమస్యలు వస్తున్నాయి. ఏంటి ఆ సమస్య? ఇప్పుడు కోవిడ్ కానీ, లేకపోతే పేరెంటింగ్ కానీ, లేకపోతే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ కానీ, ఈ తత్కాలీన సమస్యలు ఏదైతే ఉన్నాయో వీటికి సంబంధించిన అంశాలతో ఈ ఇష్యూ ఫోకస్ సెషన్స్ అనేది కూడా చేశామండి. ఇప్పటి వరకు 900 మంది అటెండ్ అయ్యారు వాటికి. తర్వాత ఈ ఆర్గనైజేషన్స్లో ఎస్పెషల్ ఒక టీమ్గా పనిచేస్తున్నప్పుడు మేజర్గా చూస్తే అండి, మన మధ్య ఉన్న ఈ అపోహలు, ఈ మిస్అండర్స్టాండింగ్స్ వల్ల మెయిన్ వర్క్ ఏదైతే చేస్తున్నామో అది వెనకపడిపోతూ ఉంటుంది. ఈ హెల్దీ రిలేషన్షిప్ ఎలా నర్చర్ చేయాలి, లైఫ్ పట్ల, వర్క్ పట్ల ఈ హోలిస్టిక్ ఓవర్లుక్ ఎలా ఉండాలి, సో దట్ ఆ పని ఈ 8 గంటలు చేసినప్పుడు ఒక ఎనర్జీతో వెళ్తున్నానా, డ్రైన్ అయి వెళ్తున్నామా, ఈ అండర్స్టాండింగ్ డెవలప్ చేయడానికి ఆర్గనైజేషన్ కోసం కస్టమైజ్ చేసిన వర్క్షాప్స్ అండి. కొన్ని ఐటీ కంపెనీస్తోనూ చారిటబుల్ ట్రస్ట్తో చేయడం జరిగింది. ఈ 3 సంవత్సరాల్లో దాదాపు 150 వర్క్షాప్స్, 1400 గంటల ఫెసిలిటేషన్ చేశామండి. ఆల్మోస్ట్ 16,500 మంది డైరెక్ట్గాను లబ్ధి పొందారు.
దీంతో పాటు యాజ్ ఎ టీమ్గా మా టీచర్స్ యొక్క గైడెన్స్ తీసుకొని వీఆర్ డూయింగ్ పుట్టింగ్ ఎనఫ్ ఎఫర్ట్స్ ఆన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. ఈ కంటెంట్ని ఎలా సింప్లిఫై చేయాలి, ఈ కంటెంట్తో ప్రాక్టీస్ ఓరియంటెడ్గా ఎలా కమ్యూనికేట్ చేయాలి, ఈ ప్రాక్టీస్ తర్వాత నేను ఎంతవరకు సరైన మార్గంలో ఉన్నాను అనేది రిఫ్లెక్ట్ చేసుకోవడానికి ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయాలి అనే విషయాల మీద చాలా రీసెర్చ్ చేసి అండ్ వి సింప్లిఫైడ్ సో మచ్ అండి కంటెంట్ని. సో ఈ జర్నీలో శేఖర్ కమ్ముల గారు మీరు ఏదైతే మీ లీడర్ సినిమాలో డైలాగ్ రాశారో, 100 మంది నిజాయితీ పరులు దొరకరా అండి, నిజాయితీగా పనిచేయమన్నాం కానీ త్యాగం చేయమన్నామా, 2 కార్లు చాలవా 20 కావాలా, 20 ఎకరాలు చాలవా 2000 ఎకరాలు కావాలా, ఇలాంటి డైలాగ్స్కి చాలా వాటికి సమాధానాలు ఉన్నాయని అనుకుంటున్నామండి. వీఆర్ షూర్ భవిష్యత్ అనేది చాలా బాగుంటుంది ఇవాళ కన్నా రేపు అనేది, ఈ మార్పు వస్తుంది అని అనుకుంటున్నామండి. సో అలాంటి మార్పు మనుషులు వచ్చినప్పుడు హ్యాపీ ఫ్యామిలీస్, హ్యాపీ సిస్టమ్స్ అండ్ హ్యాపీ సొసైటీ ఉంటుందని. ఈ మొత్తం పని మీరు ఒకసారి గమనించినట్లయితే అండి, ఈ 10 మంది ఎవరైతే పనిచేస్తున్నారో కంప్లీట్గా వాలంటరీగా పనిచేస్తున్నామండి అందరం కూడా. ఏ ఒక్కళ్ళు కూడా ఎటువంటి మనీ అనేది దీని నుంచి ఆశించబడదు, ఎవరి వృత్తులు వాళ్ళకు ఉన్నాయి. బట్ సమాజం పట్ల ఒక బాధ్యతతో ఈ కంటెంట్ వల్ల నేను బెనిఫిట్ పొందాను, ఇది నలుగురికి వెళ్తే అందరూ హ్యాపీగా ఉంటారనే ఒక రెస్పాన్సిబిలిటీతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నామండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శివ. సో ఎయిర్ ఫోర్స్ లో తను చేస్తున్నటువంటి జాబ్ ని వదిలిపెట్టి ఈ విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పు తీసుకురావాలి, విలువలతో కూడినటువంటి విద్యా వ్యవస్థ కావాలి అని ఒక ఉన్నతమైన లక్ష్యంతో తన లైఫ్ ని మొత్తము విద్యా వ్యవస్థకు అంకితం చేసినటువంటి శివ మా జర్నీలో ఉన్నటువంటి మేము సాధించిన విజయాలు కావచ్చు, మా జర్నీ అంతా కూడా చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు శేఖర్ కమ్లాజీ. సో మీ సందేశం కోసం అందరూ ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. అయితే దానికన్నా ముందు డాక్టర్ శ్రీకాంత్ మొనింగి అని ఆయన అమెరికాలో యుఎస్ఏలో ఇంటర్నిస్ట్ గా పనిచేస్తున్నారు, ఇండియానా స్టేట్ లోని పనిచేస్తున్నారు. ఆయన పార్క్యూ హెల్త్ సిస్టమ్స్ అనే హాస్పిటల్లోని ఆయన మాకు ఎంతో సహాయం చేశారు ఈ కోవిడ్ టైంలో. ఆంధ్రప్రదేశ్ లో అక్కడ నుంచి 30 మంది డాక్టర్స్ టీమ్ ని ఇక్కడికి కంటిన్యూస్ గా ఆన్లైన్ కన్సల్టేషన్స్ ఇప్పిస్తూ ఆక్సిజన్ కాన్సన్ట్రేట్స్ పంపించి ఎంతో సేవ చేశారు. ఆయన మా CHDHC వర్క్ షాప్ లో పార్టిసిపేట్ చేశారు. ఆయన యొక్క షేరింగ్ ఒక 2-3 నిమిషాల్లో ఆయన చెప్తారు. అది విన్న తర్వాత శేఖర్ కమ్ముల గారి సందేశాన్ని కూడా మనం విందాము. శ్రీకాంత్. Sir, remove the PPT, sir. Okay. पूजनीय गणेश जी को मेरा प्रणाम. గౌరవనీయులైన శేఖర్ గారికి నా నమస్కారం. అందరికీ 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండ్ CHDHC సభ్యులందరికీ 3వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. నా పేరు శ్రీకాంత్, నేను అమెరికాలో డాక్టర్గా పనిచేస్తున్నాను. కొన్నాళ్ళ క్రితం డాక్టర్ సుందరరాజ్ పెరుమాల్ గారి ద్వారా నాకు CHDHC పరిచయం అయింది. క్రితం సంవత్సరం జీవన్ విద్య 7 రోజులు శిబిరాన్ని అటెండ్ అయ్యాను కూడా. ఈ సెషన్స్ నాలో నేను చూడని ఫెసెట్స్ ని నాకు చూపించాయి, నా రిలేషన్షిప్స్ పై నాకున్న దృష్టికోణాన్ని మార్చాయి. పోగొట్టుకున్న దగ్గరే వెతుక్కోరా మానవడా అని ఎక్కడో చదివినట్టు గుర్తు, ఒక పెద్ద ఆయన చెప్పినట్లు. ఆ పోగొట్టుకున్నది బయట కాదు లోపల అని, ఆ పోగొట్టుకున్నది ఎట్లా వెతికి పట్టుకోవాలో మాట వరుసకి కాకుండా స్టెప్ బై స్టెప్ విత్ లాజికల్ రీజనింగ్, ఎనాటమీ ఆఫ్ థాట్ ప్రాసెస్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ నాకు పరిచయం చేసింది జీవన్ విద్య. సాధారణంగా వాడుతూ ఉంటారు హీజ్ ఎ సెల్ఫ్ మేడ్ మ్యాన్ ఆర్ ఏ సెల్ఫ్ మేడ్ ఉమెన్ అని అంటూ ఉంటారు. బట్ నో మ్యాన్ ఇస్ అన్ ఐలాండ్ అనే ఒక వేరే సేయింగ్ కూడా ఉంది. అట్లా ప్రతి ఒక్కరు ఈ స్థాయికి, నా వరకు అయితే నేను ఈ స్థాయికి రావటానికి నా తల్లిదండ్రులు కానీ, నా గురువులు కానీ, నా తోటి విద్యార్థులు, నా స్నేహితులు, నన్ను రెచ్చగొట్టిన వాళ్ళు, నన్ను బాధ పెట్టిన వాళ్ళు, అన్ని రకాలుగా నన్ను ఇన్స్పైర్ చేసి ఇప్పుడు నేనున్న స్థాయికి, నేను చేస్తున్న పనిని సక్రమంగా చేసేటట్టు, నడిపించేటట్టు జరగడానికి ఎంతో మంది కంట్రిబ్యూట్ చేశారు. అది 1000 మంది కావచ్చు, లక్షల మంది కావచ్చు. సో ప్రతి ఒక్కరు, నో మ్యాన్ ఈజ్ ఏ సెల్ఫ్ మేడ్ మ్యాన్, ఎంతో మంది కంట్రిబ్యూట్ చేశారు. అందరూ సంతోషంగా ఉండడం వల్ల మనం సంతోషంగా ఉంటాం, మనం సంతోషంగా ఉండడం వల్ల అందరూ సంతోషంగా ఉంటారనే మ్యూచువల్ ఆ రిలేషన్షిప్స్ ని నాకు బాగా క్లియర్ గా అర్థమయ్యేట్టు చేసింది జీవన్ విద్య. సో దీనివల్ల ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీని మనము వీళ్ళందరికీ ఎవరైతే మన డెవలప్మెంట్ కాంట్రిబ్యూట్ చేశారో
ఇన్ రిటర్న్ ఇన్ హార్మనీ, గురుగారు చెప్పినట్టుగా ఇన్ హార్మనీతో వాళ్ళకి ఇన్ రిటర్న్ మనం కూడా చేయాలి, మనకు కూడా రెస్పాన్సిబిలిటీ అనేది అర్థమయ్యే చేస్తుంది. ఇది మరింత మందికి అందాలి, ఇది మరింత మంది ఇదే విధమైన జీవన విధానాన్ని కానీ అర్థం చేసుకొని యాజ్ పార్ట్ ఆఫ్ దర్ లైఫ్ చేసుకోగలిగితే ఇంకా మోర్ హ్యాపీనెస్ ఒక సంపూర్ణమైన ఆనందదాయకమైన జీవనాన్ని అందరూ గడపచ్చు అనేది నాకు గట్టిగా అనిపిస్తుంది. కనుక దీనికి నేను నా వంతు నేను చేయగలిగే కంట్రిబ్యూషన్ నేను చేస్తున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఇది మరింత మందికి అందేట్టుగా చేయడం ప్రతి ఒక్కరి రెస్పాన్సిబిలిటీ అని నాకు అనిపిస్తుంది, అండ్ ఇట్ షుడ్ బి డన్ యాజ్ వెల్. థ్యాంక్ యూ సుందరరాజు గారు, థ్యాంక్ యూ CHDHC. థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్. మీరు మాకు భారతదేశంలో, ఇండియాలో ఉన్న వాళ్ళందరికీ మీరు అమెరికా నుంచి ఎంతో సర్వీస్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం మీరు CHDHC గురించి చెప్పిన మీ షేరింగ్ మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మన అందరం కూడా ఎంతో ఎదురు చూస్తూ ఉన్నది శేఖర్ కమ్ముల గారి సందేశం వినడానికి. శేఖర్ కమ్ముల గారు ఈ జీవన్ విద్య CHDHC ఈ సెషన్స్ కి ఆయన ఎందుకు రావాలి చీఫ్ గెస్ట్ గా అన్నప్పుడు, మనందరికీ కూడా అంటే తెలుగు సినిమా చూసిన ప్రతి ఒక్కరికి తెలుసు, మానవతా విలువలతో నిండినటువంటి సినిమాలు తీసే దర్శకుల్లో కె విశ్వనాథ్ గారి తర్వాత అట్లాంటి హృదయాన్ని మీటేటువంటి ఎంతో చాలా హృదయమైనటువంటి సినిమాలు తీసే డైరెక్టర్ ఆయన. అంటే మన జీవన విద్యలో మనం ఏవైతే చెప్పుకుంటామో, మానవ విలువలు ఏదైతే చెప్పుకుంటామో అవి చాలా హృదయంగా, చాలా చక్కగా, పర్టికులర్లీ కమర్షియల్ మూవీస్ లో, ఏవో ఆర్ట్స్ మూవీస్ కాదు, కమర్షియల్ మూవీస్ లో ఎంతో ఆదర్శవంతమైన నాయకులు ఉండేటువంటి అటువంటి మూవీస్. ఈ రోజున ఎలా ఉందంటే సిగరెట్ కాల్చడము, మందు కొట్టడము, నలుగురిని కొట్టడము, అదే హీరోయిజం అన్నటువంటి దీంట్లో వాల్యూస్ తో ఉన్న వాటిలో హీరోయిజం ని చూపించడానికి, అద్భుతమైనటువంటి మానవ సంబంధాలని మనకి తెరకెక్కించి ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ ఆ సినిమాలు చూసి, ఆ సినిమా చూసిన వెంటనే ఇంట్లో వాళ్ళందరితో కూడా చాలా ఆ ఫీలింగ్, ఆ హృదయంలో ఎంతో ప్రేమ ఉప్పొంగేట్టుగా చేసేటువంటి చక్కటి మూవీస్, దృశ్య కావ్యాలను తెరకెక్కించినటువంటి శేఖర్ కమ్ముల గారు. ఆయన కేవలం సినిమాల్లో మంచి విషయాలు చెప్పడమే కాదు, నిర్భయ ఇష్యూ వచ్చినప్పుడు ఆయన ప్రతి కాలేజ్కి వెళ్ళి, ప్రతి స్కూల్కి వెళ్ళి అక్కడ స్టూడెంట్స్ కి అందరికీ కూడా ఈ ఆడవాళ్ళని గౌరవించాలి, స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్స్ ఆయన సినిమాల్లో చెప్పడమే కాకుండా అసలు ఆడవాళ్ళ పట్ల మన రెస్పాన్సిబిలిటీ ఏముంది అనేది ఆయన ఎంతో చక్కగా ఆయన సమాజంలోకి వచ్చి, సమాజంలో నలుగురికి ఆయనకున్నటువంటి ఆ రికగ్నిషన్ ని వాడుకుని నలుగురిని, యువతని ప్రేరేపించే విధంగా ఆయన ఎంతో చక్కటి కార్యక్రమాలు చేశారు. అండ్ ఆ టైంలో ఆయన జానర్ కాకపోయినా కూడా దానికి సంబంధించినటువంటి మూవీని, అనామక్ అనే మూవీని కూడా తీసి ఆడవాళ్ళకి గౌరవం ఇవ్వడం ఎంత ఇంపార్టెంట్. రకరకాల పద్ధతుల్లో రకరకాల ప్రతి ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్ ని టచ్ చేస్తూ చక్కటి మూవీస్ ని తీసి మన జీవన విద్య ఎసెన్స్ ని ఆయన సినిమాల్లో చూపించేటువంటి ఆయన మన ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా విచ్చేయడం మనకి ఎంతో చాలా సంతోషాన్ని ఇస్తున్నది. మేమందరం కూడా వీఆర్ హ్యూజ్ ఫ్యాన్స్ సార్, ఎస్పెషల్లీ మా టీం మొత్తం కూడా వీఆర్ సో ఎక్సైటెడ్ దట్ యూ హ్యావ్ అగ్రీడ్ టు కమ్ హియర్ యాజ్ అ చీఫ్ గెస్ట్. వీఆర్ సో ఎక్సైటెడ్ టు హియర్ యూ మీ సందేశాన్ని వినడానికి చాలా ఉత్సాహంగా ఉన్నాం సార్. థ్యాంక్ యూ. నేను ఒప్పుకున్నప్పుడు ఐ డెంట్ నో ద ఆడియన్స్ యాక్చువల్లీ. నేనంటే మీరు కొన్ని వింటా ఉన్నాను మీరు మాట్లాడుతున్నాయి. ఐ థాట్ మీరు ఆల్రెడీ చాలా వర్క్ చేస్తున్నారు, మీరు ఆల్రెడీ ఐ ఫీల్ యువర్ లెర్న్డ్ ఎనఫ్ అని. నేను ఇప్పుడు ఏం చెప్పాలో నాకు యూట్యూబ్ లో వందల మంది, వేల మంది చూస్తున్నారు సార్ మీది, చాలా మంది చూస్తున్నారు యూట్యూబ్ లో. సో జనరలీ ఐ స్టార్ట్ విత్ మై జర్నీ. నేనేం పెద్ద అంటే మామూలుగానే అందరిలాంటి కన్ఫ్యూజన్స్, అందరిలాంటి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్, అందరిలాంటి ర్యాట్ రేస్ లోంచి వచ్చినండి. బేసిక్ గా ఇక్కడ నుంచి చదివి ఇంజనీరింగ్ చేసి యూఎస్ వెళ్ళి క్లూలెస్ గా తిరిగి అట్లా ఏం చేయాలో తెలియక, అర్థం కాక వాట్ టు డూ అని. అంటే నేను ఇంత మీరు అన్నట్టు హ్యాపీనెస్ ఎత్తుకోవడం అంత ప్రొఫౌండ్ గా అయితే చేయలేదు, కానీ మామూలుగా వాట్ డూ ఐ వాంట్ టు డూ అనేది అసలు సర్చింగ్ ఫర్ వాట్ ఈస్ మై స్ట్రెంగ్త్, కెన్ ఐ మేక్ అ డిఫరెన్స్ టు దిస్ సొసైటీ, అసలు నా స్ట్రెంగ్త్ ఏంటి, నాకు ఏది ఇష్టం, నేను ఏం చేయాలి అదర్ దెన్ స్టీరియోటైప్. ఇప్పుడు మనీ కానీ, మ్యారేజ్ కానీ, గ్రీన్ కార్డ్ కానీ, సిటిజన్షిప్ కానీ, స్టేటస్ కానీ కాకుండా వాట్ డూ ఐ లైక్ అన్న చిన్న క్వశ్చన్. ప్రాబ్లీ నౌ ఇఫ్ ఐ evaluate going back, maybe that somehow అది సింపుల్ అయినా కానీ మేబీ దట్ ఏజ్ అండ్ దీంట్లో నేను తీసుకున్న రైట్ డెసిషన్స్ వలన మేబీ ఐ ల్యాండెడ్ అని అనుకుంటాను. చాలా మందికి ఇంతే కేపబిలిటీస్ ఉంటాయి, ప్రాబ్లీ దే ఆర్ లాస్ట్ ఇన్ సమ్ రెస్పాన్సిబిలిటీస్ ఆర్ నాట్ షూర్ ఆర్ వాట్ ఎవర్. కానీ బేసిక్ గా
మై క్వెస్ట్ అంటే సింపుల్ గా నేను ఆలోచించింది, నేను ఏంటి ఇందులో నాకు సంతృప్తిగా లేదు, సాఫ్ట్వేర్ జాబ్ ఆర్ వాట్ ఎవర్, మెకానికల్ ఇంజనీరింగ్ ఆర్ ఆల్ దట్, అండ్ ఐ వాజ్ నాట్ వెరీ గుడ్. ఓకే అండి, పాసిబుల్ థింగ్ అట్ వాట్ ఈస్ మై ఇంట్రెస్ట్ అని ఒక చిన్న సర్చ్ చేస్తూ నేను ఐ ఫౌండ్ మై సెల్ఫ్ ఇంటూ ఫిల్మ్ స్కూల్ అనమాట. అది కూడా నేను ఐ ఆల్వేస్ కీప్ రిపీటింగ్ ఇట్, బికాస్ నాకేం తెలియదు అని నా స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ టు యూనివర్సిటీ ఆఫ్ హార్వర్డ్ లో నేను చేసింది. నాకేం అర్థం కావట్లేదు, నేను ఏం చేయాలనుందో. నాకు మాత్రం చేసే పని అయితే ఇష్టం లేదు. నాకు అందరికంటే చాలా ఇష్టం, కానీ ఇండియా అంటే మరీ ఇష్టం. ఐ వాంట్ గో బ్యాక్. నేను నా ఇంట్రెస్ట్ వేరేగా ఉంటే, నేను ఏమైనా ఎగ్జిట్ మిస్ అయితే వెళ్ళిపోతుంటే నేను ఆఫీస్ కూడా మర్చిపోయి అటు వెళ్ళిపోతుంటాను. ఐ లైక్ నేచర్, ఐ లైక్ ప్లేయింగ్ విత్ కిడ్స్, అండ్ ఐ డోంట్, నేను ఇది స్టీరియో టైప్ గా ఇది చేసి అది సాధించాలి అట్లాంటివి ఏం లేవు. బట్ ఐ హావ్ లాట్ ఆఫ్ పీపుల్ హూ లైక్ మీ. నాకు లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నారు. నన్ను చూసిన వాళ్ళంతా నా కంపెనీ ఇష్టపడతారు. నేను చూసే విధానం బాగుందేమో, నేను ప్రపంచాన్ని చూసే విధానం, నేను మనుషుల పట్ల నేను చేసే బిహేవియర్ కానీ ఇన్ అ వెరీ స్మాల్ వే నేను వాళ్ళకి నచ్చాను. కాబట్టి నేను నా చూస్తున్న ప్రపంచాన్ని, నేనున్న ప్రపంచం, నేను బిలీవ్ చేసే ప్రపంచాన్ని చూపిస్తే మేబీ ఇట్ మే బి స్పెషల్ అని అనిపిస్తుంది నాకు. అందుకే ఐ వాంట్ గెట్ ఇన్ టు ఫిల్మ్ స్కూల్ అని, అంటే విజువల్ మీడియాలో. Somehow that the chairman said this is one of the best statement of purpose of whatever why you want to do ani, you please you have to join ani nenu atla film school ki veltam jarigindi. akkadi nunchi I thought career wise whatever world standards of career wise I got into film school and I was not looking back. So that was my first biggest moment, other than till appadi nunchi ippadi daaka kuda na biggest moment ante adi life lo basically that trying to finding that right career for myself. So I youngsters ఉన్నోళ్ళు ఇంటున్నోళ్ళు ఎవరైనా ఉంటే that's the most important thing అనుకుంటాను. మీకున్న లిమిటేషన్స్, నెసెసిటీస్ ఉంటాయి, కానీ you try whatever it is, it may be cooking or maybe playing guitar or playing sports or whatever, కానీ ఏదైనా సరే అందరు ఎక్సెల్ అవ్వక్కర్లేదు, కానీ అది జస్ట్ టు ఫైండ్ పీస్ అండ్ ఫైండ్ హ్యాపీనెస్ ఇన్ దట్ అని అట్లాంటిది ఒకటి మీకు ఏది నచ్చుతుంది అనేది ఐడెంటిఫై చేసుకోవడం అట్ వాట్ ఎవర్ ఏజ్. కొంతమంది చాలా ఎర్లీగా చేస్తారు, కొంతమంది లేట్ గా చేస్తారు, కానీ దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ అనుకుంటాను. దట్ ఈస్ వన్ మై కెరియర్, నేను ఎలా ఫిల్మ్ డైరెక్టర్ అయ్యాను అని. అదర్ దెన్ దాట్ నేను జనరల్ గా ఇప్పుడు జనరల్ బాగా స్టూడెంట్స్ అబ్జర్వ్ చేస్తూ ఇంత ఏజ్ వచ్చి ఇన్ని ప్రాబ్లీ సినిమాలు తీసి మేబీ ఇంత ఒక సెలబ్రిటీ అని మీ చేత అంటే రెస్పెక్ట్ పొందిన తర్వాత ఐ ఫీల్ ఐ స్టార్టెడ్ ప్రాబ్లీ అంటే ఏంటి అంటే నేను when I visit colleges and all, personality I feel lot of people అంటే పర్సనాలిటీ అనేది మీరు చెప్తున్నారు, విలువలు అంటారు, నేను ఐ కాల్ ఇట్ పర్సనాలిటీ. అది నాకు కనిపించట్లేదు చాలా మందిలో. అంటే చాలా డెవలప్ చేసుకోవడం చెప్తున్నాను చాలా మంది, అంటే యంగ్స్టర్స్ కి. అంటే అది ఏంటంటే సింపుల్ గా నేను జడ్జ్ చేసేది కానీ, నేను ఇవాల్యుయేట్ చేసేది కానీ బ్రాడర్ గా ఐ ఫీల్ వాట్ ఈస్ యువర్ పర్సనాలిటీ అంటే ఒపీనియన్, హ్యావింగ్ ఎ సే ఆర్ హ్యావింగ్ ఎ థాట్. సో ఐ ఫీల్ నేను జనరల్ గా అనుకునేది బ్రాడ్ గా వాట్ ఈస్ యువర్ ఒపీనియన్, వాట్ ఈస్ యువర్ థాట్స్ అబౌట్ ఉమెన్, అంటే మీరు ఎలా ట్రీట్ చేస్తారు ఉమెన్ ని, ఏం ఆలోచిస్తారు ఉమెన్ గురించి, అంటే మెన్ అన్న ఉమెన్ గురించి. ఎందుకంటే ఐ ఫీల్ దే ఆర్ లిటిల్ అంటే డిస్క్రిమినేటెడ్, సప్రెస్ బేసికలీ. దెన్ వివక్ష అంటే డిస్క్రిమినేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మన దేశంలో, ఎస్పెషల్లీ మన సొసైటీలో. యుఎస్ లో కూడా ఉంది, యుఎస్ లో బ్లాక్స్ ఉంది, ఇక్కడ కులం ఉంది. సో ఆ వివక్షని ఒక మనిషిని ఇంకో మనిషి తక్కువగా నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావు అనేది రెండు. ఒకటి అమ్మాయిల గురించి నువ్వు ఎందుకు తక్కువ ఆలోచిస్తున్నావు, మరి అమ్మాయిలను ఎందుకు తక్కువ అనుకుంటున్నావు, అండ్ కులం పరంగా నువ్వు ఎందుకు తక్కువ అనుకుంటున్నావు. థర్డ్ది ఆర్థిక ఎకనామిక్ ఈక్వాలిటీస్ నువ్వు హై ఉంటే తక్కువ నువ్వు ఎట్లా ట్రీట్ చేస్తున్నావు. ఈ మూడు. దెన్ మేబీ ఇంకొంచెం ర్యాండమ్ ఇంకొంచెం డైల్యూట్ చేసి మేబీ నేచర్ ని నువ్వు ఎలా ట్రీట్ చేస్తున్నావు, యానిమల్స్ ఎలా ట్రీట్ చేస్తున్నావు, అదర్ ప్రాణులను ఎలా ట్రీట్ చేస్తున్నావు. దెన్ మేబీ క్రియేటివ్ ఆర్ట్స్ పట్ల నీ అభిప్రాయం ఏంటి, లిటరేచర్ పట్ల నీ అభిప్రాయం ఏంటి. ఇట్లాంటి బ్రాడర్ థింగ్స్ మీదనే నేను ఒక పర్సనాలిటీ, ఒక పర్సన్ ని నేను ఏంటి అనుకుంటున్నాను. అంటే ఐ ట్రై టు దీస్ ఆర్ కొంచెం వేగ్ ఫిలాసాఫికల్ థాట్స్ కాకుండా వెరీ ప్రాక్టికల్ గా వీటి మీద నేను I started trying to judge somebody, or I tried talking to people and students, especially students and visit students. So first women లో నా నిర్భయాన్ని నేను అప్పుడు వి ఆల్ అంటే మనం జనరల్ ప్రాక్టీస్ మన దేశంలో అమ్మాయిలకు సేఫ్టీ లేదనేది
సత్యం. అదే ఎన్ని ఏళ్ళైనా ఇవాళ ఇండిపెండెన్స్ డే, ఇంకెన్ని ఇండిపెండెన్స్ వచ్చినా దట్ ఇస్ స్టిల్ ఎగ్జిస్ట్. అంటే నిర్భయ నుంచి ఇంకా ఏవో కంటిన్యూస్ జరుగుతూనే ఉంటాయి. సో వాట్ హ్యాపన్స్ వెన్ వి రీడ్ ఆర్ వెన్ వి సీ ఆర్ వెన్ వి ఫీల్ ఆర్ వెన్ వి నో అబౌట్ ఇట్, మనం ఏం చేస్తాము అని నేను స్టూడెంట్స్ జనరల్ గా అడుగుతున్నాను. బేసిక్గా వాట్ డూ యూ డూ అంటే జనరలీ దే డోంట్ డూ ఎనీథింగ్. బేసిక్గా ఒక రోజు ఏదైనా బాధపడతాం, ఫీల్ అవుతాం. సో ఐ టేక్ ఇట్ అప్ టు దెమ్ అండ్ సే, నువ్వేం చేస్తున్నావు నీ ఇంట్లో, నువ్వేం చేస్తున్నావు, మీ అమ్మ ఉంటది, మీ చెల్లి ఉంటది, మీ అక్క ఉంటది, మీ పనమ్మాయి ఉంటది, వీళ్ళ పట్ల వాళ్ళ అమ్మాయిలు, మీ అమ్మ కూడా అమ్మాయిని కాఫీ తెచ్చిస్తుంది, వంట చేసిస్తుంది, నీ బట్టలు ఇస్తుంది, ఏదో అంటే చేయిస్తుంది, నీకు చదువుకుంటుంటే కాఫీ రాత్రి మెలుకునేదో ఇస్తుంది. ఇవన్నీ ఆమె ఉమెన్, మదర్ ఇస్ అ ఉమెన్. అండ్ సిస్టర్ తన ఏదైనా చదువుకోవాలనుకుంటే మీ ఇంట్లో ఏదైనా ఫైట్ ఉంటది, తనని వెళ్ళనియరు, నేను వెళ్ళనిస్తారు. నువ్వు ఎలా ట్రీట్ చేస్తున్నావు నువ్వు మీ చెల్లెల్ని కానీ మీ అమ్మని కానీ? ఆర్ యూ ట్రీటింగ్, ఎందుకు వాళ్ళు చేయాలి బేసిక్, ఎందుకు వాళ్ళు నీకంటే తక్కువ అనుకుంటున్నావు, ఎందుకు నువ్వు చేయాలి? సో జస్ట్ థింక్ అబౌట్ ఇట్. సో మీ పనమ్మాయి కూడా ఒక ఉమెన్. సో బయట నువ్వు నిర్భయాకి నువ్వు బ్లాక్ డ్రెస్ వేసుకుని జెండాలు పట్టుకుని నిరాహారాలు దేశ 2 రోజులు తిరిగి కాలేజీలో వస్తావు, ఇంట్లో మీ అమ్మ నీకు, నువ్వు టైర్డ్ అయ్యి వచ్చి నీకు కాఫీ పెట్టేయాలి. సో నువ్వు అది ఆ గ్లాస్ కూడా లోపల పెట్టలేదు. సో సింపుల్ అలాంటిది. దెన్ మీ చెల్లెల్ని, మీ ఎవరికైనా కట్నం నువ్వు అడుగుతావు, మీ అన్న అడుగుతున్నాడు అని, కట్నం ఎందుకు తీసుకోవాలి, నువ్వు ఎందుకు ఇవ్వాలి అమ్మాయి అని నువ్వు క్వశ్చన్ చేయగలవా? సింపుల్. అంటే అమ్మాయిల పట్ల ఎవ్రీ స్టేజ్ మనకి అమ్మాయిలు తగులుతూ ఉంటారు, అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ. అంటే ఈవెన్ మదర్స్ మదర్ కూడా వైలెన్స్ ఉంటుంది. అంటే ఉమెన్ షో వైలెన్స్ ఉమెన్ ఆల్సో, అందరికీ వర్తిస్తుంది ఇది బేసిక్గా. సో కాలేజ్కి వెళ్తావు, గాసిప్ చేస్తారు, ఆ అమ్మాయి ప్యాంట్ వేసుకుంది, షర్ట్ వేసుకుంది, ఆ అమ్మాయి ఎవరితో తిరుగుతుందని. సో నీకు నిర్భయం కానీ నీకు కానీ నిజంగా నీకు అమ్మాయిల మీద ప్రేమ ఉంటే స్టాప్ గాసిపింగ్. అంటే నువ్వు గివర్, నీకున్న ప్రివిలేజెస్ ఆమెకు కూడా ఇచ్చి నువ్వు మాట్లాడటం మానే. అంటే ఆమె గాసిపింగ్ చేయకు. ఇట్లా కొన్ని డూస్ డోంట్స్, అంటే కామెంట్స్ చేయకు వాళ్ళ బట్టల మీద కానీ, వాళ్ళ వే ఆఫ్ డ్రెస్సింగ్, వాళ్ళ ఎవరితో ఉంటే వాళ్ళ మీద తక్కువ మాట్లాడటం కానీ, డోంట్ డూ ఇట్. ఇంకా అలాంటి సింపుల్ థింగ్, నీ చుట్టూ నువ్వు కనెక్ట్ అయ్యి నీ పరిచయం ఉన్న, నీకు నీ డైలీ లైఫ్ లో పొద్దు నుంచి సాయంత్రం దాకా నీకు చుట్టూ తిరిగే అమ్మాయిల పట్ల నువ్వు ఎలా ఉంటున్నావు అనేది దట్ విల్ డిసైడ్ ఆన్ హౌ యాజ్ అ పర్సన్ వాట్ యు ఆర్ అనమాట. నాకు వన్ మెయిన్ పర్సన్. అలానే నువ్వు సపోజ్ నువ్వు ఇంకా మా ఫీల్డ్ కాబట్టి సినిమాకి వెళ్తావు, సినిమాకి వెళ్ళి ఆ సినిమా బాగాలేదంటావు, జోక్స్ లేవు, బోర్ కొట్టిందో, వైలెన్స్ అదేంటి ఫైట్లు లేవు, నా హీరో గాడో ఏదో చెప్తావు. కానీ కెన్ యూ సే, అంటే వచ్చి నువ్వు ఆ సినిమాలో అమ్మాయిని బాగా చూపించలేదు, అందుకే నాకు నచ్చలేదు అనగలవాను, అట్లీస్ట్ అనలైజ్ అ ఫిల్మ్ లైక్ దట్ అని. అంటే సో దీస్ ఆర్ ఉమెన్ పట్ల నీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి, నువ్వు ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నావు, వాళ్ళని ఎంత ఈక్వల్ గా ట్రీట్ చేస్తున్నావు, వాళ్ళని నువ్వు బాడీ షేమింగ్ చేయట్లేదా, వాళ్ళు ఇలా ఉన్నారు, నల్లగా ఉన్నారు, సన్నగా ఉన్నారు, వాళ్ళ హైట్ బాగుంది అని కామెంట్లు కొట్టట్లేదా, వాళ్ళని ఏదైనా ఉమెన్ గా వాళ్ళు నాతో ఈక్వల్ అని నువ్వు రికగ్నైజ్ చేసి నీ డైలీ లైఫ్ లో నీ నడవడికలో నువ్వు అదే ఫాలో అవుతుంటే, దెన్ ఐ విల్ సే యువర్ సమ్వేర్ దేర్ అన్నమాట. ఇది ఫస్ట్ నాకు. నెక్స్ట్, నీ వివక్ష కులం పట్ల కానీ, నీకంటే ఎవడో తక్కువ, ఎవడో వేల సంవత్సరాల క్రితం వాడు తక్కువ నువ్వు ఎక్కువ అని చెప్పిన దానికి ఇప్పటికి కూడా వాళ్ళు నానా కష్టాలు పడుతున్నారు మన దేశంలో. అంటే ఇదే నిర్భయ లాంటి రేపులో ఎన్నెన్నో రిమోట్ విలేజెస్ లో మీరు ట్రావెల్ కూడా చేసి చెప్పారంటున్నారు కదా, మీరు ఆ విలేజెస్ లో ఏవేవో రోజుకి జరుగుతుంటాయి, మనకు పేపర్ న్యూస్ కూడా అవ్వదు, ఎందుకంటే అది కులం. సో దే ఆర్ నాట్ they don't have the money nor the caste to actually speak out, or not connections. సేమ్ థింగ్ ఇప్పుడు అమెరికా, యుఎస్ లెవెల్లో కూడా బ్లాక్స్ అలానే అవుతున్నాయి. బ్లాక్ స్కూల్లో చదువుకున్నాను యాక్చువల్లీ. సో దే ఆర్ బీన్ డిస్క్రిమినేట్. అంటే వాళ్ళ హెయిర్ మీద, వాళ్ళ బాడీ మీద, వాళ్ళ కలర్ మీద, వాళ్ళ లిప్స్ మీద, వాళ్ళ లాంగ్వేజ్ మీద కామెంట్స్ డిస్క్రిమినేట్ చేయబడుతుంది, ఇంకా జరుగుతుంది అది అక్కడ కూడా. సో అందుకే అది సో దాని పట్ల నీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు నువ్వు నీ కింద వాళ్ళు నువ్వు ఎలా ట్రీట్ చేస్తున్నావు? వాడితో నీ క్లాస్ లో ఉంటారు కొంతమంది, ఎక్కడెక్కడ నుంచో రిమోట్ విలేజెస్ నుంచి చదువుకుంటూ వస్తారు. సో వాళ్ళు కొంచెం తక్కువగా ఉన్నా, వాళ్ళ బ్యాక్గ్రౌండ్, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎన్ని వేల సంవత్సరాలుగా నువ్వు చేయలేవు, నువ్వు ఇది కాదు, నువ్వు నిన్ను ముట్టుకోవు, నువ్వు నన్ను ముట్టుకోవాల్సిన ఇది లేదు నీకు, నువ్వు మా దగ్గరికి రాలేవు, నువ్వు వేరే ఉండాలి, ఇవన్నీ బ్యాక్ డ్రాప్ తోటి వాళ్ళు కొంచెం చదువుకుని ముందుకు వచ్చిన వాళ్ళతో నీ యాటిట్యూడ్ ఎలా ఉంది? అంటే ఒక తక్కువ చదువు, ఒక తక్కువ ఎకనామికలీ ఆర్ కాస్ట్ వైజ్ తక్కువ ఉన్నప్పుడు నీ ట్రీట్మెంట్ ఎలా ఉంది అతని పట్ల? సో నువ్వు అతని బ్యాక్గ్రౌండ్ ఆలోచించి నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వు రేస్ లో ఎంత అహెడ్ ఉన్నావు, వాళ్ళు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు, దాని పట్ల నీకు ఎంత అవగాహన ఉంది. సో ఇది సెకండ్. నాకు థర్డ్ది ఆబ్వియస్ మనీ ఎకనామిక్ డిస్పారిటీస్ తో నీకంటే తక్కువ నువ్వు ఎలా ట్రీట్ చేస్తావు బేసిక్, దీని మీద నేను జడ్జ్ చేస్తాను. దెన్ ఆబ్వియస్లీ ఎన్వైరన్మెంట్, నేచర్ తోటి నువ్వు
ఎలా ట్రీట్ చేస్తున్నావు, నువ్వు చెట్లు కొట్టేస్తున్నావు, ఇది అందరికి తెలుసు. అంటే కొన్ని సమ్ థింగ్స్ ఆర్ ఓపెన్లీ అంటే లీడర్ లో కూడా నేను కరప్షన్ అనేది అందరికి యాక్సెప్టబుల్ మెనస్ కాబట్టి ఎవ్రీబడి లైక్స్ ఇట్. కానీ కొన్ని బిలో ద బెల్ట్ ఉంటాయి, టచ్ మెన్ అనేది పీపుల్ విల్ గెట్ టచ్ అబౌట్ ఇట్. కాస్ట్ అంటే అరే నేను కాస్ట్ నాకేం ఫీలింగ్ లేదా అంటారు. బట్ దే వోంట్ డూ దట్, బట్ దే వోంట్ అక్నాలెడ్జ్ దట్ ఇంత ఈ దేశంలో ఇంకా ఫేస్ కనిపించట్లేదండి. ఇంకా 90% మంది అలా ఉన్నారు. ఇంకా అలాంటి ప్రివిలేజెస్ లేకుండా డిస్క్రిమినేట్ చేయబడుతున్నారు, మనం రికగ్నైజ్ చేయాలి. సో దట్ ఈస్ వన్, దీస్ ఆర్ ద 4-5 థింగ్స్. అండ్ జనరలీ ఆల్సో ఇప్పుడు ఏదన్నా నేను స్టూడెంట్స్ కి జనరలీ అపార్ట్ ఫ్రమ్ యువర్ వర్క్ ట్రై టు రీడ్ అలాట్. దీన్ని నేను బిల్డ్ చేసుకోవడం ఎలా అన్నదానికి ఫైనల్ గా వచ్చి స్టార్ట్ రీడింగ్ బుక్స్, స్టార్ట్ టాకింగ్ టు మోర్ సో కాల్డ్ లెర్న్ పర్సన్స్, టీచర్స్ తోటి ఇంటరాక్ట్ అవ్వండి, బాగా చదవండి, ఏదైనా ఒక ఆర్ట్ ఫామ్ నేర్చుకోండి, ఇలాంటి సింపుల్ థింగ్స్ చెప్తాను. దీస్ ఆర్ ద ఫండమెంటల్ థింగ్స్ ఐ స్పీక్. దిస్ ఇస్ వాట్ ఐ కెన్ టెల్ యూ. ఇంతకన్నా నేను ఎక్కువ చెప్పాను బేసిక్. సో ఇఫ్ యూ హావ్ ఎనీ క్వశ్చన్స్ చెప్పండి. సార్ ఆల్మోస్ట్ మేము జీవన్ విద్యలో షేర్ చేసేటువంటి చాలా విషయాలను మీరు చాలా సింపుల్ లాంగ్వేజ్ లో చాలా అందరికీ హత్తుకునేలాగా చెప్పారు. సో ఈ ఇంత చక్కగా అంటే ప్రతి పర్టికులర్ పాయింట్ పట్ల అంత క్లారిటీ ఎలా వచ్చింది, అపార్ట్ ఫ్రమ్ రీడింగ్ బుక్స్ అండ్ అదర్ థింగ్స్? మీరు అండ్ వాట్ ఈస్ యువర్ మెసేజ్ టు ద యూత్ టు డెవలప్ దట్ కైండ్ ఆఫ్ కాన్షియస్నెస్? నేను ఫస్ట్ నాకు యాక్చువల్లీ నన్ను నేను కూడా ఆలోచన చేసుకుంటాను. బేసిక్ గా మనం అంటే ఫస్ట్ మనది వెరీ 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 ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ లైక్ యూ గైజ్, ఐ డోంట్ నో హౌ యువర్ హ్యాండ్ అంటే మీరు ఎలా ట్యాకిల్ చేసి దాన్ని బెటర్ చేయాలని ఆలోచిస్తున్నారు. కానీ ఈ మన దేశం కంటే అత్యంత దిగజారిన వర్స్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మన తెలుగు రాష్ట్రాలు రెండిట్లో అనుకుంటున్నాను. అంటే మనకి నేను దీంట్లో ర్యాట్ రేస్ లో ఉన్నా నుంచి బయటకు అట్లానే బయటకు వచ్చినాడు. సో ఆ ఇంజనీరింగ్ అదేంటి మన ఈ స్కూలింగ్ నుంచి అసలు జస్ట్ కాంపిటీషన్ అండ్ A+B² 1+1 ఎక్కాలు, మ్యాథ్స్ లో క్రాక్ చేయడము, ఎంసెట్ క్రాక్ చేసి ఇంజనీరింగ్ అమెరికా వెళ్ళడం తప్ప దెర్ ఇస్ నో అసలు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అంటే కొన్ని స్పోర్ట్స్ అట్లాంటివి కూడా కాకుండా అసలు ఒక నథింగ్ హ్యూమన్ వాల్యూస్ ఆర్ హ్యూమన్ సెట్ కి సోషల్ బిహేవియర్ కానీ ఇట్లాంటి వాటికి అసలు మనకి స్కోపే లేదు. పోను ఏమవుతుందంటే ఇప్పుడు ఐ ఫీల్ మన లీడర్స్ మనకి మన ఇప్పుడు ఒక జాతిని నిలబెట్టే లీడర్ కానీ మనకి ఏమన్నా రావాలి అంటే 100% ఐఎమ్ షూర్ దట్ అతను గవర్నమెంట్ కాలేజ్ నుంచి ఎక్కడి నుంచి రావాలి. ఎందుకంటే మన స్కూల్స్ నుంచి అంటే అతనికి తడి తెలుసుండాలి, కన్నీళ్ళు తెలుసుండాలి, ఆకలి తెలుసుండాలి, కష్టం తెలుసుండాలి. బేసిక్ గా మన స్కూల్స్ ఇప్పుడు మనం చాలా మటుకు మన ప్రైవేట్ స్కూల్స్ తో చేసేది ఒక్కొక్క స్కూల్లో ఒక్కొక్క కేటగిరీ ఆఫ్ పీపుల్. అతనికి ఒకడు ఒక స్టూడెంట్ కి ఇంకో స్టూడెంట్ కి అసలు వీడు ఒక పార్టీ పిజ్జా హట్ లో ఇస్తే అతను ఇంకో ఎక్కడో ఇస్తాడు. బేసిక్ ఇక్కడ వాళ్ళ ఇంట్లో ఒక కార్ ఉంటే వాళ్ళ ఇంట్లో కూడా ఒక కార్ ఉంటుంది. సో సేమ్ ఎకనామిక్ స్టేటా, ప్రాబబ్లీ సేమ్ కాస్ట్ ఆల్సో, సేమ్ సోషల్ స్ట్రక్చర్ ఉన్న ఒక 50 మందిని ఒక చోట కూర్చోబెట్టి వాళ్ళకి ఇంకా బయట ప్రపంచం తెలియకుండా వాళ్ళలో వాళ్ళే ఇదే ప్రపంచం అని వెళ్తున్నారు. బేసిక్ ఒకప్పుడు కొంచెం మేము చిన్నప్పుడు చదువుకున్న స్కూల్లో కొంచెం వెరైటీ ఆఫ్ పీపుల్ ఉండేవారు. ఒక వేరే రిలీజన్ కి, వేరే కాస్ట్ కి, వేరే ఎకనామిక్ స్టేటస్ కి, కొంతమంది డబ్బులు ఉండేవి కావు. మేము అరే మా దగ్గర ఎక్కువ షేర్ చేసుకునే ఒక ఫిలాసఫీ ఉండేది. ఏదో సంథింగ్ వీ వుడ్ హావ్ లెర్న్ ఫ్రమ్ డిఫరెంట్ మతాలు, కులాలు, ఎకనామిక్ స్టేటస్, వేరీడ్ పీపుల్ ఉండేవారు. లాంగ్వేజ్ వేరే స్టేట్స్ నుంచి వచ్చడం, వీళ్ళందరి గోల్స్ వేరే ఎవరికి ఏం తెలియదు, అక్కడికి వచ్చి పడేవాళ్ళం. ఇప్పుడు అందరు ఒకే స్టార్ట్ వాళ్ళు వస్తున్నారు, వాళ్ళకి ఏం కావాలో వాళ్ళ పేరెంట్స్ చక్కగా చెప్పేశారు వాళ్ళకి. సో మీరు ఇది అవ్వాలి అని. సో అంతకంటే ఎవడు ఏం డిఫరెంట్ చేయట్లేదు. సో దిస్ ఇస్ ఫండమెంటలీ కొంచెం నాకు తెలిసింది ఏంటంటే, నేను లక్కీగా ప్రాబ్లీ నేను ఇట్లాంటి అట్మాస్ఫియర్ నుంచే ఏకంగా నేను అమెరికా హార్వర్డ్ లో పడినప్పుడు అది బ్లాక్ స్కూల్, కంప్లీట్లీ ఆఫ్రికన్ అమెరికన్స్ ఉంటారు. అంటే నాకు నలుపు అంటే నేను కనెక్ట్ అయ్యాను. మేము అంతేనేమో బ్రిటిషర్స్ నేను నలుపు అలానేమో అనుకుని నాకు కనెక్షన్ వచ్చి దెన్ వాళ్ళ ఇష్యూస్ చెప్పినప్పుడు ఆ ఉమెన్ ఇష్యూస్ అక్కడ డిస్క్రిమినేషన్ కానీ, వాళ్ళ ఫైట్ కానీ, వాళ్ళు ఎలా వచ్చారు, ఏంటి అసలు ఏం జరిగింది, ఈ స్లేవరీ దగ్గర నుంచి వస్తే దెన్ ఐ కుడ్ రిలేటెడ్ టు అవర్ సోషల్ స్ట్రక్చర్. మనము ఇక్కడ స్లేవరీ కంటే దరిద్రమైంది, అంటరానితనం ఉంది, ముట్టుకోలేదు జనాలు. చాలా ఎన్నో దశాబ్దాలు పీపుల్ డింట్ టచ్ సంబడి ఎల్స్, తీసుకెళ్ళి మాట్లాడలేదు, వాళ్ళని ఊరవతలు పెట్టారు. సో ఇది జనరల్ ఇంకెలా తెలిసింది అంటే, ప్రాబ్లీ టాకింగ్ టు పీపుల్, ట్రైంగ్ టు అండర్స్టాండ్. అండ్ ఒక కష్టం
ఇంకోటి ఏంటంటే సెన్సిటివ్, అంటే ఏదైనా కష్టం తెలిసినప్పుడు యాజ్ అ డైరెక్టర్ ఆల్సో నేను చాలా డైరెక్టర్స్ కి చెప్తుంటాను బేసిక్, అంటే వాన్ బి డైరెక్టర్స్ కి ఆ తడి తెలియాలి, అంటే సెన్సిటివ్ ఉండాలి బేసిక్ గా. ఏదైనా అయినప్పుడు మన స్పందిస్తుంది అంటే యూ కాంట్ బి నార్మల్. అందుకే నిర్భయ జరిగినప్పుడు కూడా యూ కాంట్ బి నార్మల్, అంటే ఇంట్లో కూర్చోలేము మనం, ఒక చిన్న రెస్ట్లెస్నెస్ వస్తుంది. అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది, డైరెక్టర్ కి కంటిన్యూ అవుతూనే ఉంటుంది, అప్పుడే స్టోరీలు కొత్త కొత్త వస్తాయి. సో ఇది నేను స్పెసిఫిక్ గా నాకు ఎక్కడ వచ్చింది అంటే యావరేజ్ అండి. మా మామూలు మై ఫాదర్ ప్రాబ్లీ టుక్ కేర్ ఆఫ్ మీ వెరీ వెల్, బాగా అంటే ఏం కష్టం లేకుండా పెంచాడు. సో బేసిక్లీ సెన్సిటివ్, అంటే కష్టం పెద్దగా తెలియదు కాబట్టి కొంచెం ప్యూర్ గా ఎవడన్నా ఏడుస్తే నాకు ఏడుపు వచ్చేది, అంటే అంతే. అక్కడి నుంచి యూఎస్ వెళ్ళినప్పుడు మేబీ బ్లాక్ స్కూల్లో చదవడం వలన ఐ ప్రాబ్లీ డిస్క్రిమినేషన్ ఇట్లాంటివి అర్థమైనాయి. దెన్ స్లోలీ వేరియస్ పీపుల్, ప్రొఫెసర్స్ కానీ వాళ్ళతో మాట్లాడి 3 years చదివాను నేను బేసిక్ గా. ఎక్కడెక్కడ నుంచో వేరియస్ కంట్రీస్ నుంచి వస్తారు, మాట్లాడుతూ ఉంటారు మనదేంటి వాళ్ళదేంటి అని, మన మైథాలజీ కానీ. ఐ వాజ్ స్ట్రాంగ్ ప్రొపోనెంట్ ఆఫ్ అవర్ మైథాలజీ అన్నమాట. అక్కడ స్టోరీస్ చెప్పేవాడిని బేసిక్ అట్లాంటివి మన ఇవి. సో ఎక్కడ వచ్చింది ఇది, నాకు ఎక్కడి నుంచి అయింది అంటే నేను పిన్ పాయింట్ చేయలేను యాక్చువల్లీ. అది చేసి నేను కూడా ఎత్తుకుంటుంటాను. యాక్చువల్లీ పీపుల్ కాల్ మీ ఫెమినిస్ట్ లాగా చేస్తావు సినిమా అంటే, నేను ఫెమినిస్ట్ నేను అంత కూడా కాదు. ఐ డోంట్ ఈవెన్ క్లెయిమ్ దట్. బట్ ఒక అమ్మాయిలకి ఒక ఇష్టం ఉంటుందని అని స్టార్ట్ చేశాను. వాళ్ళకి ఒక చిన్న లైక్స్ ఉంటాయి అంతే, అంతకంటే ఏం ఫెమినిస్ట్ రైట్స్ కోసం కూడా ఫైట్ చేయరు. బట్ స్లోలీ లాట్ ఆఫ్ పీపుల్ ఉమెన్ ఆర్ మెన్ హూ అసోసియేట్ విత్ దిస్, అంటే ఇక్కడ ఏదో చిన్న వీడేదో చెప్తున్నాడు అని దగ్గర నా దగ్గరకు వచ్చి మాట్లాడతారు. సో ఇప్పుడు మీలాంటి వాళ్ళు మీరు నన్ను అడిగారు, మీరేదో మీ దగ్గర నుంచి నేనేదో నేర్చుకుంటాను, ఏదో మీరు చెప్తారు బేసిక్. సో వి కమ్ టు, అంటే నాకేదో 2-3 ఎక్స్ట్రా పాయింట్స్ తెలుస్తాయి మీరు ఏదో వర్క్ చేస్తున్నారు. సో ఐ కీప్ నెక్స్ట్ లెవెల్కి నేను అది చెప్తాను బేసిక్. సో అంతకంటే నేనైతే అండ్ జర్నీ ఇప్పుడు ఐ విష్ నాకు ఈ ప్రాబబ్లీ ఇప్పుడు తెలిసింది, ఇది కంప్లీట్ కాదు అసలు, ఏదో సమ్ డ్రాప్ కానీ అది మేబీ ఒక 15 years క్రితం అయితే ఇంకా నేను బెటర్ ఫిల్మ్స్ చేసే ఉన్నాము. ఇంకా నాకు ఇప్పుడు ఐ కరెక్ట్ మై సెల్ఫ్. ఇప్పుడు హ్యాపీ డేస్ లో టీచర్ ఇంకా వెళ్తున్నాడు అనేవాడు, నేను తర్వాత ఇప్పుడు రాయలేను. ఐ ఫీల్ అరే నేను ఎట్లా రాశాను అంటే, ఒక టీచర్ క్వశ్చన్ చేసాను కూడా, అంటే మీరు ఎట్లా రాశారు, మీరు ఎట్లా అనుకుంటున్నారు, స్టూడెంట్స్ మీరు ఏం నేర్పిస్తున్నారు అంటే సారీ అమ్మా అంటే అది. సో ఇట్స్ అ కాన్స్టెంట్ లెర్నింగ్ ప్రాసెస్. బట్ ఐ కరెక్ట్ మై సెల్ఫ్, అంటే నేను నా సినిమాల్లో మాక్సిమం టు అట్మోస్ట్, అంటే జాగ్రత్తగా నేను ఎక్కడ తప్పులు లేకుండా అయితే వర్క్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. అంటే కానీ జరుగుతాయి కొన్ని కమర్షియల్ ఫీల్డ్ కాబట్టి జరుగుతాయి, కానీ అవుట్ సైడ్ ఐఎమ్ ఆల్మోస్ట్ నా సినిమాలో చూపించినట్టే అంటే మరీ అంత కాదు కానీ ఆల్మోస్ట్ ఐఎమ్ క్లోజ్ టు దట్. నా పర్సనాలిటీ నాది అలానే ఉంటుంది. దట్స్ కొంచెం స్లైస్ ఆఫ్ మీ అన్నమాట. సో ఎక్కడ నేర్చుకున్నాను అనేది చాలా కరెక్షన్ చేసుకుంటున్నాను. అంటే బేబీ ఐ కీప్ థింకింగ్, ఇప్పుడు నా కాలేజ్లో సిబిఐటీలో ఇంజనీరింగ్ చేశాను నేను. చాలా మంది తోటి నేను ఊరు నుంచి వచ్చేటప్పుడు అక్కడ ఎవరు మీకు ఫంక్షన్స్ చేస్తారు, ఎవరు పాపులర్ బాయ్, ఎవరు టాపర్, ఎవరు ఏ అమ్మాయి చాలా అందంగా ఉంటది అని మొత్తం ఇవాల్యుయేట్ చేసుకుంటే ఎవరికి డబ్బులు ఉన్నాయి, ఎవడు కార్లో వస్తాడు, ఇదే తప్ప ఒక సెక్షన్ ఒక 20 మంది పీపుల్ ఎక్కడో ఒక చిన్న చిన్న విలేజెస్ నుంచి వచ్చి హాస్టల్స్ లో ఉంటూ చెప్పులు కాళ్ళకి రబ్బర్ చెప్పులు వేసుకుని వచ్చారు. వాళ్ళు ఏంటి, వాళ్ళ పేర్లు ఏంటి, వాళ్ళు ఎందుకు ఇప్పుడు మన ఫంక్షన్స్ లో వాళ్ళు ఏం పర్ఫార్మ్ చేయలేదు, వాళ్ళు ఎందుకు ముందుకు తెచ్చుకోలేదు, వాళ్ళు ఎందుకు లాస్ట్ బెంచెస్ లో కూర్చొని ఏం క్వశ్చన్లు అడగరు అనేది నాకు మెల్లగా అర్థం అవుతుంది. అంటే వాట్ ఈస్ దట్ బ్యాక్గ్రౌండ్, మేము ఎందుకు ఎంత కన్వీనియంట్ గా మాదే డెసిషన్ మేమే ఇది అని చెప్పి స్టూడెంట్స్ తీసేసుకున్నాం. స్టూడెంట్ ప్రెసిడెంట్ ఒకడు అవుతాడు. ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ రిలేటెడ్ టు సోషల్ బ్యాక్గ్రౌండ్. అంటే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళు ఎంత ఇన్సెక్యూర్ ఫీల్ అవుతున్నారు, వాళ్ళని అర్థం చేసుకోకపోవడం నేను ఎంత తప్పు చేశాను. అప్పుడేం బాగా మాట్లాడంటే తెలిసేది. అప్పుడే నేను నా ఫస్ట్ సినిమా ఇంకా బెటర్ ఉండేది బేసిక్. సో ఇట్స్ ఆల్ లెర్నింగ్. అండ్ బట్ కాన్స్టెంట్లీ మనిషి ఇప్పుడు నాకు తెలిసి కంట్రోల్, అంటే ఒకటి కంట్రోల్ చేయడానికి బాగా ట్రై చేస్తున్నారు బేసిక్. ఇప్పుడు వైఫ్ ని, హస్బెండ్, మా పేరెంట్స్, చిల్డ్రన్ ఆ కంట్రోల్ ఫ్రీక్స్ అవుతున్నాం మనం మెల్లమెల్ల. అది ఫర్ నథింగ్. అది దేనికోసం డైరెక్షన్ కూడా తెలియదు, కానీ నువ్వు ఇది చేయాలి, నేను చెప్పిన మాట వినాలి, ఇది చేస్తే కరెక్ట్, ఇది చాలా ఉన్నట్టుంది బేసిక్. అంటే దట్ స్టెమ్స్ ఫ్రమ్ ఒక మనిషిని ఇంకో మనిషి తక్కువగా చూడటము, నేను కరెక్ట్ అని నువ్వు అనుకోవడము. ఇది ప్రాబ్లీ నేను స్టాప్ చేశాను మెల్లగా. అంటే అది అందరికి సాధ్యం కాదు మేబీ, బట్ ట్రైంగ్. ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఇట్లానే మాటల్లోనే లైక్ ఐ సెడ్ ఇట్లాంటి ఇంటరాక్షన్స్ నేను కొన్ని చాలా కేర్ఫుల్ గా ఎవరైనా వెళ్తా ఉంటాను, ఎప్పుడైనా వెళ్ళినప్పుడు నేర్చుకుంటాము. అంటే సమ్ వి లెర్న్, సమ్ వి గివ్.
మీ జర్నీని చాలా అందంగా చెప్పారు. అట్ ద సేమ్ టైం మీ ఎక్స్పీరియన్సెస్, దాని ఆధారంగా మీలో వచ్చినటువంటి మార్పు, మీ థాట్ ప్రాసెస్ లో వచ్చినటువంటి మార్పు, అండ్ సిన్సియర్గా ఒక మిస్టేక్ ఏదైనా జరిగితే దాన్ని చాలా సిన్సియర్గా ఒప్పుకోవడము, అండ్ మీరు సమాజంలో గమనించినటువంటి వివక్ష, అంటే మీరు అమెరికాలో కావచ్చు, ఇక్కడ భారతదేశంలో కావచ్చు, మీరు గమనించినటువంటి వివక్ష, అది రంగు ఆధారంగా కావచ్చు, జాతి ఆధారంగా కావచ్చు, మతం ఆధారంగా కావచ్చు, జెండర్ ఆధారంగా కావచ్చు, డబ్బు ఆధారంగా, పదవి ఆధారంగా ఏ విధంగా వివక్ష అనేది కనబడుతోంది సమాజంలో. అండ్ అలాంటి అసమానతలు ఉన్నటువంటి సమాజాన్ని తయారు కావడానికి విద్యా వ్యవస్థే కారణము అనేది కూడా చాలా క్లియర్ గా ఎగ్జాంపుల్స్ తో చెప్పారు. ఎందువల్ల ఒక పర్టికులర్ స్కూల్లో అందరూ ఒకలాంటి వాళ్ళే ఉండి ఇదే ప్రపంచం అనుకుని బతుకుతుంటే సమాజంలో వాళ్ళ ప్రభావం ఎట్లా ఉంటుంది అనేది, అలాగే అలాంటి విద్యా వ్యవస్థలో మార్పు రావడం ఎంతో అవసరం అని మీరు చెప్పారు. అలాంటి మార్పు కోసం అని చెప్పి ఈ రోజున ఈ జీవన్ విద్య, యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్ అనేటువంటి ఈ జ్ఞానం ఏదైతే ఉన్నదో దీన్ని ప్రాక్టికల్ గా 15,000 ఇంజనీరింగ్ కాలేజెస్ లో కూడా ఒక కంపల్సరీ కోర్స్ గా 2 క్రెడిట్ పాయింట్స్ తోటి ఎసెన్షియల్ కోర్స్ గా దీన్ని ఇంక్లూడ్ చేసి ఒక మనిషి ఒక తన ఇండివిజువల్ లెవెల్లో, ఒక కుటుంబంలోని, అలాగే సమాజంలోని, ప్రకృతితో 4 లెవెల్స్ లో కూడా ఎలా హార్మోనియస్ గా బతకగలుగుతాడు, తన రెస్పాన్సిబిలిటీస్ ని ఫుల్ఫిల్ చేస్తూనే ఎలా సంతోషంగా ఉండగలుగుతాడు అనేది కేవలం ఒక డబ్బులు సంపాదించే మెషిన్ ని తయారు చేయకుండా ఒక డెఫినెట్ హ్యూమన్ కాండక్ట్ ఉన్నటువంటి మనిషిని తయారు చేసే విధానంలో, ఆ మార్గంలో వెళ్లే విధంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ లో మార్పు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారండి యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్. దీంతో స్కూల్స్ లో కూడా చాలా స్కూల్స్ లో దీన్ని ఇంట్రడ్యూస్ చేసే ప్రయత్నం చేశాము. భవిష్యత్తులో యూజీసీ కాలేజెస్ అన్నిటిలో కూడా దీన్ని తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేస్తున్నాం సార్. సో ఖచ్చితంగా మా కాలేజెస్ లో జరిగినప్పుడు మిమ్మల్ని ఇన్వైట్ చేసి మళ్ళీ అటువంటి ఆలోచన ధోరణి ఉన్న స్టూడెంట్స్ ఎంత బాగుంటారు అనేది మీకు చూపిస్తాము మేము తప్పకుండాను. మేము చాలా ఇంజనీరింగ్ కాలేజెస్ లో ఈ వర్క్ షాప్ కండక్ట్ చేస్తున్నాము. రీసెంట్ గా నేను కర్ణాటకలోని ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లో 7 days వర్క్ షాప్ కండక్ట్ చేశాను. ద కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ దే ఆస్క్ అండ్ ద వే దే థింక్, ఒక్కసారి వాళ్ళని ఆ మార్గంలో ఆలోచింపజేసే ప్రయత్నం చేస్తే వాళ్ళు ఎంత చక్కగా రెస్పాండ్ అవుతారు. ఒక క్లీన్ స్లేట్ లాగా ఉంటారు కాబట్టి ఇంకా ఫ్యామిలీ జంజట్లోకి రాని ఆ పిల్లల్ని వాళ్ళు సరైన మార్గంలో చూపిస్తే ఎంత బాగా వాళ్ళు దీన్ని అర్థం చేసుకుని దానిపైన ఎంత ఉత్సుకతతో క్వశ్చన్లు అడిగి ఇంకా ఎంత డెవలప్ అవ్వడానికి ప్రయత్నిస్తారో చాలా చాలా సంతోషం అనిపిస్తుంది. యూ షుడ్ ఆల్సో సీ దీస్ థింగ్స్ వన్ సార్, యుల్ ఫీల్ సో హ్యాపీ. మీరు చెప్తున్న ప్రతి అక్షరము, ప్రతి వాక్యము మాకు ఎంతో ఇన్స్పిరేషన్ గా అనిపించింది. వీఆర్ సో హ్యాపీ దట్ యు ఆర్ హియర్ సార్. మాకు మీరు ఇచ్చిన టైం ఎక్సీడ్ అయినా కూడా మీరు కొంచెం ఎక్కువ సమయం మాకు ఇచ్చి యు మేడ్ us all so happy. Thank you so much sir. ప్రదీప్ సార్ wants to add something. సార్ అలాగే మా గురువు గారు ప్రదీప్ కుమార్ గారు ఉన్నారండి సార్. 2 నిమిషాలు మీతో మాట్లాడతారు సార్. చెప్పండి. నమస్కారం శేఖర్ గారు. నమస్కారం. హ్యాపీ టు సీ యూ, మీట్ యూ వర్చువల్లీ హియర్ అలాంగ్ విత్ ఎవ్రీవన్. అయితే ఇందాక మీరు విద్యా వ్యవస్థ గురించి ఒక కామెంట్ లాంటివి చేశారు కదా, నేను ఐఎమ్ అగ్రీయింగ్ టు దట్. అయితే మనం ఒక లైక్ 4 decades ముందుకు వెళ్తే కనుక, సో హోల్ అండ్ సోల్ ఆబ్జెక్టివ్ అందరికీ ఉండేది ఏంటంటే సర్వైవల్ వాజ్ ద ఆబ్జెక్టివ్ అండి. సర్వైవల్, నా గోల్ ఏంటి అంటే నేను సర్వైవ్ అవ్వాలి అనేది ఒక 50-60 years బ్యాక్. మెల్లమెల్లగా అది మారుతూ ఏమొచ్చింది అంటే ఎకనామిక్ సెక్యూరిటీ అనేది ఆబ్జెక్టివ్ గా మారింది. ఆ భూమిలోనే ఇప్పుడు లైక్ అంటే మన ఏజ్ లో ఉన్న వాళ్ళము, సో ఇంచుమించు మనం ఆల్మోస్ట్ కొంచెం 5-10 అటు ఇటు ఈక్వల్ ఏజ్ లోనే ఉన్నాం అందరం. అయితే ఈ ఎకనామిక్ బూమ్ అనే దగ్గర స్టార్ట్ అయింది అనమాట. దట్ ఈస్ ద సెకండ్ షిఫ్ట్. ఇప్పుడు ఏమైందంటే కరెంట్ జనరేషన్ లో ఏమైందంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఈస్ బికమింగ్ వెరీ ఫోకస్. అయితే వాట్ ఈస్ మెయిన్ థింగ్ ఏంటి అని అంటే డెవలప్మెంట్ కి ఇండికేటర్ ఏంటి అనేది చాలా చాలా ముఖ్యం అండి. ఇది కన్వే చేయాలి. అండ్ ద రిక్వెస్ట్ ఫ్రమ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎవ్రీ వన్ ఈజ్, మీరు ఇంత పవర్ఫుల్ మీడియాలో ఉన్నారు, అయితే డెవలప్మెంట్ ఏంటి, మనిషి డెవలప్మెంట్ అంటే ఏంటి అని కనుక ఇండికేటర్స్ కనుక మనం సరిగా ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగితే చాలా పెద్ద మార్పు జరుగుతుంది. ఒక చిన్న ఉదాహరణ ఏంటి అని అంటే, మీరు లీడర్ సినిమాలో చెప్పారు అంటే లైక్ 2 ఎకరాలు సరిపోవా, 20 ఎకరాలు సరిపోవా, 2,000 కావాలా అనేది. అంటే ఇప్పుడు ఇవి జీవన్ విద్యలో ఎలా ఫిక్స్ అవుతున్నాయి అంటే క్రిస్టల్ క్లియర్ గా ఆన్సర్స్ ఉన్నాయండి. ఎలా అంటే ఇప్పుడు నేను పడుకున్నాను అనుకోండి, ఓకే, ఐఎమ్ సే 5 feet 10 inches టాల్, అయితే నా బెడ్ సైజ్ ఎంత ఉండాలి? 6 feet ఉంటే సరిపోతుంది. 7 feet ఉంటే లగ్జరీ, 8 feet ఉంటే ఇంకా లగ్జరీ, అంతవరకు ఓకే. 9 feet ఉన్నా కానీ పర్వాలేదు, కానీ నేను నా పక్కవాడి బెడ్ కంటే నాది పెద్దగా ఉండాలనేది సమస్య. అట్లాంటి క్వశ్చన్స్ ఏంటంటే సెల్ఫ్ రిఫ్లెక్షన్ కి తీసుకొస్తున్నాయి అన్నమాట ఇవి. అయితే టెంపరీగా మనకి హ్యాపీనెస్ కావాలా,
కంటిన్యూస్ గా హ్యాపీనెస్ కావాలా అంటే సాధారణంగా అంటే అందరూ ఇచ్చే ఆన్సర్ ఏంటంటే కంటిన్యూస్ గా హ్యాపీనెస్ కావాలని. కానీ వెతుకుతుంది ఎక్కడ అంటే టెంపరీగా దొరికే దాంట్లోనే వెతుకుతున్నాం. అయితే మధ్యలో ఒక లింక్ మిస్ అయింది. ఏంటి అంటే లాంగ్ టర్మ్ హ్యాపీనెస్ ఇచ్చేది అది సంబంధాలు. అయితే ఎప్పుడైతే మనము హ్యూమన్ రిలేషన్స్ ని గనక కనెక్ట్ చేయగలుగుతామో దాని ద్వారా సొసైటీలో హార్మోనీ అనేది ఇట్ కమ్స్ యాజ్ అ బై ప్రోడక్ట్ ఆఫ్ హ్యూమన్ రిలేషన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. అయితే మీరు సటిల్ పాయింట్స్ ని కూడా చాలా స్ట్రాంగ్ గా అంటే మీడియా ద్వారా మీరు తీసిన ప్రతి సినిమా అంటే రియలీ అడ్మైర్ ద వే యూ పిక్చరైజ్ సాంగ్స్ కానీ డైలాగ్స్ కానీ అవి. సో ఈ వెరీ పవర్ఫుల్ మీడియా ద్వారా మీరు చేస్తున్న కృషి చాలా చాలా బాగుందండి. సో వీఆర్ ఆల్ ఇన్స్పైర్డ్ బై యువర్ థింగ్. సో ఇదే జస్ట్ వాంటెడ్ టు షేర్ విత్ యూ దీస్ థింగ్స్ వాట్ వీఆర్ డూయింగ్ ఇన్ ఎన్ ఎసెన్స్. థ్యాంక్ యూ. మళ్ళీ ఎప్పుడైనా లీజర్ మేము మాట్లాడదాం. సార్ IIIT గచ్చిబౌలిలో రిజిస్ట్రార్ గా పనిచేస్తున్నారు సార్. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లోనే ఆయన హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ గా ఉన్నారు. మా అందరికి ఈ నాలెడ్జ్ ని ఇంట్రడ్యూస్ చేసిన మా గురువు గారు సార్. ఓకే కొంచెం విల్ మీట్ సమ్ అదర్ టైం. నైస్ టాకింగ్ టు యు ఆల్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. ఇది ఆన్లైన్ కావడం వల్ల మీకు ఫెసిలిటేట్ చేసుకునే అవకాశం లేదు ఆన్లైన్ లోని. సెండ్ ఫెసిలిటేషన్ టు యువర్ హౌస్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ విత్ us. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సార్. సో ప్రదీప్ సార్ చాలా చక్కగా శేఖర్ గారికి ఇది ఎంత ఇంపార్టెంటో అనేది చాలా చాలా చిన్న మాటల్లో బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇప్పుడు మన CHDHC వర్క్ షాప్స్ లో అటెండ్ అయినటువంటి పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ పార్టిసిపెంట్స్ తాలూకా షేరింగ్ ని మనము వినే ప్రయత్నం చేద్దామండి. కొద్ది మంది మాత్రమే షేరింగ్ తీసుకుంటున్నాము. సో ముందుగా పవన్ గారు USA నుంచి ఉన్నారండి. ఆయన మైక్రోసాఫ్ట్ లో పనిచేస్తున్నారు. పవన్ గారు ఆయన షేరింగ్ ఆయన ఎక్స్పీరియన్స్ CHDHC జీవన్ విద్య వర్క్ షాప్స్ లో ఏ విధమైనటువంటి ఫీలింగ్ ఆయన కలిగింది, ఏం నేర్చుకున్నారు అని చెప్తారండి. పవన్ గారు. వినిపిస్తుందా సార్ నేను మాట్లాడేది? లౌడ్ అండ్ క్లియర్ సార్. ఓకే షూర్. కనపడట్లేదు సార్, వీడియో కొంచెం అడ్జస్ట్ వీడియో కనబడట్లేదు సార్. సార్ వీడియో కొద్దిగా ప్రాబ్లం ఉన్నట్టుంది, నేను మాట్లాడతాను టైం లేకుండా. షూర్. నేను జీవన్ విద్య కోర్స్ జాయిన్ అయ్యానండి. సో నేను బేసిక్గా నేర్చుకుంది ఎండ్ ఆఫ్ ద కోర్స్ నా క్వశ్చన్తో నేర్చుకున్నాను. నేను ఏంటంటే ఇంత కోర్స్ బాగుంది, ఇంత కంటెంట్ బాగుంది, ఇది నేను ఒక్కడిని చేస్తే ఎలాగా అన్న క్వశ్చన్తో స్టార్ట్ అయింది. దానికి నాకు మంచి ఆన్సర్ ఏం చెప్పారంటే, ఒక క్వశ్చన్ చాలా బాగుంది, చేంజ్ అనేది ఫస్ట్ నీతో స్టార్ట్ చేసుకో అని ఆన్సర్ చెప్పారు. సో అది చాలా సింపుల్గానే ఉంది, కాకపోతే అది చేంజ్ చేయడం, అది ఇంప్లిమెంట్ చేయడం ఎలా అన్నది చాలా మదన పడ్డాను నేను. సో తర్వాత గిరి లైఫ్ స్టోరీ, గ్రూప్ గార్డెన్, హౌ ఈస్ ఫైటింగ్ ఫర్ నేచర్ అన్నది కూడా చాలా ఇన్స్పిరేషన్ గా ఉండింది. దట్ వాజ్ ఆల్సో మై కోర్ ప్రాబ్లమ్ ఫర్ లాంగ్. సో మన హ్యూమన్స్ నేచర్ని ఇంత స్పాయిల్ చేస్తున్నాము, మనం ఎలా సెట్ చేద్దాము అంటే నాకు బుర్రలో ఎప్పుడు ఉండేది ఏంటంటే నా పని కాదు, గవర్నమెంట్ లేదంటే ఇన్స్టిట్యూషన్స్ వీళ్ళు చేయాలి అనే ఉద్దేశంలో ఉన్నాను. సో ఈ రెండు కంబైన్ చేసి నేను ఒక చిన్న ప్రయత్నం చేసింది ఏంటంటే ప్లాస్టిక్ బాటిల్స్ కానీ వీటితో ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలని చెప్పి స్టార్ట్ చేశాను. దానికి ఎగ్జాంపుల్, ఇది రియల్ ఎగ్జాంపుల్, నా లైఫ్ ఎగ్జాంపుల్. మేము ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీస్ కానీ కలిసి వెళ్ళేటప్పుడు అందరూ ప్లాస్టిక్ బాటిల్స్ తెచ్చుకునేవారు షాప్స్ నుంచి కొనుక్కొని. ఎండ్ ఆఫ్ ద ఫంక్షన్ కానీ ఎండ్ ఆఫ్ ద గెట్ టుగెదర్ కానీ 1 కేజీయో 2 కేజీలో 3 కేజీలో ప్లాస్టిక్ బాటిల్స్ గ్యాదర్ అయ్యేవి. సో మనందరికీ తెలుసు ప్లాస్టిక్ బాటిల్స్ ఎంత హార్మ్ చేస్తాయి, బట్ స్టిల్ మనం అంత ఎడ్యుకేటెడ్ అయ్యి పెద్ద పెద్ద కంపెనీస్లో జాబ్ చేస్తూ కూడా అదే తప్పు చేస్తున్నాం. సో నేను చేసిన చిన్న ప్రయత్నం ఏంటంటే ఇంటి నుంచి బాటిల్ పట్టుకెళ్ళడం స్టార్ట్ చేశాను, ఒక స్టీల్ బాటిల్ కొనుక్కుని. బట్ ఐ బీన్ డూయింగ్ దిస్ ఫర్ ఆల్మోస్ట్ లైక్ 7-8 months. సో ఫస్ట్ నన్ను అడిగినప్పుడు అందరూ ఎందుకు బాటిల్ తీసుకొస్తున్నావు హేళనగా చేయడం స్టార్ట్ చేశారు, నవ్వటం స్టార్ట్ చేశారు, నువ్వు ఫ్యాన్సీగా ఉండటం తెలియదా అని చెప్పి హేళన స్టార్ట్ చేశారు. సో నేను ఎప్పుడు ఆన్సర్ చెప్పలేదు, ఎందుకులే మనకెందుకు, మన పని మనం చేసుకున్నాం అని చెప్పలేదు. కాబట్టి నాకు రియలైజ్ అయింది ఏంటంటే మనం మంచి పని చేయటంతో పాటు చెప్పడం కూడా ఇంపార్టెంట్ అని రియలైజ్ అయ్యి
నేను ఎందుకు వాటర్ బాటిల్ తీసుకురావడం స్టార్ట్ చేస్తున్నాను, అదే ఇంటి నుంచి ఎందుకు తీసుకొస్తున్నాను అని చెప్పడం స్టార్ట్ చేశాను. చెప్పాక అందరూ రియలైజ్ అయ్యారు. ఇప్పుడు ప్రాబ్లీ ఒక 10 ఫ్యామిలీస్, 10 into 4 విచ్ ఇస్ లైక్ 40 people. అందరూ మెల్లిమెల్లిగా, అందరూ చేంజ్ అవ్వలేదు, అందరూ కలిసినప్పుడు మెల్లిమెల్లిగా బాటిల్స్ తీసుకుని స్టార్ట్ చేస్తున్నారు. చిన్న చేంజ్, చాలా చిన్న చేంజ్, డీప్ ఇంపాక్ట్. నేను చెప్పొచ్చేది ఏంటంటే, నేను ఎక్కడో యూఎస్ లో ఎక్కడ ఉన్నాను, మీరు చెప్పింది హైదరాబాద్ నుంచి క్లాస్ కనెక్ట్ చేస్తున్నారు. టోటల్లీ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్, డిఫరెంట్ టైమ్ జోన్స్, కానీ ఇంపాక్ట్ అనేది అంత స్ట్రాంగ్ గా ఉండింది ఈ కోర్స్ కంటెంట్ నా మీద, నా లైఫ్ మీద, నా ఫ్యామిలీ మీద. నాతో పాటు నా ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్యామిలీస్ కూడా చేంజ్ అవుతున్నారు. వాళ్ళెవరికి జీవన విద్య కోర్స్ తెలియదు, బట్ ఈ కోర్స్ ద్వారా నేను చేంజ్ అయ్యాను, నా ఫ్రెండ్స్ చేంజ్ అయ్యారు, వాళ్ళ ఫ్యామిలీస్ చేంజ్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్ పవన్ గారు. సో ఈ నాలెడ్జ్ తీసుకోవడమే కాకుండా దాన్ని ప్రాక్టికల్ గా ఎలా మీ లైఫ్ లో ఇంప్లిమెంట్ చేశారు, దాని ద్వారా ఈ నాలెడ్జ్ విని కాకుండా మిమ్మల్ని చూసి మీ చుట్టుపక్కల వాళ్ళు చేంజ్ అవ్వడం అనేది ఎంతో సంతోషకరమైన విషయము. అండ్ థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ దీస్ థింగ్స్ విత్ us. అలాగే మనతో అనితారావు గారు ఉన్నారు. ఆవిడ దీక్ష అనేటువంటి ఒక ఆల్టర్నేటివ్ స్కూల్ రన్ చేస్తున్నారు. ఆవిడ మన CHDHC వర్క్షాప్స్ లో రెగ్యులర్ గా పార్టిసిపేట్ చేశారు. ఆవిడ తన వ్యూస్ ని షేర్ చేస్తారు మనతో పాటు. అనితారావు గారు ఉన్నారండి? ఉన్నారు సార్. అన్మ్యూట్ చేసుకోండి అనిత గారు. శ్రీనివాస్, అనిత గారు మీ మాట వినట్లేదండి. మ్యూట్. వినపడుతుందా? వినపడట్లేదు. షీజ్ అన్మ్యూట్ లోనే ఉన్నారు, బట్ అనేబుల్ లేదండి. సరే, ఓకేలేండి సార్. నెక్స్ట్ వినపడలేదండి. ఓకే, నెక్స్ట్ పార్టిసిపెంట్. యా. అలాగే మనతో పాటు పద్మజ గారు ఉన్నారు. పద్మజ గారు ఆవిడ కాస్ట్ అకౌంటెంట్ గా పనిచేస్తున్నారు. మన CHDHC వర్క్షాప్స్ రెగ్యులర్ గా అటెండ్ అవుతున్నారు. పద్మజ గారు మీరు ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. ఓకేనండి. మీరు ఈ CHDHC వర్క్షాప్ ద్వారా మీకు ఏమనిపించింది, మీ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోండి సార్. మేడం నమస్తే అండి. నమస్తే అండి పద్మజ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, జనని జన్మభూమి స్వర్గాదపి గరేసి, ముందుగా మన మాతృభూమికి వందనాలు. నేను ఆడియోతో కంటిన్యూ అవుతాను. గెస్ట్ ఆఫ్ ఆనర్ గణేష్ బగారియా గారికి సాదర ప్రణామాలు. నేను CHDHC సంస్థతో నా ప్రయాణం, నా అనుభవం నేను బ్రీఫ్ గా చెప్తాను. బ్రీఫ్ అంటే కొంచెం లెంగ్దీగానే ఉంటుంది. సో ఎందుకంటే సింపుల్ గా చెప్పేది కాదు అని నా ఉద్దేశం. ప్రతి మనిషికి పుట్టిన దగ్గర నుంచి రకరకాలుగా మనం జ్ఞానాన్ని సంపాదిస్తూ ఉంటాం, కానీ అందరికీ గమ్యం ఒకటే, సంతోషంగా ఉండడం. కానీ సంతోషంగా ఉండడం అనేది ఒక ఎన్నమావిలా అయిపోయింది. మనకి ఎన్ని సౌకర్యాలు ఉన్నా, ఎంత డబ్బు ఉన్నా సంతోషంగా తృప్తిగా ఉండలేకపోతున్నాం. చాలా మంది ఇలాంటి పరిస్థితిలోనే ఉన్నారని చెప్పి మనకి సమాజాన్ని చూస్తే ఈరోజు అర్థమవుతుంది. సరే, ఎందుకు ఇలా అనే ప్రశ్నకి సమాధానం వెతకడం మొదలెట్టినప్పుడు నా ఈ అన్వేషణలో దొరికిన సమాధానమే జీవన విద్య. పుట్టిన దగ్గర నుంచి మనం ఎన్నో చదువులు చదువుతాం, కానీ జీవించడం అనేది కూడా ఒక విద్య. అది నేర్చుకోవడం ఎంత అవసరమో జీవన విద్యతో అసోసియేట్ అయిన తర్వాత తెలిసింది నాకు. మనకి ఎన్నో రకాలుగా జ్ఞానం దొరుకుతుంది. నీతి పద్యాలు, శాస్త్రాలు, మత గ్రంథాలు ఇవన్నీ చాలా ఉన్నాయి, కానీ వీటన్నిటికంటే జీవన విద్య చాలా భిన్నంగా ఉందని అనిపించింది. ఇది ఒక వెల్ స్ట్రక్చర్డ్ అనాలిసిస్ ఆఫ్ హోలిస్టిక్ లివింగ్. సో దీంట్లో నేను నేర్చుకున్నది కొన్ని కీ పాయింట్స్ చెప్తాను. అది నా మొదటి రియలైజేషన్ ఏంటంటే, బాడీ అండ్ సెల్ఫ్ ఒకటి కాదు, రెండు సెపరేట్. ఒక మనిషి అంటే ఇట్స్ ఎ కో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ బాడీ అండ్ సెల్ఫ్. రెండిటికి సరైన పోషణ, రక్షణ, సదుపయోగం చేయాలి. ప్రతి ఫీలింగ్ కూడా సెల్ఫ్ నుంచే ఆరిజినేట్ అవుతుంది. సో యాజ్ అన్ ఇండివిజువల్ మనము హ్యాపీనెస్ ని కోరుకుంటూ ఉంటాము. ఈ హ్యాపీనెస్ ఎవరికి అర్థమైనట్టు వాళ్ళు డిఫైన్ చేసుకుని అలా పొందాలని ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ అది అలా పొందింది నిజంగానే హ్యాపీనెస్, అది పర్మనెంట్ హ్యాపీనెస్ అనేది ఎవరిని వారు ప్రశ్నించుకుంటే సమాధానం దొరుకుతుంది.
సో జేవీలో సెల్ఫ్ అనేది 4 levels లో ఫంక్షన్ చేస్తుందని చెప్పారు. అది సెల్ఫ్ తోను, అది రిలేషన్షిప్స్ లోను, అలాగే సొసైటీ అండ్ నేచర్ తో, ఈ 4 levels లో కూడా మనం హార్మోనియస్ గా ఉండగలిగితే అదే నిజమైన నిరంతరమైన సంతోషం. సో ఈ సంతోషాన్ని మనం ఎప్పుడైతే బాడీ ద్వారా పొందాలనుకుంటామో, అంటే ఖరీదైన బట్టలు, రుచికరమైన ఆహారం, ఇతర సౌకర్యాలు, అనుభూతులు, ఇవన్నీ కూడా తాత్కాలికంగానే మనకి ఆనందాన్ని ఇస్తాయి. ఈ తాత్కాలిక ఆనందం కోసం అదే విషయాల మీద ఆధారపడుతూ మన అవసరానికి మించి వస్తువులు అక్యుములేట్ చేయడం, ఆస్తులు అక్యుములేట్ చేయడం జరుగుతుంది. ఇది ఎక్స్‌ప్లాయిటేషన్. దిస్ ఇస్ ద కీ పాయింట్ హియర్ గివెన్ బై జేవి. సో మనకి దీనివల్ల ఆశించే హ్యాపీనెస్ రాకపోగా, మన అవసరానికి మించి మెటీరియల్ థింగ్స్, రిసోర్సెస్ ని పోగు చేసి అవసరమైన వాళ్ళకి షేర్ చేయగలిగే మనస్తత్వాన్ని కోల్పోతున్నాం. ఈ ఫీలింగ్ ఆఫ్ ప్రాస్పెరిటీని డెవలప్ చేసుకోవాలని మనకి జేవి చెప్తుంది. తర్వాత 4 levels లో మొదటి 2, అది హార్మనీ విత్ సెల్ఫ్ అండ్ రిలేషన్షిప్స్ అన్నిటికంటే ముఖ్యమైనవి. ఎందుకంటే ఇక్కడ రైట్ అండర్స్టాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఒక సెల్ఫ్ కి న్యాచురల్ యాక్సెప్టెన్స్ అనేది ఒకటి ఉంటుంది, అంటే ఒక స్వభావం. అది ఒక వ్యక్తి ఇంటరాక్ట్ అయ్యే ఎన్వైరన్మెంట్ వల్ల కండిషన్ అయిన థింకింగ్ కూడా ఉంటుంది. అది ఆ వ్యక్తి యొక్క ప్రీ కండిషన్ మైండ్ అవుతుంది. ఇప్పుడు రైట్ అండర్స్టాండింగ్ అనేది ఈ రెండింటి కాంబినేషన్ అని నాకు అనిపించింది, న్యాచురల్ యాక్సెప్టెన్స్ అండ్ ప్రీ కండిషన్. సో ఈ రెండు కూడా ఇఫ్ బోత్ ఆర్ అలైన్డ్ టువర్డ్స్ హార్మనీ, దెన్ దేర్ ఇస్ నో ప్రాబ్లం. కానీ ఎప్పుడైతే ఈ రెండు డిఫరెంట్ గా, అంటే స్వభావం హార్మనీని కోరుకుంటుంది కానీ ప్రీ కండిషన్ థింకింగ్ గోస్ అగెన్స్ట్ ఇట్, దెన్ ఇట్స్ అ క్లాష్ విచ్ మేక్స్ వన్ వెరీ అన్హ్యాపీ. సో ఇదేంటంటే రిలేషన్షిప్స్ లో కూడా ఇది ఒక కీ పాయింట్. రైట్ అండర్స్టాండింగ్ అనేది మనకి ఇట్ లీడ్స్ టు రైట్ ఎక్స్పెక్టేషన్. ఇది ఒక మనం అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం. ఇది రైట్ అండర్స్టాండింగ్ అనేది ఇట్ ఇన్క్లూడ్స్ యాక్సెప్టింగ్ అవర్ ల్యాక్ ఆఫ్ కాంపిటెన్స్, యాక్సెప్టింగ్ అదర్ పర్సన్స్ ల్యాక్ ఆఫ్ కాంపిటెన్స్, రియలైజింగ్ దట్ హార్మనీ షుడ్ బి ద అల్టిమేట్ గోల్ ఇన్ రిలేషన్షిప్స్. సో ఇది రైట్ అండర్స్టాండింగ్ అని నాకు అర్థమైంది. సో ఇలాగ మనము సెల్ఫ్ తోటి, రిలేషన్షిప్ తోను హార్మోనియస్ గా ఉండగలనే కాకుండా సమాజంతో, ప్రకృతితోటి కూడా హార్మోనియస్ గా ఉండగలగడమే మనిషి జీవితానికి నిజమైన అర్థం. సో అనదర్ ఇంపార్టెంట్ టేక్అవే ఫ్రమ్ జేవి ఈజ్ అబౌట్ పేరెంటింగ్. పేరెంటింగ్ అనేది ఎంత జాగ్రత్తగా, బాధ్యతగా చేయాలో మనకి తెలియకుండానే మనం పిల్లల పెంపకంలో చాలా క్యాజువల్ గా తప్పులు చేస్తాం. అది మళ్ళీ మనం తిరిగి రాయలేని రాతలుగా మిగిలిపోతాయి. పిల్లల మనస్తత్వం మీద కూడా ప్రభావం పడుతుంది. సో జేవి హ్యాస్ స్పెషల్ ఫోకస్ ఆన్ పేరెంటింగ్. పిల్లల్ని ఎంత బాగా పెంచుతున్నామంటే తల్లిదండ్రులు కూడా తెలుసుకోవాల్సిన ఫైనర్ పాయింట్స్ ఎన్నో మనకు నేర్చుకోవచ్చు. సో పెద్దలుగా మనలో ఉన్న లోటుపాట్లను సరిచేసుకుని పిల్లల్ని సరైన మార్గంలో నడిపించడానికి జీవన విద్య ఎంతో ప్రభావవంతంగా ఉంటుంది. ఇది ఈ జర్నీ చేసిన వాళ్ళకి ఇందులో ఆనందం, అది అనుభవపూర్వకంగా అర్థమవుతుంది. కానీ మనం ఎంత చెప్పినా కూడా దీనిలో జర్నీ చేయడానికి ట్రై చేయాలి. సో నేను జీవన విద్యతో అసోసియేట్ అవ్వడం ఒక బ్లెస్సింగ్ గా భావిస్తాను. నేను కోరుకున్న సత్సంగతి నాకు CHDHCలో లభించింది. సో ఆల్ ద మెంబర్స్ అందరూ కూడా కమిటెడ్ గా చాలా సహనంగా ఈ ప్రయాణం చేస్తూ మీరందరూ ఈ హ్యాపీ జర్నీలో వీలైనంత మందిని భాగస్వాములుగా చేయాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నారు. సో మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు CHDHC వారికి నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు పద్మజ గారు. మీకు జీవన్ విద్యలో ఆహా అనిపించినటువంటి ఎన్నో చక్కటి విషయాలను చాలా బాగా షేర్ చేసుకున్నారు. అండ్ వీఆర్ సో హ్యాపీ యు ఆర్ హియర్ అండ్ యు హావ్ షేర్డ్ ఆల్ దీస్ థింగ్స్. అలాగే అనితారావు గారు ఉన్నారా అండి? అనితారావు గారు లేకుంటే నసీర్ గారు ఆయన హెల్పింగ్ హ్యాండ్స్ అనేటువంటి ఒక NGOని రన్ చేస్తారు. నసీర్ గారు ఆయన కూడా మన నజీర్ గారు ఉన్నారు. సో నజీర్ గారు, మీరు జీవన్ విద్యలో మీ అనుభవం, CHDHC వర్క్షాప్స్ లో మీ అనుభవాన్ని షేర్ చేయండి సార్. అందరికి నమస్కారం. నా వాయిస్ ఆడియబుల్ ఉందా? చాలా క్లియర్ గా వినిపిస్తుంది సార్. థ్యాంక్ యూ. యాక్చువల్ గా జీవన విద్య నాకు ఇంట్రడ్యూస్ కాకముందు చాలా కన్ఫ్యూజన్స్ ఉండేవి. అంటే ఏమంటే నేను ముందు నుంచి కూడా ఒక మంచి కుటుంబంలో అన్ని సౌకర్యాలతో బాగా చదువుకుని బాగా వచ్చిన వాడిని. కష్టం అంటే ఏంటో తెలియదు. కానీ
ఒక ఏజ్ వచ్చిన తర్వాత చుట్టూ చూస్తే ఏమంటే అందరికీ పలు రకాల కష్టాలు ఉన్నాయి. దీనికి కారణం ఏమిటి అనేది తెలిసేది కాదు. మనసులో చాలా అశాంతిగా ఉండేది అనమాట. సరే, జాబ్లో జాయిన్ అయ్యాను. జాబ్లో ఒక బ్యాంక్లో మేనేజర్గా జాయిన్ అయ్యాను. అక్కడ చాలా చేదు అనుభవం ఏమిటంటే, మా దగ్గర అప్పు తీసుకునేవాళ్ళు ధనవంతులు ఉండేవాళ్ళు, బీదవాళ్ళు ఉండేవాళ్ళు అన్నమాట. ఈ డెట్ వేవర్ అనే అంటే రుణమాఫీ పథకాల్లో వచ్చినప్పుడు అన్యాయం ఎవరికి జరుగుతా ఉంది అంటే మెయిన్ గా ఈ బీదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జరుగుతూ ఉంది అన్నమాట. ఇది నా మనసును చాలా ఎక్కువ కలిసి వేసింది. సో ఈ అసమానతలు ఎందుకు ఉన్నాయి సమాజంలో, ఇలా ఎందుకు జరుగుతూ ఉన్నది అన్న విషయం మీద నాకు చాలా ఎక్కువ బాధ కలిగి ఈ ఈ యొక్క సిస్టంలో నేను కూడా ఒక పార్ట్ గా ఉన్నాను, దీని నుంచి దూరంగా వెళ్ళాలి అన్న ఉద్దేశంతో రిజైన్ చేసి జాబ్కి రిజైన్ చేసి బయటకు వచ్చాను. ఎస్, ఎక్కడ చూసినా కూడా ఈ విధమైన అసమానతలతో చాలా ఇబ్బందిగా ఉంది. సో దీన్ని అధిగమించటం ఎలా అన్న ఒక మనసు లోపల ఒక బాధ ఉండేదన్నమాట. దానికి సరైన సమాధానం నాకు ఈ జీవన విద్య వర్క్షాప్ లో దొరికింది. అంటే ఏ విధంగా చూసుకున్నా కూడా జీవన విద్యలో టాప్ టు బాటమ్ అన్ని ఆస్పెక్ట్స్ కవర్ చేస్తున్నాను అనమాట. స్టార్టింగ్ ఫ్రమ్ సెల్ఫ్ డెవలప్మెంట్ టు అదర్స్ డెవలప్మెంట్. సో దీని ద్వారా నేను నేర్చుకున్న విషయాలు చాలా ఉన్నాయి. అట్ ది సేమ్ టైం వేరే వాళ్ళకు కూడా ఈ విషయం, ఈ జీవన విద్యను ప్రమోట్ చేస్తే బాగుంటుంది అన్న ఒక ఆలోచన నాకు కలిగి నా బ్లాగ్ పోస్ట్ ద్వారా ఈ జీవన విద్యలో నేనేదైతే నేర్చుకున్నానో అది మిగతా వాళ్ళకు కూడా చెప్తున్నాను అనమాట. అంటే దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏమంటే, మిగతా వాళ్ళకి చెప్పడానికైనా నేను జీవన విద్యను ఇంకా ఎక్కువగా స్టడీ చేస్తాను, స్టడీ చేసి దాన్ని అర్థం చేసుకుంటాను అన్న ఉద్దేశంతో ఈ ప్రయత్నం మొదలెట్టాను. ముఖ్యంగా మనస్సులో ఉన్న అశాంతి అనేది ఈ జీవన విద్యలో నాకు దొరికిన జ్ఞానం వల్ల దూరమైంది అనమాట. ఫార్చునేట్లీ సుమన్ గారు కండక్ట్ చేస్తున్న ఒక హెచ్ఎల్పి ప్రోగ్రామ్ లో కూడా నేను పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఒక 6 నెలల పాటు ఈ ప్రోగ్రామ్ లో మేము పార్టిసిపేట్ చేసాము. దాంట్లో ఏమంటే ఎంత ఫ్రీగా మన సభ్యులు వాళ్ళ సందేహాలను ఎక్స్ప్రెస్ చేసేవాళ్ళంటే, అంతకుముందు ఏమన్నా మాట్లాడాలన్నా నాకు చాలా సంకోచంగా ఉండేది. ఇది సిల్లీ డౌట్స్ గా ఉంది, ఇవన్నీ ఇది ఇట్లా కూడా ఉంటాయని. కానీ నాకేవైతే డౌట్స్ ఉన్నాయో అవి సిల్లీ కాదు, అందరికీ అదే విధమైన డౌట్స్ ఉంటాయి అనే విషయం కూడా నాకు చాలా బాగా తెలిసింది. అల్టిమేట్లీ జీవన్ విద్య has changed my perception about the life, and I am very much grateful to the Jeevan Vidya concept and CHDHC team. ఈ అవకాశం నాకు ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. చాలా చక్కగా చెప్పారు నజీర్ గారు. మన జీవన్ విద్య ప్రయాణము, మీ ప్రయాణము, దానివల్ల మీ మనసుపై, మీ ఆలోచనలపై వచ్చినటువంటి ప్రభావము, అండ్ దాన్ని మీరు ఎంతో చక్కగా అందరికీ అందించే ప్రయత్నం కూడా చేస్తున్నారు, రాజకీయ ఆవాజ్ అని చక్కగాను. సో మన ప్రయాణం ఇంకా బాగా కొనసాగాలని, మనం అందరం కూడా సహాన్వేషకులుగా మనము ఇంకొంచెం ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. అలాగే క్రాంతి గారు ఉన్నారు, ఆయన Tech7 అనే కంపెనీ, సాఫ్ట్వేర్ కంపెనీ మంగళగిరిలో ఉంది, దాని సిఇఓగా ఉన్నారు. ఆయన అనుభవాలు షేర్ చేస్తున్నారు. క్రాంతి గారు ఉన్నారు? లేదు సార్. అనిత గారు
అనితారావు గారు ఉన్నారు సార్, 1 minute అంటే మేబీ ఎస్, అలాగే షీ ఇస్ దేర్. అనితారావు గారు మీ నమస్తే. మైక్ ఒకసారి. వినిపిస్తుందా? yes you are loud and clear and you are visible also. నేను ఇది జాయిన్ అవ్వడం అని ఇట్ వాజ్ ఇన్సిడెంటల్. నేను అది మీ ఐ సా ది అడ్వర్టైజ్మెంట్ అండ్ బ్యాచ్ జాయిన్ అయ్యాను. ఐఎమ్ రన్నింగ్ అ స్కూల్ అండి బేసికలీ. సో ఆ బ్యాచ్ లో ఉన్న కంటెంట్ ఇస్ వెరీ మచ్, అంటే ప్రతి ఒక్క టీచర్ కి ఉండే ది అండర్స్టాండింగ్ అండ్ ద పర్స్పెక్టివ్ ఏదైతే ఉండాలో అదంతా కూడా ఐ థింక్ ఇట్ ఇస్ ఆల్ డిస్టిల్డ్. అండ్ మన జీవన్ విద్య ప్రోగ్రామ్ లో మీరంతా అంటే వెరీ మాడ్యూల్ వైజ్ గా చెప్తారు. సో ఆఫ్టర్ అటెండింగ్ ద కోర్స్ అండి ఐ ఫెల్ దట్ ఈస్ సంథింగ్ దట్ ఆల్ టీచర్స్ మస్ట్ హ్యావ్. అయితే ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు హ్యావింగ్ మై టీచర్స్ ఆల్సో, టీచర్స్ కూడా ఈ అండర్స్టాండింగ్ ఈ పర్స్పెక్టివ్ ఉండాలి అని ఐఎమ్ ఎన్కరేజింగ్ ఆల్ ఆఫ్ దెమ్ టు జాయిన్ ద కోర్స్. బట్ బేసికలీ వాట్ ఐ ఫీల్ ఇస్ ప్రతి ఒక్కరికి ఉండాలి, బట్ టీచర్స్ ఎస్పెషలీ ఐ థింక్ షుడ్ హ్యావ్ దిస్ పర్స్పెక్టివ్. బికాస్ ప్రతిరోజు వాళ్ళు పిల్లలతో అయ్యే ఇంటరాక్షన్ లో దేర్ సో మచ్ వాల్యూ ఎడిషన్ దట్ దే కెన్ డూ. అకాడమిక్స్ చెప్తున్నా కూడా దెర్ ఇస్ ఆల్వేస్ అ వాల్యూ ఎడిషన్ అండి, దెర్ ఇస్ ఆల్వేస్ అ moral perspective. Teachers impact is tremendous. I feel under teachers kuda ee training program teeskovali. And basically mem school lo chese eco friendly teaching kaani, environmental responsibility kaani anni kuda ee program lo meer nerpistaru. So mem chesedi kuda పూర్తిగా reinforce అవుతుంది అన్నమాట మీ program ద్వారా. So it is given me a lot of strength, clarity, and మా టీచర్స్ కూడా బెనిఫిట్ కావాలని నేను వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేస్తున్నాను. అండ్ పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్ గురించి కూడా యూ హ్యావ్ అ లాట్ ఆఫ్ క్లారిటీ అండి. మీరు చెప్పేది కూడా నేను డే టు డే పేరెంట్స్ చిల్డ్రన్ ఆ స్ట్రగుల్ అవన్నీ చూస్తాను కదా. సో ఐఎమ్ యూజింగ్ వాట్ ఎవర్ ఐఎమ్ లెర్నింగ్ ఇన్ దిస్ యాక్చువల్లీ డే టు డే లైఫ్ లో పేరెంట్స్ ని కామ్ చేయడము, వాళ్ళ ఆస్పిరేషన్స్ పిల్లల మీద రుద్దకుండా చూడడము. So I'm applying it all, in my work, in my workspace. So I'm extremely grateful to the program, and నేను చాలా బెనిఫిట్ అయ్యాను. ఇంకా వేరే టీచర్స్ వేరే స్కూల్ హెడ్స్ కూడా ఇది కంపల్సరీ ఉండాలి అని అనుకుంటున్నానండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ దిస్ అండ్ సో సెల్ఫ్లెస్లీ డూయింగ్ దిస్. మిమ్మల్ని చూస్తుంటే మీరు చేస్తున్నారు కదా, మేము ఎందుకు చేయొద్దు అన్న దట్ కైండ్ ఆఫ్ గట్టి determination వస్తుంది. So thank you so much for doing it Andi, and thank you for this opportunity for sharing my thoughts. Thank you so much Andi. ఎంతో కృతజ్ఞతలు అనిత గారు. ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్న వ్యక్తిగా మీరు ఈ నాలెడ్జ్ ని అర్థం చేసుకుని దీన్ని అగైన్ ఇమ్మీడియట్ గా నెక్స్ట్ జనరేషన్ కి అందించే ప్రయత్నం చేయడం అనేది ఎంతో మహోన్నతమైనటువంటి కార్యక్రమము. అండ్ దీన్ని చాలా అంటే మీరు ఆల్రెడీ ఆ వ్యూలో ఉన్నారు కాబట్టి చాలా తొందరగా ఐడెంటిఫై చేయగలిగారు విత్ యువర్ సెల్ఫ్. అండ్ దీన్ని చాలా ఈజీగా మీరు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. మనం కలిసి ఇంకా ప్రయత్నం చేద్దాం ముందుకు వెళ్ళి. ఈ హరి గారు has done a session parents కోసం that really also kind of added to what we are doing. So thank you Hari garu, and thank you the entire team. Yes, thank you so much for sharing అండి. అండ్ క్రాంతి గారు ఉన్నారు. క్రాంతి గారు ఆయన Tech7 అనేటువంటి సాఫ్ట్వేర్ కంపెనీ సిఇఓగా ఉన్నారు. సో క్రాంతి గారు నమస్తే, వినిపిస్తుందండి సార్? ఓకే, sorry, I was watching on the YouTube, so I was unable to answer immediately. Sorry for that. నేను 2015 నుంచి ప్రోగ్రామ్స్ ఫస్ట్ ప్రోగ్రామ్ 2015లో అటెండ్ అయ్యానండి. ఆ తర్వాత ఇంకో 2-3 ప్రోగ్రామ్స్ అటెండ్ అయ్యాను. 4 ప్రోగ్రామ్స్ అటెండ్ అయినా ఎప్పుడు విన్నా నాకు ఇది ఇంపార్టెంట్ అనిపిస్తుంది, కానీ ప్రాక్టికల్ గా మాత్రం ఇప్పటికీ స్ట్రగుల్ అవుతున్నాను. సో ఐఎమ్ హోపింగ్ ఇట్లాంటి అసోసియేషన్స్ కంటిన్యూ చేస్తానే ఒక్కొక్క స్టెప్ గా తీసుకుని వెళ్దాం అనుకుంటున్నాను. ఒకటి, రెగ్యులర్ గా పార్టిసిపేట్ చేయకపోయినా ఆన్సర్ ఎత్తుకున్నప్పుడు మాత్రం సబ్ కాన్షియస్ గా నాకు ఆన్సర్ CHDHC లో దొరుకుతాయి అని తెలిసినా కానీ
నా ప్రీ కండిషన్స్ ద్వారా ముందుకి వెళ్ళలేకపోతున్నాను. సో ఏదైనా బాల్ అటు ఇటు పరిగెత్తుతున్నట్లు, ఓ ఇప్పుడు కాదు అని చెప్పి మళ్ళీ వెళ్ళటం, మళ్ళీ అక్కడ బాల్ రివర్స్ అయినప్పుడు లేదు ఆన్సర్ ఇక్కడే ఉందనే స్టేజ్ లో ఉన్నాను నేను. సో న్యాచురల్ గా అయితే ఇది అవసరం అని తెలుస్తుంది, కానీ డే టు డే లో ప్రాక్టీస్ చేయలేకపోతున్నాను. బట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ దిస్ కోర్స్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ క్రాంతి గారు. క్రాంతి గారు ఇది ఈ నాలెడ్జ్ ని ఆయన అందుకునడమే కాకుండా వారి కంపెనీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి దీన్ని అందించాలనే ప్రయత్నంతో వారి కంపెనీలో కూడా ఈ జీవన్ విద్య యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్ వర్క్ షాప్ ని కండక్ట్ చేశారు ఒక 10 days పాటు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే నెక్స్ట్ ఇప్పటిదాకా మేము ఏం చేసామో మీరు చూసారు, ఆ చేసిన దాని ప్రభావము, పార్టిసిపెంట్స్ తాలూకా ఫీడ్బ్యాక్ అవన్నీ కూడా మీరు చూసారు. అయితే నెక్స్ట్ మా ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అనేది చెప్పడానికి సుమన్ గారు ఉన్నారు. సుమన్ గారు మీకు ఇందాక ఆల్రెడీ చెప్పినట్టుగా యుఎస్ లో ఉంటారు. యుఎస్ లో ఉంటూ మా అందరికీ కూడా హెల్ప్ చేస్తూ, మా అందరి వెనకాతలో ఒక స్ట్రాంగ్ పిల్లర్ గా ఉంటూ మమ్మల్ని ఇన్స్పైర్ చేస్తూ ఉన్నారు. ఆయన ఈ ఫ్యూచర్ ప్లాన్స్ గురించి చెప్తారు. నేను జస్ట్ ఒక స్లైడ్ షేర్ చేస్తాను. సుమన్ గారు మీరు స్టార్ట్ చేయండి. యా థ్యాంక్ యూ సుందర్ గారు. థ్యాంక్ యూ ఫర్ ద కైండ్ వర్డ్స్. సో అందరూ వేదికను అలంకరించిన పెద్దలు కానీ, జాయిన్ అయిన పార్టిసిపెంట్స్ కానీ, వెల్ విషర్స్, డోనర్స్, టీచర్స్, అందరికీ నమస్కారం. అండ్ ఇట్స్ సో హ్యాపీ టు సీ యూ ఆల్ ఇన్ దిస్ అకేషన్. సో ఈ యానివర్సరీ అనేది మేము ఒక చిన్నపాటి మైల్ స్టోన్, ఒక చిన్నపాటి సెలబ్రేషన్గా పెట్టుకుందాము. మనం చేసిన వర్క్ని కమ్యూనికేట్ చేయాలి అండ్ అందరి బ్లెస్సింగ్స్ తీసుకోవాలి అన్న ఉద్దేశంతో ఈ ఈవెంట్ ని చేసుకుంటున్నాము. అండ్ ఇట్స్ సో హ్యాపీ టు సీ యూ ఆల్ హియర్. అండ్ మీ బిజీ ఈవినింగ్ లో ఒక 2 hours ని డెడికేట్ చేశారు. సో జస్ట్ బిగినింగ్ అండి. CHDHC is టేకింగ్ బేబీ స్టెప్స్. 3 years అయింది. చిన్న కొన్ని మీ అందరి సహకారంతో చేయగలిగాము. బట్ దెర్ ఇస్ అ లాంగ్ వే టు గో, మెనీ మోర్ థింగ్స్ టు బి డన్ అండ్ వీ హోప్ యువర్ సపోర్ట్ కంటిన్యూస్ దిస్ వే. సో మీకు ఇవాళ నేను CHDHC ఫ్యూచర్ ప్లాన్స్ గురించి మా టీం ఎలా ఆలోచిస్తున్నాం అనేది మీ ముందు ప్రెజెంట్ చేస్తాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఆల్వేస్ మేము సెంటర్గా పెట్టుకుంటున్నది టీమ్ బిల్డింగ్. సో ఒక స్ట్రాంగ్ టీమ్ ఉంటేనే ఏదైనా చేయగలుగుతాం. అండ్ మేము యాజ్ ఇండివిజువల్స్ డెవలప్ అయితేనే మేము ఆ వాల్యుబుల్ నాలెడ్జ్ని షేర్ చేయగలుగుతాం. సో ఆల్వేస్ ఫస్ట్ థింగ్ మేము పెట్టుకుంటుంది అండ్ వి ప్లాన్ టు డూ ఇట్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో ఈజ్ టు స్ట్రెంగ్థెన్ అవర్ సెల్వ్స్. మా అండర్స్టాండింగ్, మా లివింగ్లో ఎంత ఉంది, మా అండర్స్టాండింగ్ ఎంత ఉంది, మా ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది నాలెడ్జ్ది, అండ్ మా టీం మధ్య బాండింగ్ ఎలా ఉంది. సో ఇది కంటిన్యూ చేయాలనేది ఫ్యూచర్లో కూడా ఇట్ ప్లాన్స్ టు బి ది సెంటర్ థింగ్. దెన్ లివింగ్ సెంట్రిక్. సో నాలెడ్జ్ని అర్థం చేసుకోవడము, ఆ లాజికల్ అంత లాజికల్గా బాగుంది, కంప్లీట్గా ఉంది, వావ్ అనుకోవడం ఒకటి, ఈ వావ్నెస్ని లైఫ్లోకి తెచ్చుకోవడం ఒకటి. అంటే ఆ హార్మోనీ ఏదైతే మాట్లాడుతున్నామో, ఫుల్ఫిల్మెంట్ ఇన్ రిలేషన్షిప్స్ అని, ఇవన్నీ యాక్చువల్గా మనం ఎక్స్పీరియన్స్ చేస్తే the beauty of these things in our life, that's when the real value of this knowledge is. So అందుకని ఏంటంటే ఆ ఎనేబుల్మెంట్ అంటే అది ఎలా సాధ్యం చేయొచ్చు, ఇందాక క్రాంతి గారు అన్నట్టు ఇది ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయడం అనేది చాలా, ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ అండ్ వెరీ ఆబ్వియస్గా ఉండదు. దానికి కొంచెం హెల్ప్ ఆర్ కొన్ని ఫార్మ్స్ ఆఫ్ ఎనేబుల్మెంట్ అవసరం, ఎలా సపోర్ట్ చేయొచ్చు అనేది. సో దానికి ట్రై చేస్తున్నాం ఆల్రెడీ. ఇప్పుడు HLP అని శివ గారు చెప్పారు. సో అలా కొన్ని యాక్టివిటీస్ స్టార్ట్ చేసాము, ట్రై చేయడం. ఇవి ఇంకా సీరియస్గా చేయాలి, ఇంకా స్ట్రాంగ్గా చేయాలి అనేది గోయింగ్ ఫార్వర్డ్ ఇస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్స్. అలానే ఫేస్ టు ఫేస్ వర్క్ షాప్ చేయడంలో ఎఫెక్టివ్నెస్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. సో ఆన్లైన్లో అందరినీ కలిసాము, వెరీ హ్యాపీ, బాగా ఎక్కువ రీచ్ అవ్వగలిగాము. సో ఒక ఇంట్రడక్టరీ, ఒక ఇనిషియల్ రిలేషన్షిప్ బాగుంది. బట్ ఈవెన్చువల్లీ ఫేస్ టు ఫేస్ కలిసి ఇంత నాలెడ్జ్ మీద రిఫ్లెక్ట్ చేసుకోవడం, డిస్కస్ చేసుకోవడం అనేది ఫేస్ టు ఫేస్ వర్క్ షాప్స్ కూడా చేయాలి ఫ్యూచర్లో అనేది ఉంది. బట్ ఆఫ్ కోర్స్ వెన్ ఎవర్ ద పాండమిక్ ఈజ్ ఓవర్, వెన్ ఎవర్ ఇట్స్ సేఫ్ ఫర్ అస్ టు డూ ఇట్, దట్స్ వెన్ వీ ప్లాన్ టు డూ. కొన్ని మేజర్ సిటీస్లో, మన ఏపీ తెలంగాణలో కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్లో చేయాలనేది ప్లాన్ ఉంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే రీసెర్చ్. సో ఈ నాలెడ్జ్ ఉంది, దీన్ని ఎలా బాగా ఈజీగా ప్రజెంట్ చేయొచ్చు, వేరియస్ ఏజ్ గ్రూప్స్కి, పిల్లలకి ఎలా ప్రజెంట్ చేయొచ్చు, పెద్దవాళ్ళకి ఎలా చేయొచ్చు, కార్పొరేట్ సెటప్లో ఎలా చేయొచ్చు, టీచర్స్కి ఎలా చేయొచ్చు. సో వీటికి సంబంధించిన రీసోర్సెస్ అంటే మెటీరియల్ కానీ, బుక్స్ కానీ, హ్యాండ్అవుట్స్ కానీ, ప్రెజెంటేషన్స్ కానీ, వీడియోస్ కానీ, ఇలాంటివి కొన్ని తయారు చేసుకోవాలనేది పార్ట్ ఆఫ్ ది ప్లాన్.
అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ వాలంటీర్స్. సో చాలా మంది మీరందరూ పార్టిసిపెంట్స్ లో యూ హ్యావ్ ఎక్స్ప్రెస్డ్ ఇంట్రెస్ట్ ఇన్ వాలంటీరింగ్ విత్ ద ఆర్గనైజేషన్. ఇప్పుడు దాకా ఇంకా మేమే ప్రాపర్ గా మీ ఈ ఎనర్జీని, ఈ ఇనిషియేటివ్ ని మేము యూజ్ చేసుకోలేకపోయాం ప్రాపర్ గా. యాజ్ అ వాలంటీర్ గా మిమ్మల్ని అందరినీ ఎలా ఇన్వాల్వ్ చేయొచ్చు ఆర్గనైజేషన్ లో అనేది ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్స్ వీ ప్లాన్ టు డూ ఇన్ ద నియర్ ఫ్యూచర్. అలానే ఫెసిలిటేటర్స్. సో మేము ఇప్పుడు ఒక 10 మందిగా ఉన్నాము టీమ్‌గా. సో 10 మందిగా ఉంటే సో ఇంత చేయగలిగాం. ఇంకా ఎక్కువ మంది ఫెసిలిటేట్ చేసే కెపాసిటీ గనుక బిల్డ్ చేయగలిగితే వి కెన్ డూ మెనీ మోర్ థింగ్స్. సో ఈ ప్రిపేరింగ్ ఫెసిలిటేటర్స్ ఈస్ ఆల్సో సంథింగ్ కానీ ఇది ఏంటంటే ఇది ఫ్యూ మంత్స్‌లో అయ్యే విషయం కాదు. సో ఎందుకంటే మేము ఇది చూసాం ఒక 10 ఇయర్స్ ఆఫ్ దీని డైజెషన్, దీని ట్రైయింగ్ ఔట్ వేరియస్ క్వెషన్స్, ఆన్సర్స్ ఇవన్నీ జరిగిన తర్వాత ఫెసిలిటేటర్ దీన్ని ఈ వర్క్‌షాప్‌ని ఫెసిలిటేట్ చేయగలుగుతాం. సో చాలా కొంచెం కష్టమైన పనే. సో మేము లెర్నింగ్ ప్రాసెస్‌లోనే ఉన్నాము. సో అలానే కొంతమందిని నర్చర్ చేయాలి ఈ ప్రాసెస్‌లో అనేది కూడా ఒక ప్లాన్ ఉంది. అలానే అడ్వాన్స్డ్ థింగ్స్. అంటే ఇప్పుడు దిస్ ఇస్ మేము జీవన్ విద్య వర్క్‌షాప్ అనేది మీకు ఇంట్రొడ్యూస్ చేసింది ఒక చిన్న డ్రాప్ మాత్రమే. దీని వెనకాల ఒక హ్యూజ్ బాడీ ఆఫ్ నాలెడ్జ్ ఉంది. బుక్స్ ఉన్నాయి. వేరియస్ టీచర్స్ ఉన్నారు హూ ఆర్ టాకింగ్ ఎట్ వెరీ డీప్ థింగ్స్. మన సెల్ఫ్ ఏంటి? సెల్ఫ్‌లో ఏముంది? ఇలా చాలా దాన్ని ఎలా రిఫ్లెక్ట్ చేయొచ్చు? ఏమేమి నాలెడ్జ్ ఉందో సెల్ఫ్ గురించి, దిస్ హోల్ బాడీ ఆఫ్ నాలెడ్జ్‌ని there are definitely advanced things that we plan to do. So అది ఫ్యూచర్‌లో ప్లాన్ చేయడము. ఇఫ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఆ బుక్స్ వైపు గాని ఫెసిలిటేట్ చేయడం గాని, అడ్వాన్స్డ్ నాలెడ్జ్ అది ఏ ఫార్మ్‌లో అనేది ఇంకా తెలీదు. ఇంకా దాన్ని రూపొందించలేదు. ఇప్పుడున్న మా పార్టిసిపెంట్స్‌ని ఇంకో ప్రోగ్రెస్ ఇంకా ఫాస్ట్ అవ్వడానికి ఎలా చేయొచ్చు అనేది ప్లాన్ చేయాలి. సో అదొక అడ్వాన్స్డ్ వర్క్‌షాప్ కూడా ఫ్యూచర్‌లో క్రియేట్ చేయాలనేది ఒక ప్లాన్ ఉంది. సో దిస్ ఇస్ అ బ్రీఫ్ సమ్మరీ అండి ఆఫ్ ద ఫ్యూచర్ ప్లాన్స్ ఆఫ్ CHDHC. అండ్ ఇందాక అన్నట్టు వీఆర్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ టు అవర్ పార్టిసిపెంట్స్, అసోసియేట్స్, డోనర్స్, టీచర్స్ అండ్ మీరందరూ హెల్ప్ చేయడంతోనే ఇవాళ ఈ కొన్ని అచీవ్మెంట్స్ సాధించగలిగాము. అండ్ ముందు మీ ఈ సహాయ సహకారాలు కూడా ఇలానే ఉంటాయని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అగైన్ గుడ్ టు సీ యూ ఆల్ ఇన్ దిస్ అకేషన్. థ్యాంక్ యూ సుమన్. చాలా క్లియర్గా క్లారిటీతో ఫ్యూచర్ ప్లాన్స్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే మనము ఈ CHDHC 3rd యానివర్సరీ సందర్భంగా ఇప్పటిదాకా మనము చేసినటువంటి యాక్టివిటీస్ అన్నిటినీ కూడా షేర్ చేసుకుంటూ, అలాగే ఫ్యూచర్లో ఉన్నటువంటి ప్లాన్స్ని ఇప్పుడు సుమన్ చెప్పిన విధంగా చాలా డీటెయిల్గా రాసినటువంటి ఒక బుక్లెట్ని తయారు చేశాము. దాన్ని లాంచ్ చేయడానికి డాక్టర్ ప్రదీప్ కుమార్ రమణచర్ల గారిని ఇన్వైట్ చేస్తున్నానండి. సార్, హలో సుందర్ గారు. సార్ నేను సో మీరు లాంచ్ అనగానే అది వస్తుంది అనమాట. ఒక్క నిమిషం సార్, అప్పుడే అనొద్దు. ఎస్ సార్. యా, లాంచ్ సుందర్ గారు, లాంచ్ చేయండి తొందరగా. థ్యాంక్ యూ సార్. డిజిటల్ ఎఫెక్ట్. సార్ ఇది కనబడుతుందా సార్? విజిబుల్ సార్? సార్ CHDHC యానివర్సరీ బుక్లెట్ అండి 2021ది. సో సార్ దానికి ముందు మాట రాశారు. సో ఇందులో మా విజన్, ఎందుకు CHDHC కావాలి, అలాగే టీమ్ జర్నీ అండ్ ఈ స్టాటిస్టిక్స్ మేము చేసిన ఏం పని చేయడం జరిగింది, అండ్ ఈ వర్క్షాప్స్ గురించి ఇంకా అదర్ యాక్టివిటీస్ అన్ని కూడా ఇందులో చాలా డీటెయిల్గా ఈ వర్క్షాప్ దీంట్లో జరిగింది. మన అందరు పార్టిసిపెంట్స్కి ఈ బుక్ని పంపించడం జరుగుతుంది. అలాగే సార్ మీ చేతులతోనే రీడిజైన్డ్ న్యూ వెబ్సైట్ని కూడా లాంచ్ చేయాలని కోరుకుంటున్నాం సార్. సో వెబ్సైట్ ఇప్పటిదాకా ఉన్నది కాకుండా ఇప్పుడు కొత్తగా వెబ్సైట్ని చేయడం జరిగింది. సో దాన్ని కూడా మీరు లాంచ్ చేస్తే బాగుంది. న్యూ వే ఆఫ్ లాంచింగ్. సార్ మీరు చెప్తే లాంచ్ చేస్తాం. యా, సో సుందర్ గారు న్యూ వెబ్సైట్ ని లాంచ్ చేయండి. సార్ ఒక్క నిమిషం సార్. లాంచ్ లో టెక్నికల్ డిలేస్. ఎస్ సార్. సో
the redesigned new website, sir. Congratulations to entire team. Sir, thank you so much for launching the website and launching the booklet, sir. అయితే ఇప్పుడు దాకా ఫ్యూచర్ ప్లాన్స్ అనేవి సుమన్ గారు చెప్పారు. అయితే ఆల్మోస్ట్ ఎండింగ్ వచ్చేసాము. అందువల్ల ఓట్ ఆఫ్ థ్యాంక్స్ మన బాల రమేష్ గారు చెప్పారు. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ని చెప్పడానికి బాల రమేష్ గారిని ఇన్వైట్ చేస్తున్నాను. బాల గారు. థ్యాంక్స్ అండి సుందర్ గారు. నేను నా క్లియర్ గా వినబడుతున్నాను. వెరీ క్లియర్ అండి. అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమానికి మేము పిలువగానే మా ఆహ్వానాన్ని మన్నించి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శ్రీ శేఖర్ కమ్ముల గారికి మరియు మా గురువు గారు శ్రీ గణేష్ బగరియా గారికి, అలాగే మా గురువు గారు శ్రీ ప్రదీప్ కుమార్ గారికి మా CHDHC కార్యవర్గం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే ఆహ్వానాన్ని మన్నించి మాతో ఉన్న అనుబంధంతో ఈ కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి మా ఎక్స్ప్లోరర్స్ మరియు వాలంటీర్స్కి, సహాయకులకి CHDC తరపున కృతజ్ఞతలు. చాలా బిజీ స్కెడ్యూల్లో కూడాను మా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సూచనలు సహకారాలను అందించినటువంటి డాక్టర్ శ్రీకాంత్ గారికి మరియు ప్రముఖ సినీ దర్శకులు శ్రీ అడవి సాయి కిరణ్ గారికి CHDC తరపున కృతజ్ఞతలు. CHDC వెబ్సైట్ని తీర్చిదిద్దినందుకు నరేష్ గారికి, వీడియో ఎడిటింగ్లో సహకరించినటువంటి వెంకటేశ్వర్లు గారికి మరియు బ్యాక్గ్రౌండ్లో సహకరించిన అందరికీ CHDC తరపున ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేసే సౌకర్యం కల్పించినటువంటి టెక్నాలజీ, జూమ్, యూట్యూబ్ మరియు టెక్నికల్ టీమ్కి CHDC తరపున కృతజ్ఞతలు. ఇలాగే ఈ CHDC వర్క్షాప్లు జరుపుకున్న సందర్భంగా నెక్స్ట్ వర్క్షాప్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మేము ఇప్పుడు ప్రజెంట్ చేస్తాము. సార్, నెక్స్ట్ వర్క్షాప్ సంబంధించిన స్లైడ్ షేర్ చేస్తాం. అది వెబ్సైట్లో ఉన్నట్టున్నారు. ఒకవేళ లేదంటే నేను లింక్ ఇస్తాను. ఒక్క నిమిషం చాట్లో పెడతాను లింక్. సార్, నేను ఆ లింక్ని చాట్లో షేర్ చేశాను. థ్యాంక్ యూ సార్. సో నెక్స్ట్ వర్క్షాప్ మేము ప్లాన్ చేశామండి. అందరూ మీ వెల్ విషర్స్కి, మీ ఫ్రెండ్స్కి, ఎవరైతే CHDC ద్వారా ఇన్ఫర్మేషన్కి దగ్గర అవుతారనుకుంటున్నారో, జీవన విద్యకి దగ్గర అవుతారనుకుంటున్నారో వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. ఈ చాట్లో షేర్ చేసిన లింక్ ద్వారా మీకు డీటెయిల్స్ అన్నీ దొరుకుతాయి. అలాగే మన గ్రూప్స్లో కూడా ఇన్ఫర్మేషన్ని మేము పోస్ట్ చేస్తాము. థ్యాంక్స్ అండి. ఓవర్ టు సుందర్ గారు. ఇంత చక్కగా పేరున అందరికీ కృతజ్ఞతలు, గ్రాటిట్యూడ్ చెప్పినటువంటి బాలా గారికి కూడా అవుట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తున్నాను. సో ఇప్పుడు స్టేజ్ ఇస్ ఓపెన్ టు ఆల్ అండి. అండ్ ఒకసారి అందరం కూడా ఉన్నవాళ్ళందరూ కూడా వీడియోస్ ఆన్ చేసి ఒక చిన్న గ్రూప్ ఫోటో తీసుకుందాము. 3rd యానివర్సరీ సందర్భంగా మనకి ఎప్పటికీ మరపురాని జ్ఞాపకంగా మిగులుతుంది. అందరు పార్టిసిపెంట్స్ కూడా మీ వీడియోస్ని ఆన్ చేస్తే చక్కగా చక్కటి గ్రూప్ ఫోటో తీసుకుందామండి. అండ్ హరి గారు ఉన్నారు సార్, హరి గారు ఏమన్నా మాట్లాడతారు? రియల్లీ సారీ, హరి గారు ఈరోజు ఒక చిన్న కార్యక్రమంలో ఉండడం వల్ల డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయ్యి మనకు ఎదురుగుండా రాలేకపోయారు. అందువల్ల ఆయన మాటలు వినలేదు. హరి గారు మాట్లాడకుండా ఏ కార్యక్రమం కంప్లీట్ కాదు, ఆ సాటిస్ఫాక్షన్ రాదు. హరి గారు మాట్లాడాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ అండి, అందరికీ థ్యాంక్ యూ అండి ఫర్ పార్టిసిపేటింగ్, టేకింగ్ అవుట్ దిస్ మచ్ టైమ్. వెరీ హ్యాపీ. సో 3 years కంప్లీట్ అయింది. ఇంకా బెటర్ గా మేము ఇంకా బెటర్ గా చేస్తామని ప్రామిస్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ హరి గారు. ఒక చిన్న ఫోటోగ్రాఫ్ స్నాప్ తీసుకుందాము. అందరూ కూడా వీడియోస్ ఆన్ చేయండి.
ఈ మైక్ కూడా ఆన్ చేసుకోవచ్చు అండి, ఇప్పుడు ఓపెన్ మైక్ గా ఉన్నది. ఎవరైనా ఇంకేదైనా మాట్లాడాలనుకున్నా, ఏమైనా షేర్ చేసుకోవాలనుకున్నా షేర్ చేసుకోవచ్చు. అఫీషియల్ గా ప్రోగ్రామ్ ని క్లోజ్ చేసాము. సాయి గారు ఓమండి. మీ వాయిస్ కొంచెం కట్ అవుతుంది సార్. సాయి గారు కంగ్రాచులేషన్స్ చెప్తున్నట్టున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. కొంచెం క్లియర్ గా వినబడలేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సాయి గారు. త్యాగరాజన్ గారు, ఎనీవన్ ఇఫ్ యు వాంట్ టు షేర్ ఎనీథింగ్ యు కెన్. రామకృష్ణరావు గారు. రామకృష్ణరావు వినపడుతుందండి? శైలజ గారు. ఐ యామ్ గ్రేట్ఫుల్ టు యూ ఆల్ సార్. మోస్ట్ ఆఫ్ మీరందరూ చాలా మంది మా పెద్ద అబ్బాయి కంటే చిన్నవాళ్ళు ఉన్నారు ఇందులో ఫెసిలిటేటర్స్. ప్రదీప్ కుమార్ గారు, సుందర్ గారు పెద్దవాళ్ళేమో కొంచెం, మా పెద్ద అబ్బాయి నాకంటే మాత్రం చిన్నవాళ్ళే మీరందరూ. ఇంకా ఒకళ్ళు ఇద్దరు మన పార్టిసిపెంట్స్ నా ఏజ్ వాళ్ళు ఉన్నారేమో, 83 years అండ్ అబో. కానీ నేనే పెద్దవాడిని అనుకుంటున్నాను. కానీ మీకు అందరికీ ధన్యవాదాలండి. నాకు పుట్టుకతో అంటే అమ్మా నాన్న గారి దగ్గర నేర్చుకున్నది ఏంటంటే మన కుటుంబం అంతా వస్తేకు కుటుంబం అని. అమ్మగారు చుట్టుపక్కలందరినీ మా పిల్లల్ని మమ్మల్ని ఎలా చూసేవాళ్ళు అలాగే చూసేవాళ్ళు. మాతో పాటే వాళ్ళకి కాఫీ, టిఫిన్లు, భోజనాలు అన్నీ పెడుతూ ఉండేవాళ్ళు. అలాగే నాన్నగారు సోషల్ సర్వీస్ చేసేవాళ్ళు, శ్రీనివాస్ గారు లాగా. తర్వాత ఏంటంటే నాకు చిన్నప్పుడు చదువు చెప్పిన టీచరు, అంటే 3వ తరగతిలోనో 4వ తరగతిలోనో చెప్పిన టీచరు, ఆమె మూలాన కూడా నా క్యారెక్టర్ ఇలా ఉందేమో అని నేను అనుకుంటున్నాను. నేను పెరిగిన వీటి బట్టి. తర్వాత బయటకు వెళ్ళి ఎక్కువ తిరిగేవాడిని. అందువల్ల స్నేహాల వల్ల భాష సరైనది లేదు. ఇందులో చేరిన తర్వాత ఆ భాష రెక్టిఫై చేసుకోవాలనేది తెలిసింది. కోపం అనేది నా చీమ సందులో ఏలు పెడితే కుట్టనా అన్నట్లుగా ఎవరో నన్ను ఏదో అన్నారని నాకు కోపం వచ్చేది అనుకున్నాను. కానీ మీకు ఇక్కడ చేరిన తర్వాత తెలిసింది ఏమిటంటే కోపం కూడా నాదే తప్పు అని, నా లోపం అని. అది కూడా అడ్జస్ట్ అవుతున్నాను. నెక్స్ట్ ఇంట్లో ఫ్యామిలీతో కూడా చాలా ఇవి డీప్ అండర్స్టాండింగ్ లేకపోవడం, లేకపోతే డీప్ లిజనింగ్ అనేది లేకపోవడం వలన ఒకళ్ళకొకళ్ళకి సరైన అవగాహన లేక చిన్న ఇవి వస్తుంటాయి. కానీ ప్రాస్పరిటీ అనేది నేనంత పెద్ద గొప్ప డబ్బులు గలవాణ్ణి కాదు, కానీ నాకు ప్రాస్పరిటీ అనేది అర్థమైంది. నాకు కావాల్సిన దానికంటే ఎక్కువ ఉందని తెలుసు. అది నేను నా స్నేహితులతో నేను ఈ జీవన విద్య చేరకముందు నుంచి చెప్తూనే ఉన్నాను. వాళ్ళందరూ కూడా అగ్రీ అవుతుంటారు. ఎందుకంటే మనకు కావాల్సిన దానికంటే మన దగ్గర ఎక్కువ ఉందనే సంగతి అందరికీ తెలుసు. ఆ విధంగా ఆ తర్వాత మీరందరూ చిన్నవాళ్ళైనా కూడా మీ అందరికీ నా ధన్యవాదాలు. సుందరరాజు గారు నవ్వుతూ ఉంటారు, అది చాలా సంతోషం అండి. అందరికీ, శ్రీనివాస్ గారికి, మీ అందరూ, నేను పేర్లు చెప్పడం లేదు కానీ మీ ఫెసిలిటేటర్స్ అందరికీ వాళ్ళ ఫ్యామిలీస్ తో పాటు నేను కృతజ్ఞుడై ఉన్నానండి. నా జీవితం అంతా మీ అందరికీ ధన్యవాదాలు. నమస్తే. ఎంతో కృతజ్ఞతలండి రామకృష్ణరావు గారు. అండ్ ప్రాస్పరిటీ అనేది మీకు చాలా బాగా అర్థమైంది అనేది దానికి నిదర్శనం ఏంటి అంటే, మేము అడగకపోయినా కూడా ప్రతిసారి మాకు ఎంతో కొంత డొనేషన్ ఇస్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ మమ్మల్ని వెన్ను తట్టి ముందుకు నడిపించారు. సో చాలా చిన్నది సార్, చాలా దానికి అంత చెప్పక్కర్లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా ఎవరైనా మైక్ ఆన్ చేసి షేర్ చేసుకోవచ్చండి. నౌ ఇట్ ఈస్ ఓపెన్. అఫీషియల్ గా మనం క్లోజ్ చేసుకున్నాం కానీ ఈ సంబరాలను కంటిన్యూ చేయొచ్చు. త్యాగరాజన్ గారు వెంకీ మాట్లాడుతున్నాను. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ సార్. థింక్ నేను 3rd batch లో జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి ఈవెన్ అంటే మనకు దగ్గరలో లేకపోయినా కానీ నేను ఉంటుంది ఓవర్సీస్ అయినా కానీ రియల్లీ పాండమిక్ లో రిమోట్ గా ఈ సెషన్ పెట్టినందుకు నేను అటెండ్ అవ్వగలిగాను. లేకపోతే మేబీ ఇప్పటి వరకు కూడా మరి ఈ కంటెంట్ నాకు రీచ్ అయ్యేది కాకపోవచ్చు మేబీ.
దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఆపర్చునిటీ అనిపిస్తుంది నాకు. వరల్డ్ కి కొంచెం పాండమిక్ కానీ ఫర్ మీ ఐ థింక్ ఇట్ వాస్ బెనిఫిషియల్ ఫర్ మీ. అదర్వైజ్ ఐ వుడ్ నాట్ గెట్ ఇన్ టు దిస్ కంటెంట్. దీని ద్వారా నేను ఐ మీన్ మెయిన్ గా ట్రస్ట్ అండ్ దాంట్లో ఇంటెన్షన్ అండ్ కాంపిటెన్సీలో అది అది ట్రిగర్ అయింది నాకు ఫస్ట్ పాయింట్. దట్ వర్క్ వెరీ వెల్ ఇన్ మై ప్రొఫెషనల్ డే టు డే లైఫ్ లో. చాలా వరకు అంతకుముందు ఓకే అంతా పని నాకే చెప్తున్నారు, నాకే ఎందుకు చెప్తున్నారు, ఎందుకు నన్నే పాయింట్ చేస్తున్నారు, నాకు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండింది. బట్ ఓకే మనం వివరించి చెప్పాల్సిన అవకాశం ఉంది అని. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది పాయింట్. అండ్ డే టు డే ఈ కంటెంట్ విన్న తర్వాత అసలు పాయింట్ ఆఫ్ వ్యూ టోటల్గా చేంజ్ అయిందండి. ఈవెన్ నార్మల్ ఎంటర్టైన్మెంట్ మూవీ చూస్తున్నా కానీ దాంట్లో జీవన విద్య వాల్యూస్ పాయింట్అవుట్ చేయడం స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇట్స్ లైక్ ప్రతి ఆలోచనలో ఈ వాల్యూస్ తో చూడడం స్టార్ట్ అవుతుంది. సో కొంచెం ప్రాక్టీస్ కూడా చేసాము, హెచ్ఎల్పిలో జాయిన్ అయ్యి తర్వాత మిగతా కంటెంట్ ప్రదీప్ సార్ టోటల్ వీడియోస్ ఉన్నాయి కదా, డిగ్రీ కాలేజ్ ప్రొఫెసర్స్ చెప్పే వీడియోస్ అవి చూస్తూ, తర్వాత సిహెచ్డిసి వాళ్ళు వీక్లీ రిఫ్రెషన్ అటెండ్ అవ్వలేకపోతున్నాను బికాస్ టైం కుదరట్లేదు. దట్స్ ఫర్ మీ అట్లీస్ట్ 3:30 AM 2:30 AM అవుతుంది కాబట్టి నేను లైవ్ అటెండ్ అవ్వలేకపోతున్నాను. కానీ వీడియోస్ పెడుతున్నారు యూట్యూబ్ లో, అవి నేను ఫాలో అవుతున్నా. అండ్ థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ దాట్. ఒక్కొక్కసారి శ్రీనివాస్ గారిని సరే ఈ వీక్ వీడియో పెట్టలేదని నేను అడుగుతున్నాను, ప్రాబ్లీ ఒక 1-2 days లో అది అప్లోడ్ చేసేస్తున్నారు. సో దట్ వాజ్ హెల్ప్ఫుల్ అనమాట. సో సండే మార్నింగ్ లేచిన తర్వాత ఓకే అది ఆ వీడియో ఆ రోజు ఫినిష్ అయిపోతే ఓకే సంథింగ్ రిఫ్రెష్ అయింది కంటెంట్ అనే ఉద్దేశము. నేను నా విషయాలు షేర్ చేసుకోలేకపోతున్నాను కానీ మిగతా వాళ్ళ విషయాలు నేను వినగలుగుతున్నాను. దట్ వాజ్ వెరీ హెల్ప్ఫుల్. థ్యాంక్స్ అలాట్ ఫర్ ఆల్ ఆఫ్ ది టీమ్ హూ ఈస్ హెల్పింగ్ అస్ టు మేక్ ద బెటర్ సొసైటీ. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ వెంకీ గారు. మా చాలా యాక్టివ్ పార్టిసిపెంట్ అండ్ వాలంటీర్ మీరు. మీ వల్ల చాలా హెల్ప్ పొందాం మేము. సో అండ్ మీరు ఇలాగే మాతో జర్నీ కంటిన్యూ చేయాలని, మాతో పాటు సహాన్వేషకులుగా కోఎక్స్ప్లోరర్స్ గా ఇంకొంచెం ముందుకు వెళ్ళాం మనందరం కలిసి కూడాను. థ్యాంక్ యూ సో మచ్. సతీష్ గారు క్లాస్ విశాఖపట్నంలో జరిగినప్పుడు 1 day క్లాస్ అటెండ్ అయ్యాను సార్. అప్పటి నుంచి ఇది కంటిన్యూ చేస్తున్నాను. ప్రదీప్ గారు ఇచ్చారు ఈమెయిల్ అడ్రస్, ఆయన వీడియోస్ అన్ని అప్పటి నుంచి చూస్తున్నానండి. రిసోర్సెస్ CHDHC రిసోర్సెస్ ఆయన టీచర్స్ చెప్పింది. టీచరు అన్నవాళ్ళు ముందు వాడు ప్రాక్టీస్ లో పెట్టి తర్వాత పిల్లలకి చెప్పాలనేది ఆయన చెప్పారు. చాలా సంతోషం. ప్రదీప్ గారికి కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. నమస్తే. సార్ శ్రీదేవి గారు, నరసింహస్వామి గారు మన టీం మెంబర్స్ ఉన్నారా? ఉన్నారు. శ్రీదేవి గారు ఒక్కసారి మైక్ ఆన్ చేసి వీడియో ఆన్ చేయరా అండి? జస్ట్ ఒక్కసారి మీరు షేర్ చేయరా, అందరికి ఒకసారి కనబడరా? స్వామి గారు కూడా మైక్ ఆన్ చేయండి, వీడియో ఆన్ చేయండి. ఈ సంతోషాన్ని అందరితో పంచుకోండి. స్వామి గారు నమస్తే సార్. నమస్తే. సో అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. సో నా పేరు నరసింహస్వామి. సో మాది నల్గొండ అండి. సో నేను ప్రెసెంట్ గా అసిస్టెంట్ ప్రొఫెసర్ గా వర్క్ చేస్తున్నాను MESR ఇంజనీరింగ్ కాలేజ్ లో. సో నా జర్నీ ఎలా స్టార్ట్ అయింది దీంట్లో అనేది ఒక 1 minute లో నేను కంప్లీట్ చేస్తాను. సో 2013 అండి ప్రొఫెషనల్ గా నేను CVR కాలేజ్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేస్తున్న క్రమంలో చిన్న డిస్టర్బెన్స్ ఇన్ ప్రొఫెషనల్ ఫీల్డ్ లో నాకు కొంచెం డిస్టర్బెన్స్ అయ్యాను. అప్పుడు నేను కొంచెం డిప్రెషన్ కూడా లోన్ అయిపోయాను. అసలు ఏంటి ఇలా అన్నోన్ రీజన్ కి ఇలా అయిపోయింది అన్నట్టుగా ఒక డిస్టర్బెన్స్ ఉన్న క్రమంలో నేను అవి వాచ్ చేస్తున్నాను. పర్సనల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అవన్నీ చేస్తుంటే ఒక పర్సనల్ డెవలప్మెంట్ ఫౌండేషన్ కనపడింది. దాంట్లో లింక్ అయ్యాను, దాంట్లో జాయిన్ అయిపోయాను. అట్లా 2016 వరకు నేను దాంట్లోనే ఉన్నాను. దాంతో వర్క్ చేయడం కానీ ఆ వీడియోస్ వినడం కానీ జరుగుతూ ఉన్న క్రమంలో ఎందుకో గ్యాప్ కనపడుతూ ఉండేది. ఎక్కడ ఇంతకు రకమైన సాటిస్ఫాక్షన్ రాకుండేది. 2016 లో సజెస్టెడ్ టు అటెండ్ ది జీవన విద్య వర్క్ షాప్ IIT it was conducted by ప్రదీప్ కుమార్ సార్ కండక్ట్ చేసిన టైంలో నాకు ఆ ఆపర్చునిటీ వచ్చింది.
బట్ నేను చాలా రిలక్టెంట్ గానే ఉన్నానండి. అప్పటికి చాలా చదువుతున్నా కదా, బుక్స్ చదువుతున్నా కదా, ఇలా అనుకుంటూ వెళ్ళాను వర్క్ షాప్ కు. వెళ్ళి జస్ట్ ఏప్రిల్ 2016 ఏప్రిల్లో అండి ఇది. ఒక హాఫ్ డే సెషన్ కూడా కాలేదు, ఇంకా హాఫ్ డే సెషన్ కూడా 11:30 వరకే సెషన్ అయిపోయింది. సో నాకు అప్పుడు చాలా క్లియర్ అనిపించిందండి. అంటే నాలో ఉన్న ప్రాబ్లమ్స్ కు ఇక్కడ సొల్యూషన్ చాలా ఉంటుంది. ఆ సొల్యూషన్స్ కూడా బయట ఎక్కడో లేవు, నాలో ఉన్నాయని నాకు క్లియర్ అయిపోయింది. ఇంకా అంటే నా నుంచే రావాలి సొల్యూషన్స్, బయట నుంచి ఏం లేదని చాలా క్లియర్ గా అనిపించింది. ఐ హావ్ టు వర్క్ ఆన్ మై సెల్ఫ్ అనేది ఒక డిసిషన్ తీసుకున్నాను 2016లో ఏప్రిల్. ఆ రోజు నుంచి 2018 వరకు మన వర్క్ షాప్ జరగలేదు జీవన విద్య. బట్ ఐ డీన్ స్టాప్ ఇట్. మీతో సారు యూట్యూబ్ లో లెక్చర్స్ సార్ అని ఉన్నాయి, చాలా సార్లు వాచ్ చేసేవాడిని, నోట్స్ రాసుకునేవాడిని, దాన్ని వర్కౌట్ చేయడము అట్లా కొంచెం రిగ్రెస్ గా వర్క్ చేశాను 2018 ఆన్వర్డ్స్. సో ఈ టీము, ఈ సిహెచ్డిసి టీమ్ లో నేను అప్పటికి స్టార్ట్ చేసేసిన వర్క్ నాకే అనిపించింది ఐ షుడ్ బి విత్ దెమ్. ఈ మంచి టీమ్ తో ఉంటేనే నాకు కూడా ఇంత మంచిగా అయిపోతుంది అనే కాన్సెప్ట్ ఉండేవాడిని నేను. అంటే వెన్ ఎవర్ యూఆర్ సరౌండింగ్ విత్ సక్సెస్ఫుల్ పీపుల్, అంటే మంచి వాళ్ళతో ఉంటే మనం మంచి అవుతాము అనే కాన్సెప్ట్ తోటి నేను డిసైడ్ అయ్యాను. ఫార్చునేట్లీ వీళ్ళందరూ నన్ను అందులో జాయిన్ చేసుకుని అందరం కలిసి వర్క్ చేస్తున్నాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు అనిపించింది ఏంటంటే రెస్పాన్సిబిలిటీ బాగా పెరిగిపోయిందండి. అంటే చాలా ఇంతమందికి చాలా రెస్పాన్సిబుల్ లేకుండా అనిపించేది, ఇప్పుడు నాకు నేను అర్థమవుతుంటే చాలా రెస్పాన్సిబిలిటీ పెరిగిపోయింది. జీవన విద్య చెప్పేది కూడా అదే. అంటే నిన్ను నువ్వు మార్చుకోవడము, ఇంకోటి ఎదురు వ్యక్తుల్లో మన షార్ట్ కమింగ్ చూస్తే అవి మార్చవలసిన బాధ్యత కూడా మనదే అనే సింపుల్ స్టేట్మెంట్ ఎంత రెస్పాన్సిబిలిటీ పెంచిందంటే, అంటే చాలా పని కలిగించిందండి. చాలా పని, అంటే చాలా మంది ఉన్నారు మన చుట్టూ హ్యాపీగా ఉంటున్న వాళ్ళందరికీ కూడా మన హ్యాపీనెస్ తీసుకురావాలి, మన ప్రయత్నం మనం చేయాలి. దానికి ముందు మనం హ్యాపీగా ఉండాలి కదా. మనం హ్యాపీగా ఉండాలంటే మన మీద మనం వర్కౌట్ చేయాలి. సో వన్స్ వి ఫీల్ హ్యాపీ, ఆటోమేటిక్ అంటే మన సరౌండ్ గెట్స్ హ్యాపీ. సో దానికి ఫస్ట్ సరౌండింగ్ కంటే మనం మీద వర్క్ చేసుకొని హ్యాపీగా ఉంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో నేను దీంట్లో ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. స్టార్టింగ్ లో హార్డిల్స్ వస్తూ ఉంటాయి, అవన్నీ ఉంటాయి. నేను రికగ్నైజ్ చేసింది ఏంటంటే హార్డిల్స్ ఆర్ నాట్ కమింగ్ ఫ్రమ్ ది అవుట్ సైడ్ అండి. మనం ప్రాక్టికల్ గా చేస్తుంటే అవుట్ సైడ్ నుంచి వస్తుంటాయి. అవుట్ సైడ్ నుంచి వస్తుంటే ఫస్ట్ ఉంటే నాకు భావన హార్డిల్స్ ఆర్ నాట్ ఫ్రమ్ అవుట్ సైడ్ నుంచి లేవు ఛాలెంజెస్, దోస్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ఇన్ సైడ్. నీ నుంచే హార్డిల్స్ ఉన్నాయి, నీకు నువ్వే ఆపుకుంటున్నావు. సో మన మీద మనం వర్కౌట్ చేస్తే డెఫినెట్లీ అండి వీ కెన్ సీ ద బ్యూటిఫుల్ సొసైటీ, బ్యూటిఫుల్ ఆర్ట్, బ్యూటిఫుల్ నేచర్ ఇన్ ద ఫ్యూచర్. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అండ్ థ్యాంక్స్ టు ఆల్. సో మెంబర్ చేసుకున్నందుకు ఇందులో ఇదంతా సిహెచ్డి టీమ్ లో. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ స్వామి గారు, చాలా చక్కగా మీ జర్నీని చాలా క్లుప్తంగా చాలా బాగా చెప్పారు. మీరు చెప్తుంటే రామకృష్ణారావు గారు చప్పట్లు కొడుతున్నారు, అంత కనెక్ట్ అయ్యే విధంగా చెప్పారు. థ్యాంక్ యూ సార్. మీరు అన్మ్యూట్ చేసుకోండి సార్. దయానంద్ గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. ఓకే సార్. గుడ్ ఈవినింగ్ సార్ అందరికి. ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకోవాలి సిహెచ్డిహెచ్సి మన టీం అందరికి. ఎందుకంటే నా లైఫ్ లో నేను ఎలా చేంజ్ అయ్యాననేదానికి చాలా ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది నాకు. బిఫోర్ జీవన విద్య తర్వాత ఎలా చేంజ్ అయ్యాను అనేది నేను స్పెషల్ గా చెప్పుకుంటాను. నేను ఎలా అంటే అంత ముందుకు బిజినెస్ గ్రోత్ కావాలనే ఆలోచనలో ఉండి చాలా ఫ్యామిలీ కేటాయించకపోవడం, ఫ్యామిలీ నిర్ణయం అర్థం చేసుకోవట్లేదు అనే కాన్సెప్ట్ లో వినిపిస్తున్నా సార్? వినిపిస్తుందండి, క్లియర్ గా వినిపిస్తుంది. ఫ్యామిలీ నన్ను అర్థం చేసుకోవట్లేదు, నేనేం బాగా ఫ్యూచర్ గురించి ఆలోచన చేస్తున్నాను కదా అనే ఆలోచనలో వెళ్ళిపోయాను. నేను బాగా బిజినెస్ మీద ఫోకస్ చేసుకుంటూ వెళ్ళిపోయాను నేను. అంటే నేను ఒక గోల్ పెట్టుకున్నాను. అది అంటే బేసిక్ గా నేను ఒక ఆర్టిస్ట్ని. అయితే ఈ రీసెంట్ గా ఆర్టిస్టులకు కొద్దిగా జీవనోపాధి తక్కువ ఉంది అన్నట్టు. సరే మనకు ఏదైనా ఒకటి చేద్దాము, జీవనోపాధి అందరికి దీంట్లో ఒక వాల్యూ తీసుకురావాలన్న కాన్సెప్ట్ తోని అబ్దుల్ కలాం గారి ఇన్స్పిరేషన్ తోని ఆయన ఒక సందర్భంలో చెప్పారు అన్నట్టు. ఏంటంటే ప్రతి యువకుడు ఒక 100 మందికి ఎప్పుడైతే ఉపాధి కల్పిస్తాడో ఆ రంగంలో అప్పుడు మన దేశం ఇంప్రూవ్మెంట్ అవుతుంది అనే ఒక కాన్సెప్ట్ ఒక స్పీచ్ లో చెప్పారని. అది నాకు బాగా నచ్చేసి ఆ ఇన్స్పిరేషన్ తోని పోరాటం చేస్తూ ఉన్నాను. ఈ కళాకారులకు నేనున్నాను, కళాకారులకు నెక్స్ట్ జనరేషన్ లో ఫ్యూచర్ కల్పించాలి అనే కాన్సెప్ట్ వెళ్తున్నాను. కానీ నేను లోపల ఏం కోల్పోతున్నాను అనేది గెస్ చేయలేకపోయాను. నేను ఎలా డెవలప్ చేయాలనేది బయట మోటివేషనల్ క్లాసెస్ తీసుకోవడం,
ఆ రూట్లో బిజినెస్ ప్లానింగ్లే పోవడం. కానీ వెనకాల నేను ఫ్యామిలీని మిస్ అవుతున్నాను, ఫ్యామిలీ ద్వారా పిల్లలు మిస్ అవుతున్నాను, దానివల్ల నేను కూడా హ్యాపీగా ఉండలేకపోతున్నాను అనేది నాకు జీవన విద్య తర్వాత చాలా చేంజ్ అయ్యాను నేను. ఒక్కోసారి ఇట్లా అర్థం చేసుకోకుండా ఫ్యామిలీతో డిస్టర్బ్ అయ్యి 2-3 రోజులు మాట్లాడుకోలేని సందర్భాలు ఉన్నాయి మా ఇంట్లో, నా మిస్సెస్తోని. అలాంటి మన జీవన విద్య అటెండ్ అయ్యి పార్టిసిపేట్ చేసిన తర్వాత, విన్న తర్వాత నన్ను నేను తెలుసుకొని ఫ్యామిలీతోని ఎంత హ్యాపీ, ఎంతవరకు నాకు తెలిసి 7th బ్యాచ్ అటెండ్ అయ్యాను నేను. 7th బ్యాచ్ నుంచి ఫ్యామిలీతో ఇంతవరకు మాకు గొడవలు లేవు. అదొకటి గ్రేట్ గా చెప్పుకుంటాను నేను ఇంట్లో. ఇంతవరకు గొడవలు కానీ కోపం అయితే మాక్సిమం తగ్గించుకున్నాను నేనేంటి నేను వెళ్ళే రూట్ ఏంటి, బయట ఏదో మనం చేసే సహాయం కాదు, మన ఇంట్లో మనం సక్సెస్ అయ్యి ఇంట్లో వాళ్ళని హ్యాపీగా ఉంచి మనం మారిన తర్వాతనే బయట ఇంట్లో గెలిచిన తర్వాత నువ్వు రచ్చ గెలవాలంటారు కదా, ఆ విధంగా గెలవాలని నాకు జీవన విద్య ద్వారా నాకు చాలా నేర్పింది. దీనివల్ల ఎంత అసోసియేట్ అయ్యానంటే మామూలుగా మన చేసే ప్రతి క్లాస్ నేను మ్యాక్సిమం ఫాలో అవ్వడానికి ట్రై చేస్తాను. ఏంటంటే నాకేం తెలియదని ఫిక్స్ అయిపోయాను నేను. అంతా నాకేం తెలియదు, జీవన విద్య ద్వారా నాకు చాలా నేర్చుకుంటున్నాను. ప్రతిదీ నేను క్వశ్చన్ అడగకున్నా కూడా వేరే వాళ్ళ క్వశ్చన్స్ వల్ల నేను ఇలా మిస్టేక్ చేస్తున్నాను, నన్ను నేను అబ్జర్వ్ చేసుకోవడం, వీళ్ళు ఇలా చేస్తున్నారంటే నేనేం తప్పు చేస్తున్నానని నన్ను నేను లోపలికి ఇంటర్నల్గా వెళ్ళడం, అవన్నీ నన్ను నేను మార్చుకోవడం, చాలా చేంజెస్ అయ్యి ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెంట్ ఇవ్వడం, పిల్లలకి ఎక్కువ ఇంపార్టెంట్ ఇవ్వడం, కోపం అనేది రాకుండా ప్రతి ఒక్కటి బయట మాట్లాడే రిలేషన్ కానీ, బయట మా అపార్ట్మెంట్లో కానీ బయట కానీ ఎంత రిలేషన్ పెరిగిందనంటే మామూలుగా చాలా చెప్పుకోలేనంత రిలేషన్ పెరిగింది. అందరితోని మంచి రిలేషన్, ప్రేమగా మాట్లాడడం నేర్చుకున్నాం, అందరితో ప్రేమగా పలకరించడం నేర్చుకున్నాం. ఒక్కొక్కరి దగ్గర మేము సుమన్ సార్ గారు ఒక డిస్కషన్ చేసినప్పుడు ఇలా బయట ఒక షాప్ వాళ్ళకు మనం ఒక లైఫ్ ఇవ్వాలి, ఇలాంటిది మనం ఎక్కడ కూడా చేస్తున్నామని ఇలాంటి డిస్కషన్లు వచ్చి అవి కూడా నేను పార్టిసిపేట్ చేశాను. బయట చిన్న షాప్ వాళ్ళు కూడా ఎంత పర్మనెంట్గా షాపులు పర్మనెంట్ వెళ్తా ఉంటే వాళ్ళతో ఎంత సపోర్ట్గా మనం ఎంత చేయాలంటే అంత సపోర్ట్ చేయడం, వాళ్ళతో మంచి రిలేషన్ పెంచుకోవడం. దీని ద్వారా మన శ్రీనివాస్ సార్ కూడా చెట్లు మొక్కలు నేచర్ కోసం చేయాలన్నప్పుడు మా ఫ్యామిలీ అంతా వెళ్ళాం మేము. శ్రీనివాస్ సార్ వాళ్ళు ఎన్ని గంటలు కేటాయించి మనకింత నాలెడ్జ్ ఇస్తున్నారు, మన కోసం చెప్తున్నారు, వాళ్ళ కోసం మనం ఒక మొక్కలు నాటలేమా అనేసి ఫ్యామిలీ అంతా తీసుకెళ్ళి ఆ రోజు మొక్కలు నాటించాం. మొత్తం ఫ్యామిలీ అంతా తీసుకెళ్ళి వాళ్ళ బయటికి వెళ్ళి నర్సరీకి వెళ్ళి తీసుకొచ్చి అంతా చేయాలనే కాన్సెప్ట్ తోని చేశాను. అది చాలా చేంజ్ సార్, చాలా చెప్పాలంటే చాలా అనిపిస్తుంటది నాకు. హెచ్ఎల్పి చాలా యూస్ఫుల్ అయింది నాకు. ప్రతిదాన్ని నన్ను మార్చుకోవడం, బుక్స్ చదివే అలవాటు నాకు ఇంతకుముందు అంత లేదు. మన ప్రదీప్ సార్ సెషన్స్ ఇచ్చినప్పుడల్లా సార్ వాళ్ళు చెప్పిన ఇది కొన్ని బుక్స్ సార్ చెప్పిన కొన్ని ఎలా ప్లానింగ్ చేసుకోవాలి, ఎలా మార్చుకోవాలి అని సార్ వాళ్ళు ఇచ్చే గైడెన్స్ అంతా నేను ఇప్పటికి ఫాలో అవుతున్నాను సార్. అందులో చాలా చేంజెస్ కనిపిస్తుంది. చేంజెస్ అంటే నేను ఇంటర్నల్గా చాలా డెవలప్ అయినా అనిపిస్తుంది. ఎప్పుడు హ్యాపీగా ఉండడం, ఎక్కువ చిన్న ఇష్యూస్ వచ్చినా అది అంతా లైట్ తీసుకోవడం, ఇవన్నీ చాలా కనిపిస్తుంది ఇంటర్నల్గా. హరి సార్ చెప్పేటివి అయితే ఇంకా చాలా మోటివేషనల్. ఏంటి అంటే మా ఫ్యామిలీ పరంగా మా మదర్తోని కొద్దిగా నేను ఇంతకుముందుకు అంత దూరంగానే ఉండేవాడిని. హరి సార్ చెప్పడం, మరి మదర్తో మనం ఎంత చిన్న విషయాలు ఎంత నెగ్లెక్ట్ చేస్తున్నాం అనేది హరికుమార్ సార్ కొన్ని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం నాకు అది చెంపగానే కొట్టినట్టు అనిపించింది. మనం ఇంత నెగ్లెక్ట్ చేస్తున్నామా, సొంత వాళ్ళ దగ్గరనే ఇంత నెగ్లెక్ట్ చేస్తున్నాం అనేది నేర్చుకున్నాను. దాన్ని చాలా డెవలప్ అయ్యి అప్లై చేసుకోవడం, ఇంకా నేర్చుకోవాలి. సార్ మీ CHDHCతో జాయిన్ అయ్యి కంటిన్యూ కావాలని కోరిక ఉంది. ఖచ్చితంగా నా వంతు ప్రయత్నం చేస్తాను సార్. హెల్త్ విషయంలో కానీ అంతా కరెక్ట్ ఫాలో అప్ అయ్యి చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ దయానంద్ గారు. చాలా గుండె లోపలిలోంచి ఎంతో చక్కగా మీరు మీ అనుభవాలు చెప్పారు. అండ్ 7th బ్యాచ్ నుంచి ఇప్పుడు దాకా ఇంట్లో ఏదైనా గొడవలు కలగలేదు,
దానికి ఈ నాలెడ్జ్ చాలా ఉపయోగపడిందని మీరు చెప్పారు కదా, మాకు చాలా సంతోషం అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అజయ్ గారు ఉన్నారు. అందరూ కొంచెం బ్రీఫ్ గా షేర్ చేస్తే వేరే వాళ్ళకి కూడా కొంచెం ఫాస్ట్ గా షేర్ చేయండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. సంతోషం అండి. సిహెచ్డిఎస్సి 3rd యానివర్సరీకి అందరికి ఏం లేదు, చాలా సింపుల్ గా, ఎందుకంటే 8 అయింది ఇప్పటికే. 8:12 గా నేను జీవన విద్యకి రాకముందు యోగినండి, యోగి. అయితే నాకు ఇంట్రడ్యూస్ చేసింది ఏంటంటే, నాగార్జున యూనివర్సిటీలో ప్రదీప్ గారు ఫస్ట్ ఉన్నది ఆయన వారి నోట్లో నుంచి. తర్వాత సుమన్ గారి దగ్గర నేను 10 days క్లాస్ అండి. అయితే ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే, అంతకుముందు నేను ఇప్పుడు ఎక్కడికన్నా వెళ్ళి ఓ చైర్స్ ఉన్నాయి, ఆ చైర్స్ ఎన్ని అని అంటే అన్ని లెక్క పెడతా ఉండేవాడిని. లెక్క పెట్టి దాని రిజల్ట్ కనుక్కునేవాడిని. ఈ జీవన విద్యలోకి వచ్చినాక ఏం జరిగిందంటే, ఎన్ని రోస్ ఉన్నాయి, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, రోస్ ఇంటూ కాలమ్స్ టోటల్ వచ్చేది. అంత ఈజీగా జీవిస్తున్నాను. ఈ మాట ఏంటంటే ఎందుకు చెప్పానంటే, నాకు సుమన్ గారికి 10 days అటెండ్ అయినప్పుడు కంటిన్యూ సంతోషంగా ఉన్నారు అందరంటే, ఎస్ ఐఎమ్ హ్యాపీ అన్నాను. ఐఎమ్ హ్యాపీ దట్ డే. యాక్చువల్గా ఐఎమ్ హ్యాపీ దట్ డే. నేను ఎప్పుడు అసలు సాడ్ అంటే ఉండేది కదా నాకు, ఎందుకంటే యోగి అన్నాను అందుకని ఇందాక. కాకపోతే ఆ హ్యాపీగా ఉండటానికి కొంచెం లెక్కేసుకునేవాడిని అట్లా ముద్దుగా. జీవన విద్యలోకి వచ్చినాక ఏమైందంటే ఈజీ అయిపోయింది, క్యాలిక్యులేషన్ ఈజీ అయిపోయింది, రోస్ ఇంటూ కాలం అయిపోయింది. నవ్ ఐ ఆమ్ వెరీ హ్యాపీ, ఆల్వేస్ హ్యాపీ. థ్యాంక్ యూ. నా కోరిక ఏంటంటే, ఏదైతే వీక్లీ రిఫ్రెష్ ఉందో దాన్ని మనం సహాయం చేద్దాం. మనం ఎప్పుడైతే ఎదుగుతూ ఉంటామో సహాయం చేయటమే అల్టిమేట్ ఏంటంటే నేను యాక్చువల్గా కాలేజీ లెక్చరర్ అండి. నా గురించి ఇంట్రడ్యూస్ చేసుకోలేదు. టీచర్లు ఉంటారు కదండి, టీచర్లు 2 years డిఈడి అని ఉంటుంది. 2 years ట్రైనింగ్ చేస్తే డిఈడి కోర్సు సర్టిఫికేట్ ఇస్తారు. దానికి జిల్లాకు ఒకటి ఉంటుందండి కాలేజీ, అది గుంటూరు జిల్లాకి. నేను ఆ కాలేజీకి లెక్చరర్ కాలేజీలో. ఆ లెక్చరర్ కూడా ఏంటో తెలుసా, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అశ్రద్ధ వల్లే సొసైటీ ఎలా ఉందండి. మేము సరిగ్గా పని చేయకపోవడం వల్లే సొసైటీ ఎలా ఉంది. ఓకే, టాపిక్ డైవర్ట్ అవుతూ ఉంటుంది, టైం ఎక్కువ అవుతూ ఉంటుంది. ఐఎమ్ హ్యాపీ, ఆల్వేస్ హ్యాపీ. ఈ కోర్సుని నేను టీచర్స్కి అందించడం అంటే సొసైటీకి అందించడమే, వాళ్ళని తయారు చేస్తున్నాను. మనందరం కూడా ఇలాగే కంటిన్యూ అవ్వాలని అందరికీ కండక్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా అందరికీ థ్యాంక్ యూ. ముఖ్యంగా ప్రదీప్ గారికి, ఫస్ట్ గురువు గారు ఆయనే, నెక్స్ట్ సుమన్ గారికి 10 days కోచింగ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అజయ్ గారు. అందరూ లెక్చరర్స్ కి మీరు ఈ జ్ఞానాన్ని తీసుకెళ్తామని వాగ్దానం చేశారు. అంటే నరసింహరావు గారు ఉన్నారు, అలాగే ఐఫోన్ అని ఎవరో ఉన్నారు. అమ్మా చెప్పండి. మాట్లాడచ్చా? నరసింహరావు అండి. నరసింహరావు గారు చెప్పండి. అందరికీ నమస్కారం అండి. ముందుగా జీవన్ విద్యని అందించిన ఆ గురువులకు అందరికీ నా సాష్టాంగ ప్రణామాలు. అలాగే సిహెచ్డిసి టీం అందరికీ నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు ఈ 3వ వార్షికోత్సవం సందర్భంగా. అట్లాగే ఎన్నో విద్యలు నేర్చుకున్నాం, కానీ జీవన విద్య అంటే స్కూల్లో నేర్పించేది కాదు, కాలేజీలో నేర్పించేది. వెనకటి ఋషులు, మునులు, గురువులు తపస్సు చేసి నేర్చుకున్న విద్యలాగా ఉంది. అంటే ఇంట్లో ఉండి ఎక్కడికి వెళ్ళకుండా, హిమాలయస్కి వెళ్ళకుండా నేర్చుకున్నట్టుగా ఉంది. ఒకటి భగవంతుడు బతకడానికి అంటే ఒక లైసెన్స్ ఇచ్చి రోడ్డు మీదకి వెళ్ళేసి డ్రైవింగ్ నేర్చుకుని వెళ్ళిపోవడానికి లాగానే ఉంది. అస్తవ్యస్తంగా వెళ్తా ఉన్నాము. జీవన విద్య నేర్చుకున్న తర్వాత ప్రాక్టికల్ గా ఎట్లా ఉండాలి, రోడ్డు పైన ఎట్లా వెళ్ళాలి, ట్రాఫిక్ సెన్స్ నేర్చుకుని ఎట్లా వెళ్ళాలి, ఎదుటి వాళ్ళు ఎట్లా వస్తున్నారు, మనం ఎలా వెళ్ళాలి, అంటే ఎవరికి యాక్సిడెంట్ చేయకుండా నన్ను నేను కాపాడుకుంటూ ఇతరులను కూడా కాపాడాలనే బాధ్యత నాకుంది అనేది తెలుసుకోవడము ఈ జీవన విద్య ద్వారా తెలిసింది. ఇంకోటి ఏంటంటే నా సమర్థత ఏంది, ఉద్దేశం ఏంది, ఎదుటి వాళ్ళ ఉద్దేశాన్ని సమర్థతలో కొంచెం దానికి డిఫరెన్షియేట్ తెలుసుకోవడం జరిగింది. జీవన విద్యలో అంటే ముగ్గురే ఉన్నాను అనుకున్నాను, త్రిమూర్తుల్లాగా ఉన్నారనుకున్నాం. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరు అన్నట్టు మన హరి గారు, గిరి గారు, శ్రీనివాస్ గారు వీళ్ళందరూ టీంలో. తర్వాత తెలిసింది ఇవి ముగ్గురే కాదు, దశావతారాల కంటే ఎక్కువ ఉన్నాయి ఇవి.
వెళ్తా ఉంటే అందరూ ఉద్దండులే ఉన్నారు. ఇలా సుమన్ గారు కానీ, శ్రీదేవి గారు కానీ. సో వీళ్ళందరి నుంచి చాలా నేర్చుకున్నాను. సో సిహెచ్డిసి టీం అందరికీ నా ధన్యవాదాలండి. అట్లాగే నా తోటి ఎవరైతే బ్యాచ్మేట్స్ ఉన్నారో నేర్చుకునే వాళ్ళందరూ ఉండబట్టికే నాకు ఈ బ్యాచ్ లో అవకాశాలు దొరికినాయి. ఎందుకంటే నేను 3 years వెయిటింగ్ చేయాల్సి వచ్చింది ఆ టైంలో. ప్రదీప్ సార్ కలవాలంటే నాకు కాంటాక్ట్ దొరికిన తర్వాత అప్పుడు క్లాసెస్ లేవని అన్నారు. సో ప్రదీప్ సార్ వీడియో చూసిన తర్వాత అనిపించింది, ఆయన ముఖ కవళికలు చూసిన తర్వాత అసలు ఫేస్ లో ఒక గ్లో, ఆ షైనింగ్, అంటే అది అట్లా కనెక్ట్ అయిపోయాను. తర్వాత శ్రీనివాస్ గారు ఒకసారి మెసేజ్ పెట్టిన తర్వాత అట్లా దీంట్లోకి రావడం జరిగింది. దానికంటే ముందు మాధవ్ రెడ్డి గారు చెప్పారు, బిఎస్ఎన్ఎల్ మాధవ్ రెడ్డి గారు జీవన్ విద్య అనేది ఉంటుందని చెప్పిన తర్వాత అట్లా కనెక్ట్ అయ్యాను. సో ఇది నేనైతే చాలా రుణపడి ఉన్నాను సిహెచ్డిసి టీమ్ కి, ఈ జీవన విద్యకి అండి. ధన్యవాదాలు. నరసింహరావు గారు చాలా చక్కగా చెప్పారండి. ఒక రోడ్ సెన్స్ ఎలా ఇంపార్టెంటో జర్నీ చేస్తున్నప్పుడు, అంతే విధంగా ఈ లైఫ్ సెన్స్ కూడా అంతే ఇంపార్టెంట్ అని చాలా చక్కటి ఎగ్జాంపుల్ తో చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్. అమ్మా మీరు కూడా చెప్పండి అమ్మా, మీ ఫోన్ అన్మ్యూట్ చేసుకోండి. ఐఫోన్ చెప్పండి అమ్మా. నమస్కారం అండి సుందరరాజు గారు. నేను వెంకటరమణ చేముకు. నమస్తే 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 అమ్మా. మీరు ఇప్పుడు కనబడింది వీడియో రావడం లేదు ఎందుకో నాకు తెలియలేదు. ఇంతకు ముందు అంతా నేను యూట్యూబ్ లో చూస్తున్నా, టీవీలో పెట్టుకొని పెద్ద స్క్రీన్ లో. అయితేనండి నేను మాట్లాడదాం అనుకున్నది ఏంటంటే మెయిన్ గా మన టీం మెంబర్స్ దశావతారాలను ఇప్పుడే చెప్పారు వారు. నిజంగానండి అందరూ కూడా చాలా చాలా వాళ్ళ మనసులో ఉన్నటువంటి భావాలని చక్కగా అందరికీ పంచుతూ, అందరినీ ఎడ్యుకేట్ చేస్తూ 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ సందర్భంగా అందరికీ, టీం మెంబర్స్ అందరికీ కూడాను అభినందనలు చెప్పాలని నేను చేశానండి ఈ ఫోను. అసలు నేను 4-5 బ్యాచ్ లో ఉన్నానండి దీంట్లో, ఈ జీవన విద్యలో. మా వారు అన్నారు ఫస్ట్ నేను జాయిన్ అయ్యేప్పుడు, నువ్వు చాలా చేసేస్తున్నావు కదా, మళ్ళీ ఇంకా కొత్తగా ఏం తెలుసుకుంటావు, ఏం నేర్చుకుంటావు, వెళ్ళి బోల్డని చేస్తున్నావు కదా అని. నిజమే, అంటే నేను చాలా వేరే సంస్థలతో పని చేయటం కానివ్వండి, లేకపోతే ఇప్పుడు ఈ మొక్కలు నాటే పని కానివ్వండి, ఇట్లాంటిది ఒక అడవిలాగా పెంచాం మేము. 650 మొక్కలు పెట్టి 2 ఏళ్ల నాడు. ఇప్పుడు పెద్ద పెద్దవి అయిపోయాయి. అంటే ఒక టీమ్గా ఒక 10 మంది. సారీ, వినిపిస్తుందండి? చేస్తున్నాము, ఇవన్నీ చేస్తున్నావు నువ్వు చాలా సర్వీసెస్, ఎందుకులే అన్నారు. కానీ అండి ఇక్కడ చేరిన తర్వాత మనం తెలుసుకోవాల్సింది ఎంతో ఉందని అర్థమైంది. సో ఈ క్లాసెస్ అటెండ్ అయ్యాక, అలాగే వీక్లీ రిఫ్రెషింగ్ క్లాసెస్ అటెండ్ అవడం అప్పుడప్పుడు, అంటే ఎక్కువ కంటిన్యూ చేయలేకపోయాను. చేయడం వల్ల ఏంటంటే రిఫ్రెష్ అవుతాం. మధ్యలో కొంత గ్యాప్ వచ్చేప్పటికి మళ్ళీ మనం పాత ద్వారంలోకి వెళ్లకుండా రిఫ్రెష్ చేయటం అనేది చాలా బాగుందండి. తర్వాత ఏంటంటే కంటిన్యూగా మనం అదే మూడ్ లో, అదే ఫీలింగ్ లో మనల్ని మనం ఎప్పటికప్పుడు కరెక్ట్ చేసుకుంటూ చాలా కొత్త విషయాలు నేర్చుకున్నామండి. అందుకని అందరికీ ఒకసారి కృతజ్ఞతలు చెప్పాలని కూడాను ఈ ఫోన్ కాల్ చేశానండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. మీరు మొక్కల గురించి చెప్పారు. ఈ మొక్కలు సంబంధించినటువంటి 5K డ్రైవ్ అనేది అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ వాళ్ళు స్టార్ట్ చేశారు. దానికి సంబంధించినటువంటి ఒక చిన్న పిక్చర్ కూడా రిలీజ్ చేయమని మా గురుగారు అయినటువంటి ప్రదీప్ సార్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. జస్ట్ ఒక 3 పిక్చర్స్ సార్. మీరు లాంచ్ అనగానే మేము లాంచ్ చేస్తాము. ఒక్క నిమిషం సార్, ముందే జస్ట్ అది సుందర్ గారు లాంచ్ చేయండి సార్. ఇప్పుడే లాంచ్ చేస్తాను సార్. సో ఇది 5K ప్లాంటేషన్ డ్రైవ్, ఇది సంబంధించినటువంటిది. చెట్టు లేనిదే శ్వాస లేదు, శ్వాస లేనిదే మనిషి లేడు. సో మేము సిద్ధం, మీరు సిద్ధమా అని అమ్మా స్వచ్ఛంద సేవా సంస్థ వాళ్ళు అడుగుతున్నారు. ఏం చేయాలి, ఏం చేయక్కర్లే, మొక్కలు నాటాలి. మొక్కలు నాటుతూ దిగిన ఫోటోల్ని ఈ లింక్ లో అప్లోడ్ చేయాలి. అలా అప్లోడ్ చేసిన వెంటనే మీకు ఈ సర్టిఫికెట్ పంపించడం జరుగుతుంది. సో అదొకటి. అలాగే 5K ప్లాంటేషన్ డ్రైవ్. సో ఇది మరొక పిక్చర్ అండి.
సో చెట్టు లేనిదే శ్వాస లేదు, శ్వాస లేనిదే మనిషి లేరు. సో ఈ ఈ ఈ కార్యక్రమంలో కూడా ఆల్రెడీ మన CHDHC సంస్థలోని సభ్యులందరూ కూడా చాలా యాక్టివ్ గా ఈ పని చేస్తూ ఉన్నారు. అమ్మా శ్రీనివాస్ వీక్లీ రిఫ్రెక్షన్ ఇది మెన్షన్ చేసిన తర్వాత దీని అందరికీ స్ప్రెడ్ చేసే ప్రయత్నం చేద్దాము. మీకు వాట్సాప్ ద్వారా ఇమేజెస్ అండ్ లింక్స్ పంపిస్తాము. అవి అందరికీ మీ ఫ్రెండ్స్ తో అందరితో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఆల్మోస్ట్ 1 hour ఎక్స్ట్రా అయింది, కానీ అందరూ ఎంతో సంతోషంతో మేము ఈ భావాల్ని పంచుకుంటూ ఉండడం వల్ల మేము కూడా సంతోషంగా అన్ని మర్చిపోయి మీరు చెప్తుంది ఎలా వింటూ ఉన్నాము. సో ఇంకెవరన్నా షేర్ చేసేమని ఇంకొకరికి అవకాశం ఇద్దాము, లేకుంటే క్లోజ్ చేద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా. ఈ CHDHC 3వ వార్షికోత్సవ మహోత్సవానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని ఎంతో జయప్రదం చేసినటువంటి అందరికీ, అలాగే జీవన్ విద్యను మాకు అన్నప్రాసన అక్షాభ్యాసం చేసి నేర్పించినటువంటి మా గురువు గారు అయినటువంటి ప్రదీప్ కుమార్ రమణచర్ల గారు మాతో పాటు ఉండి ఈ మొత్తం కార్యక్రమాన్ని దగ్గరుండి నడిపించారు, అన్ని లాంచ్ చేశారు. సార్ మీ క్లోజింగ్ రిమార్క్స్ తో క్లోజ్ చేద్దాం సార్. ప్రోగ్రామ్ చాలా థర్డ్ యానివర్సరీ ఆఫ్ CHDHC చాలా ఉత్సాహంగా జరిగింది. సో ఈ 1 hour ఎక్స్టెన్షన్ అయినా సరే చాలా మంది ఇంకా యూట్యూబ్లో కూడా ఉన్నారు, ఇక్కడ ప్లాట్ఫామ్లో కూడా ఉన్నారు. సో దాన్ని బట్టి అందరూ ఎంత ప్రభావితం అయ్యారో తెలుస్తుంది. తర్వాత అందరూ రకరకాల ప్రోగ్రామ్స్ అటెండ్ అయిన వాళ్ళు అంటే ఏదో ఒక రకంగా ఎఫెక్ట్ అయ్యారు. సుమన్తో కానీ, హరితో కానీ, అందరితో ఎవరి వర్క్షాప్ అయినా సరే ఏదో ఒక దగ్గర కనెక్టింగ్ పాయింట్ ఉంది. అయితే దీన్నే నా అంటే బెస్ట్ విషెస్ లాగా చెప్తూ, సో నెక్స్ట్ ఇయర్ 4th యానివర్సరీకి ఇంకా అంటే రెట్టింపు ఉత్సాహంతో, తర్వాత నంబర్ ఆఫ్ పీపుల్ ఇంకా చాలా మంది లైఫ్స్ ని ఈ జీవన్ విద్య CHDHC టచ్ చేస్తుందని నేను ఆశిస్తున్నాను. సో అందరికీ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ లైఫ్ అహెడ్ ఫర్ ఎవ్రీవన్ అండ్ ఆల్ ద మెంబర్స్ ఎవరైతే దీంట్లో పనిచేశారో చాలా మంది ఇంకా ఇందులో అంటే ఇన్విజిబుల్ గా కూడా చాలా మంది ఉన్నారు పనిచేసిన వాళ్ళు. సో వాళ్ళందరికీ లైక్ ఆల్ మై బెస్ట్ విషెస్. సో ఓవర్ టు యూ సుందర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండ్ వీఆర్ సో హ్యాపీ ఫర్ యువర్ ప్రెజెన్స్ అండ్ బ్లెస్సింగ్ సార్. మీరు చూపిన మార్గంలో నడుస్తూ విల్ మేక్ యూ ప్రౌడ్ అండ్ విల్ టేక్ దిస్ ఫార్వర్డ్ సార్. థ్యాంక్ యూ అండ్ అందరూ సభ్యులందరికీ పేరున ధన్యవాదాలండి. సో ఇంతటితో ఈ కార్యక్రమాన్ని క్లోజ్ చేద్దాం. సుమన్ గారు క్లోజ్ చేద్దాము. Yeah, thanks everybody once again for joining. ఓం అండి, సంతోషం సార్. సాయి గారు ఓం అండి. సార్ నమస్కారం సార్. ఇప్పుడు క్లియర్ గా వినబడుతుంది సార్. కొద్దిగా నెట్ బాగుంది ఇప్పుడు. అవును సార్. ఓం సార్. ప్రదీప్ సార్కి ప్రత్యేక ధన్యవాదాలు, నా నమస్కారాలు. గారికి మన గురువు గారు ఆయనే, వారి దగ్గరే జీవన విద్య కార్యక్రమం మనం వైజాగ్ లో భారస్వామ్య పతంజలి యోగ సమితి తరఫున రామకృష్ణ మిషన్ లో కండక్ట్ చేసాం పెద్ద ఎత్తున. ప్రదీప్ సార్ ఆ రోజు రావడం జరిగింది. నిజంగా చెప్పాలంటే నాకు ఆ రోజే అర్థమైంది బాగా జీవన విద్య. అప్పటిదాకా యోగ సూత్రాలు పతంజలి యోగ సూత్రాల వరకు నేర్పొచ్చాం 2015 నుంచి 2020 దాకా. ఇప్పుడు ఈ మధ్య నేను జీవన విద్య గురుగా ప్రముఖ స్థానం ఇచ్చి దీని ముందు వరుసలో పెడుతున్నా. మీ గురించే చెప్తున్నాను ఇప్పుడు కూడా. ప్రదీప్ సార్ చాలా ధన్యవాదాలు సార్ మీతోటి. నేను ఇంకా ఫుల్ టైం జాయిన్ అయిపోతున్నాను. ఇంకొక 6 months to 1 year నాకు చిన్న లైబిలిటీస్ అయిపోతే పూర్తిగా మీ టీంలో నాకు జాయిన్ అయ్యే వాళ్ళు ఉంది. ప్రస్తుతం నాకు ఇప్పుడు స్టేట్ పతంజలి కిసాన్ సేవా సమితి బాధ్యతలు అప్ చెప్పారు సార్. అది కొంచెం క్లియర్ అప్ చేయాలి. అంచేత మా పతంజలి టీం నుంచి కూడా మీ అందరికీ, జీవన విద్యా టీం అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ప్రత్యేకంగా సుందరరాజు పెరుమాళ్ గారు నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఆయన అసలు ఆయన ప్రపంచం కోసం ఒక మన మధ్య నడిచే ఒక యోగ ఋషిలాగా జన్మించారు అనుకోవచ్చు. వారికి కూడా ధన్యవాదాలు చేస్తున్నాను. ధన్యవాదాలు సార్. ఓం అండి. ఓం. అందరికీ జీవన విద్య సభ్యులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా ప్రదీప్ సార్కి ధన్యవాదాలు, నమస్కారం. ఓం. ఓం అండి. ఇందాక రామకృష్ణారావు గారు అలాగే ఇప్పుడు సాయి గారు కూడా
ప్రదీప్ సార్ విశాఖపట్నంలో వచ్చి చెప్పినటువంటిది గుర్తు చేస్తున్నారు. అయితే ఆ టైంలో వీడియో కూడా వస్తుంది సార్, నాది వీడియో కూడా వచ్చింది. అప్పుడు సార్ గొంతు బాగలేదు, గొంతు పోయింది. అండ్ ఆ టైంలో కంటిన్యూస్ గా మేము ఆయుర్వేద కషాయాలు ఇస్తుంటే గంటకి తాగుతూ నాన్ స్టాప్ గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎంత చక్కగా చెప్పారు. ఈ రోజున కూడా చాలా మంది మన ఆన్లైన్ పార్టిసిపెంట్స్ లో విశాఖపట్నం నుంచి ఉన్నారంటే దానికి కారణం సార్ వేసిన ముద్ర. దాని తర్వాత దాన్ని ఆన్లైన్ లో రిఫ్రెషర్ వర్క్ షాప్ గా స్టార్ట్ చేసి అప్పటి నుంచి నాన్ స్టాప్ గా మనం చేస్తూనే ఉన్నాం అనమాట. మరొకసారి మన ఆధ్వర్యంలో మరొకసారి మళ్ళీ ప్రదీప్ సార్ గారిని పిలిచి మళ్ళీ రిఫ్రెష్మెంట్ గా కొత్త సభ్యులు అవకాశం కల్పించి ఏర్పాటు కూడా చేద్దాం. ఈ కోవిడ్ పరిస్థితి బట్టి సుందరరాజు పెరుమాళ్ గారు నేను మిమ్మల్ని కలుస్తాను. మనం ఒకసారి కలిసి ఇది కూడా మనం డిజైన్ చేద్దాం ఒకసారి మళ్ళీ ఇంకొకసారి. తప్పకుండా సార్, కొంచెం ఈ పాండమిక్ ఇవి ఎత్తేగానే సార్ రిక్వెస్ట్ చేసి మళ్ళీ మనం విశాఖపట్నానికి ఆహ్వానిద్దాము. తప్పకుండా సార్. ఓం అండి. అవును సార్, ఓం అండి. నమస్తే. నేను లాస్ట్ ట్రావెల్ చేసేది వైజాగ్ అండి. ఫస్ట్ ట్రావెల్ అక్కడ నుంచి అవ్వచ్చు. 18 నెలలు అయింది ఆల్మోస్ట్. అవునా సార్, అయితే ఖచ్చితంగా మళ్ళా నెక్స్ట్ ఫస్ట్ ట్రావెల్ మేమే ఆ అవకాశాన్ని మేమే తీసుకుంటాం సార్. 20th ఫిబ్రవరి సార్ మళ్ళీ 2 years వెంటనే చేద్దాం సార్. మళ్ళీ ఎప్పుడు ఓపెన్ అయితే అప్పుడు విశాఖపట్నంలో మళ్ళీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా చేద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, వీఆర్ సో హ్యాపీ. థ్యాంక్ యూ. సో కరెక్ట్గా 1 hour ఎక్స్ట్రా అయిందండి. మనం ఇక్కడితో ఇది స్టాప్ చేసేద్దాము. అండ్ అందరికీ, ఎందరో మహానుభావులు అందరికీ పేరు పేరున వందనాలు. నమస్తే. సార్ ఎండ్